హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. మీరు నవలలు వినేటప్పుడు ప్రొడక్ట్ యొక్క లింకులు డిస్ప్లే అవుతూ ఉంటాయండి. ఆ ప్రొడక్ట్స్‌లో మీకేదైనా కావాలంటే త్రూ లింక్ ద్వారా బై చేయగలరు. ఈరోజు మీరు వినబోయే నవల 'నీటి కిరీటాలు' వివిబి రామారావు గారు రచించారు. 1977లో వచ్చిందండి ఈ నవల. నాన్నా నాన్నా బడి నుండొచ్చి కాళ్ళు కడుక్కోవడానికి పెరట్లోకి వెళ్ళిన కిరణ్ కేకేశాడు. ఎరా విసుగ్గా అడిగాడు శ్రీనాథ్. ఎండలోంచి తెచ్చిన బట్టలన్నీ మడత పెడుతూ. అమ్మ ఎప్పుడొస్తుంది నానా? వస్తుందిలే, మా అమ్మ టిఫిన్ పెడుతుంది వెళ్ళు. శ్రీనాథ్ పుస్తకం పట్టుకుని వెళ్ళి పడకుర్చీలో కూలబడ్డాడు. ఇంకో గంట చూసి రీడింగ్ రూమ్కి పోవడం మేలు. అబ్బాయ్, లోపల నుంచి హైమావతమ్మ పిలిచింది. ఏమమ్మా? తను వంటింట్లోకి వెళ్ళాడు శ్రీనాథ్. ఏం లేదు. కిరణ్ భయం భయంగా తండ్రి వైపు చూశాడు. ఏం లేకపోతే ఎందుకు పిలిచావు? ఎంత విసుక్కోకూడదనుకున్నా విసుక్కోకుండా ఉండలేకపోయాడు. మరేం లేదురా, రాత్రికి కూర. కాదు నాన్న, మా అమ్మ నాకంటే భయపడిపోతుంది. పక్కవాటా ప్రభాకరు శశి వాళ్ల పెద్దన్నయ్యతో ముత్యాల ముగ్గుకు వెళుతున్నారట. నేను వెళతానన్నా, 2 రూపాయలివ్వవు? సరే వెళ్ళు. లోపలికి వెళ్ళి డ్రాయర్ సరుగులో ఉన్న 4 అర్ధ రూపాయలు తీసుకొచ్చిచ్చాడు. అమ్మ ఏమీ అందకదు? మనసు చివుక్కుమంది శ్రీనాథ్కి. లేదులే, నేను చెబుతానుగా. మా అమ్మ ధైర్యం చెప్పింది. రాత్రి 10 పోతుంది. ఇంత మజ్జిగనం తినేసిపో, ఇంటికొచ్చి పడుకోవచ్చు. వచ్చి తింటాలేవే. ఎగురుకుంటూ వెళ్ళిపోయాడు కిరణ్. హైమావతమ్మ బియ్యం కడగడానికి కొలిచి బొట్లో పోసింది. కాలం ఒకలా ఉండదు. ఎవరనుకున్నారు ఇలా అవుతుందని? భర్తను రోజుల్లో దర్జాగా కాలు మీద కాలు వేసుకుని 4 తరాలు తిన్నా తరగనంత ఆస్తిపోస్తులతో లక్షణంగా ఉండేవారు. చివరికి ఏం మిగిలింది? ఆస్తి కరిగిపోయింది. కూర్చుని తింటే కొండలు కరుగుతాయంటారు. తను వద్దంటూనే ఉంది. ఎదురింటి మహాలక్ష్మమ్మ భర్త ఆసుపత్రిలో ఉన్నాడు. చేసేది గుమస్తా ఉద్యోగం. 4 నెలలు జీతం లేకుండా ఆసుపత్రిలో ఉండడమంటే మాటలా? సాటివాళ్లు కదా అని దగ్గరకొచ్చి గోడు పెట్టుకుంది. 200 సర్దమని. వడ్డీ వ్యాపారులంటే అందరికీ చులకనే. కాని అదనుకి ఆదుకునేది, ప్రజల చేత ఈసడింపబడేది వీళ్లే. మహాలక్ష్మమ్మ బ్రతిమిలాడింది. తన నేరం లేకుండా భర్త పాండురంగారావుతో చెప్పింది హైమావతమ్మ. తాకట్టుకి వస్తువు లేకుండా అప్పివ్వడం తనకు అలవాటు లేని పని అనేశాడు. తనంత చిన్నబోయిందని. తాకట్టుకి వస్తువే ఉంటే అది తెగనమ్ముకునేది ఆత్మాభిమానం ఉన్న మహాలక్ష్మమ్మ. ఓ పూటంతా ఆలోచించింది. ఆమెకి ఏం సమాధానం చెప్పడమా అని. పోనీ భర్తకు తెలియకుండా తన దగ్గరున్న 150 ఇస్తే? అమ్మో, ఆయన గారికి తెలిస్తే ఇంకేమైనా ఉందా? చొరవ చేయలేకపోయింది హైమావతమ్మ. సాయంకాలానికి మహాలక్ష్మమ్మ వచ్చింది. కొంతసేపు ఆ మాట ఈ మాట ఆడి అసలు విషయం బయటపెట్టింది. వస్తువేమైనా ఉంటే అంటూ నసిగింది తను. 25 స్నేహం తెగదింపులు చేసుకుంది. అవునే హైమా, ఎవరి జాగ్రత్త వాళ్ళకు ఉండడం న్యాయమే. ఇంటికి వెళ్ళి ఆ అబ్బాయి చేత వస్తువు పంపిస్తాను, డబ్బు పంపించు. బొట్టు పెట్టించుకుని వెళ్ళిపోయింది మహాలక్ష్మమ్మ. ఆ సాయంకాలం మహాలక్ష్మమ్మ కొడుకొచ్చాడు. అత్తయ్య, అమ్మ నీకివ్వమంది. జేబులో చేతితో పట్టుకొచ్చిన కాగితం పొట్లం అందించాడు. హైమావతమ్మ కాగితం విప్పి చూసేసరికి కళ్ళు తిరిగినట్టయింది. మహాలక్ష్మమ్మ పుస్తెలు. కాగితంతోనిచ్చి, మామయ్యగారి గదిలో ఉంటారు, తీసుకెళ్ళు అని అతన్ని పంపించేసి దేవుడి దగ్గర దీపం వెలిగించింది. తక్కువ మీదనున్న ట్యూబ్ లైట్ ఆరిపోయింది. పూజ చేస్తుండగా పాండురంగారావు గారు లోపలికొచ్చారు. పూజ అయిందా? టెలిగ్రామ్ వచ్చింది మీ అన్నయ్య దగ్గర నుంచి. పెళ్లికి పిల్లల్ని ఒప్పించారట. నే చెప్పలేదు, మన వాడికేం తక్కువ. ఎస్ఎల్సి పోయింది కానీ ఈ పాటికి యూనివర్సిటీ చదువు పూర్తయ్యేది కదూ. అయితేనే 4 తరాలు తిన్నా తరగని డబ్బు. వాడికి ఏం లోటు? ఎలాగైనా మీ అన్నయ్య తెలివైనవాడు. దానికి మాత్రం ఏం తీపి దిగేసిందా? కోరినంత బంగారం, చదువుకున్నందుకు తెలివితేటలున్నాయి, అదే చాలు. ముహూర్తం పెట్టించి మళ్ళీ రాస్తానన్నాడు. సిరిగాడు జ్యోతి ఒకరికొకరు తెలియని వాళ్ళు కాదు. మనసులోని ఆలోచనలన్నింటినీ గడగడ బయటికి మాట్లాడేస్తున్న భర్త వైపు చూసి మహాలక్ష్మమ్మ కొడుక్కి డబ్బిచ్చారా అని అడుగుదామనుకుని కొడుకు పెళ్లి ధ్యాసలో చటుక్కన మరిచిపోయింది. బిఎస్సీ పాస్ అయిన హైమావతమ్మ మేనకోడలు జ్యోతితో శ్రీనాథ్కి ముచ్చటగా పెళ్లి జరిగిపోయింది. తన కోడలు కాపురానికొచ్చిన 3వ రోజునే మహాలక్ష్మమ్మ భర్త ఆసుపత్రిలో పోయాడు. హైమావతమ్మకి మహాలక్ష్మమ్మ పుస్తెలు గుర్తొచ్చాయి. ఆ రోజే మహాలక్ష్మమ్మ కొడుకు మరో 100 ఇవ్వమనొచ్చాడు. తల్లి మాంగళ్యాన్ని తెగనమ్మి బాకీ తీర్చమన్నాడు పాండురంగారావు. మరుసటి రోజే కొంప మునిగింది. లైసెన్స్ లేకుండా వడ్డీ వ్యాపారం చేయడం శిక్షార్హమని
హైమావతమ్మకి ఆ రోజు వరకు తెలీదు. తెల్లవారేసరికి 6 మనుషులు వచ్చారింటికి. ఇల్లంతా సోదా చేసి సుమారు 5 కేజీల బంగారం, 83 ప్రామిసరీ నోట్లు, ఇంకా తాకట్టు పెట్టిన వెండి సామాను అంతా గోతాలకెత్తి సీళ్లు వేశారు. సీళ్లు వేస్తుండగానే పాండురంగారావు నేల కొరిగాడు. అపస్మారకంలో ఆయన జీవితం అంతమైంది. వ్యవహారాలన్నీ అన్నయ్య ప్రకాశరావే చూసుకున్నాడు. చేస్తున్న వ్యాపారంపై వస్తున్న లాభం గత 15 ఏళ్లది ఫలానా ఎంతుంటుందని నిర్ణయింపబడ్డము, దానిమీద పన్ను కట్టాలన్న విషయం స్పష్టం చేయడము జరిగిపోయింది. ఆస్తి సర్వస్వం నాశనమైపోయింది. మహాలక్ష్మమ్మ జ్ఞాపకం వచ్చింది మళ్ళీ. మరి ఆలోచించలేదు హైమావతమ్మ. కొత్త తరహా బ్రతికి అలవాటు పడిపోయింది. జరీ చీరలు చిరిగిపోయాయి. సాదా తెల్ల చీరలు, మల్లుబట్ట, సైనుముక్క అలా అలా దిగజారిపోయింది ఆమె తాహతు. కోడలికి ఉద్యోగం వేయించారు తెలిసిన వాళ్ళు. విశాఖపట్నంలో కొత్త మకాం. కిరణ్ పుట్టిన తర్వాత సంసారం మళ్లీ ఓ రాస్తాలో పడింది. కోడలు బ్యాంకులో ఉద్యోగం చేస్తోంది. కొడుకు శ్రీనాథ్ ఆలోచించి ఆలోచించి తమ కుటుంబానికొచ్చిన సంకట స్థితి ఏ విధంగానూ తీర్చలేక, ఖరీదైన అలవాట్లు ఒక వంక అతి కష్టంతో మర్చిపోతూ కొత్తగా సంప్రాప్తించిన బ్రతుకు అలవాటు చేసుకుని పరిస్థితులతో రాజీ పడ్డాడు. శ్రీనాథ్కి జ్యోతి మరీ మరీ చెప్పింది ప్రైవేటుగా మెట్రిక్ పూర్తి చేసుకోమని. చెప్పి చెప్పి విసిగెత్తిపోయింది. కొడుకు పిడికిటి మీద బొగ్గ పెట్టుకుని కుర్చీలో కూర్చుంటే హైమావతమ్మకు ఎలాగో ఉంటుంది. కలిగిన కష్టాలను పునరావలోకనం చేసుకుంటూ బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టి సావిట్లోకొచ్చింది హైమావతమ్మ. 8 అవుతున్నా జ్యోతి రాలేదు. ఎక్కడికెళ్ళిందో ఏమో. 8 అయిపోయింది. నీ వెళ్ళి తీసుకురానా? చూద్దాం ఉండు, మరి కాసేపు చూద్దాం. కొడుకు మాటల్లో వ్యంగ్యం తల్లికి అర్థమైనట్టు లేదు. రా, నీ కొడిస్తాను. శ్రీనాథ్ మౌనాన్ని నిశ్శబ్దతని చీల్చడానికి మరో ప్రయత్నం. కుర్చీలోంచి లేచాడు. బయట కారు చప్పుడు, తలుపు దడేల్ని వేసిన చప్పుడు అయిన మరో క్షణంలో జ్యోతి ఉసూరనుకుంటూ లోపలికొచ్చింది. బాబీ ఏడి? అత్తయ్య, బాబీ ఏడి? పక్కవాళ్ల పిల్లలతో సినిమాకు వెళ్ళాడు. వాళ్ళ నాన్న డబ్బులిచ్చాడు. నా బొంద, నేనేం ఆర్జించి చేస్తున్నాను కనుకనా నేను డబ్బులు ఇవ్వడమేమిటి? ఇంటి ఖర్చుకుని ఉంచిన చిల్లరతో కొడుకు కోరిక తీర్చడానికి సాహసించానంతే. బయటికి అనదలుచుకున్న మాటలు పెదవి దాటబోయి వంటింటి నుంచి వస్తున్న సెగలో వేడి నిట్టూర్పుగా కలిసిపోయాయి. ఆలస్యమైంది అత్తయ్య, ఎంత పనిచేసినా తరగదు, ఇంకా ఉంటుంది. అది గుమస్తా పనికి ఇవ్వవలసిన నిర్వచనం. రెండో వాక్యం జ్యోతి మనసులోకి మళ్లీ ఆలోచనగా వచ్చింది. శ్రీధర్ నిట్టూర్పు గుర్తించి మాట్లాడకుండా పెరట్లోకి వెళ్ళిపోయింది. మొహం తుడుచుకుంటూ వచ్చి లోపలికెళ్ళి ఇంత పౌడర్ రాసుకుని బొట్టు పెట్టుకుంది జ్యోతి. 10ంటికి తిన్నావు 2 మెతుకులు, రామ్మ వడ్డిస్తా. మీరు భోంచేశారా? ఉద్యోగం సద్యోగం లేనివాణ్ణి, నీకంటే నాకు ముందు తిండెలా వస్తుంది? వస్తే మాత్రం కించిత్ లజ్జైనా లేకుండా ఎలా తింటాను? శ్రీనాథ్ ఆలోచన. అత్తయ్య, ఆయన భోజనం చేయలేదా? లేదమ్మా, పిలిస్తే కసురుకుంటాడని ఊరుకున్నాను. మీరు పలహారం కానివ్వండి అత్తయ్య, మేమిద్దరం కలిసి పెట్టుకుంటాం. గదిలోకొచ్చి మంచం మీద కూర్చుంది జ్యోతి. శ్రీనాథ్ చట్టుకున్న సావిట్లోకి వెళ్ళాడు. వెళ్ళి అన్నాలు తినండి, ఇంకేందుకు ఆలస్యం? పలహారం చేసొచ్చిన హైమావతమ్మ కోడల్ని హెచ్చరించింది. ఏమండి, లేవండి, అన్నం చల్లారిపోతుంది. అతి విధేయుళ్లా వెంటనే లేచి నుంచున్నాడు శ్రీనాథ్. అతని ప్రతి కదలికలోనూ, ప్రతి నిశ్శబ్దంలోనూ, మౌనంలోనూ ఏదో వెకిరించినట్టు కనబడుతోంది జ్యోతికి. వంటింట్లో పీట వేసుకుని కూర్చున్నాడు. జ్యోతి వడ్డిస్తోంది. నెయ్యి వేసా, కలుపుకోండి. ఏంటండి ఆలోచన? ఇంకా అన్నం ముందుకు తీసి కలుపుకున్నాడు. తలదించుకుని మౌనంగా భోజనం కానిస్తున్నాడు శ్రీనాథ్. ఇంకాస్త కూరవైనా? ఏ ప్రశ్నకు బదులు పలకలేదు శ్రీనాథ్. త్వరగా భోజనం ముగించి పెరట్లో చేకడుకుని సావిట్లో కుర్చీలో మళ్లీ కూలపడ్డాడు శ్రీనాథ్. ఎంగిళ్ళు ఏమాలు చూసుకుని ఇల్లంతా సర్ది మరోసారి మొహం కడుక్కుని మెల్లగా గదిలోకి వెళ్ళింది జ్యోతి. కారు శబ్దం గురించే ఆలోచిస్తున్న శ్రీనాథ్ జ్యోతి ముస్తాబు చూడనేలేదు. నే పడుకుంటున్నా. గదిలో దీపం వారిపోయింది. మరో అరగంటకి కిరణ్ తలుపు తట్టాడు. అమ్మొచ్చిందా? ఇంట్లోకి రాగానే అడిగాడు. నిద్రపోతోంది. లైట్ ఆర్పి మంచం మీద వాలాడు శ్రీనాథ్. కాసేపు సినిమా కబుర్లు చెప్పి నిద్రలోకి జారాడు కిరణ్. శ్రీనాథ్కి నిద్ర రావడం లేదు. పగలంతా పడకే, మళ్ళీ రాత్రి నిద్ర ఎలా వస్తుంది? లేచి లైట్ వేసి పుస్తకం తీసుకుంటే అల్మరాలో పుస్తకమేమీ దొరకలేదు. వంటింట్లోకి వెళ్ళి గ్లాసుడు నీళ్లు తాగి తల్లి భాగవతం తీసుకున్నాడు. 2 పద్యాలు కూడా చదవలేదు. టెలిగ్రామ్ సార్. కేక వినిపించింది తలుపు చప్పుడుతో పాటు. టెలిగ్రామ్ అన్న మాట వినగానే హైమావతమ్మ తలుపు తీసింది.
శ్రీనాథ్ టెలిగ్రామ్ అందుకున్నాడు. మనసులో చదువుకున్నాడు ముందు. కామాక్షి అన్వెల్, అరైవింగ్ టుమారో కామేశ్వరరావు. ఎక్కడ్నుంచిరా? బెజవాడ నుంచా? కొంచెం సేపు ఆగి చెప్పాడు. విజయనగరం నుంచి. కామాక్షి కొంట్లో బాగలేదట, రేపు తీసుకొస్తాడట. కామేశ్వరరావు ఇచ్చాడు. సుస్తేంటో రేపు తెలుస్తుందిగా, కంగారు పడుకో. ఏంటత్తయ్య గారు? టెలిగ్రామ్ అంటేను కోడలికి చెప్పింది హైమావతమ్మ. అంత హఠాత్తుగా ఏమొచ్చింది చెప్పమా అనుకుంది జ్యోతి. తెల్లవారి మరో రోజు మొదలైంది శ్రీనాథ్కి. మొదటి బస్సులోనే బయలుదేరిన కామాక్షి, కామేశ్వరరావు 8 వచ్చారు. రిక్షా ఆగగానే శ్రీనాథ్ వెళ్లి 4 కామాక్షి కొడుకుని అందుకున్నాడు. రావే కామాక్షి, ఏంటిలా అయిపోయావు? హైమావతమ్మ పలకరించింది. కామేశ్వరరావు శ్రీనాథ్కి చెప్పాడు. విజయనగరంలో లేడీ డాక్టర్ కామాక్షిని విశాఖపట్నం ఆసుపత్రిలో జాయిన్ చేయమన్నట్టు. ముందు కాఫీలు అందించింది హైమావతమ్మ. తాపీగా విషయం అవగాహన చేసుకుంది. మరో అరగంటలో కామాక్షిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. గైనిక్ వార్డులో డాక్టర్ రెడ్డి గది ముందు బల్ల మీద కూర్చున్నారు కామాక్షి, కామేశ్వరరావు, శ్రీనాథ్. డాక్టర్ రౌండ్స్ నుంచి రాగానే చొరవ చేసుకుని లోపలికి వెళ్లి విజయనగరం డాక్టర్ ఇచ్చిన ఉత్తరం ఇచ్చాడు శ్రీనాథ్. ఆమె ఉత్తరం చదువుకుని పేషెంట్ని తీసుకురమ్మంది. కామాక్షిని కోచ్ వరకు తీసుకెళ్లి పడుకోబెట్టి వచ్చేశారు మగాళ్ళిద్దరూ. డాక్టర్ అమ్మగారు పిలుస్తున్నారు. సిస్టర్ బయటకొచ్చి చెప్పింది 10 నిమిషాల తర్వాత. ఈమె భర్త ఎవరు? ఇద్దరు వంక చూసి అడిగింది డాక్టర్ రెడ్డి. వాళ్ళు లోపలికి వెళ్ళగానే కామేశ్వరరావు ముందుకు వెళ్ళాడు. ఈమె కదలకూడదు. ఓ వారం రోజుల పాటు ఆసుపత్రిలో ఉండవలసి ఉంటుంది. అక్కడ డాక్టర్ గారు చెప్పారు, అంతా మీదయ్యా, నేను మళ్ళీ దర్శనం చేసుకుంటాను. జేబులోంచి కవర్ తీసిచ్చాడు డాక్టర్ అమ్మకి. ఓ మారు అతని వైపు చూసి పర్సులో పెట్టేసుకుంది కవరు. 2వ రోజు సాయంకాలం కామాక్షికి ఇంకేం భయం లేదని చెప్పాడు. మరుసటి రోజు ఇంకా సెలవు లేదని చెప్పి కామేశ్వరరావు బస్సు ఎక్కేశాడు. ఆపరేషన్ అయిన సాయంకాలం జ్యోతి ఆసుపత్రికి వెళ్ళినా మాట్లాడే స్థితిలో లేదు కామాక్షి. మనిషి తెల్లగా పాలిపోయింది. తెల్లటి తలగడ మీద ఒక్క జుట్టే కనబడుతోంది. భయం వేసింది చెల్లెల్ని చూసిన జ్యోతికి. తనకంటే 4 ఏళ్లు చిన్న. అప్పుడే ఎంత పెద్దదైపోయింది. అంత ఘోరమైన జబ్బేమిటో డాక్టర్ని అడగాలనుకుంది. తర్వాత 2 రోజులు జ్యోతికి ఆసుపత్రికి రావడానికే వీలవలేదు. ఆ రోజు సాయంకాలం 4:30కే బయలుదేరి ఆసుపత్రికి వెళ్ళింది. అప్పెక్కుతుంటే ఆయాసం అనిపించింది. జీవితంలోని నిమ్నోత్మనాలకు సంకేతం విశాఖపట్నం రోడ్లు. మనసులో ఈ వాక్యానికి మెరుగులు దిద్దడానికి ప్రయత్నం చేస్తూ గైనిక్ వార్డులోకి వెళ్ళింది. బెడ్ మీద కూర్చునుంది కామాక్షి. ఏమే, అసలొచ్చి చూడ్డానికి కూడా తీరికలేదా? ఆఫీస్ పనితోనే సరిపోతుంది. ఇంటికొచ్చేసరికి 7:30, 8 అవుతుంది. ఉద్యోగం చేయడం అంటే బాగుంది. కూర్చో. నువ్వింకా ఎన్ని రోజులు ఉండాలట? 3 రోజులు. సిస్టర్, మీరు అనుమతిస్తే అలా వెళ్ళి ఆ సిమెంటు దిమ్మ మీద కూర్చోనుంది. వార్డులో తిరుగుతున్న సిస్టర్ని అడిగింది. మెల్లగా నడిచి వెళ్ళండి. ఫ్రెష్ ఎయిర్ మంచిదే. చదువుకున్న మీలాంటి వాళ్లతో మాకు ట్రబుల్ ఉండదు. ఇద్దరూ బయటికి వెళ్లి సిమెంటు దిమ్మ మీద కూర్చున్నారు. పర్సులోంచి చాక్లెట్లు తీసింది జ్యోతి. నిన్న మొన్న వీటి కోసం దెబ్బలాడుకున్నట్టే ఉంది. అప్పుడే అంత పెద్దవాళ్ళమైపోయాం. పెద్దవాళ్ళం అవడంలో వింత లేదు. మన పరిస్థితులు మనల్ని ముసలవాళ్ళం చేస్తున్నాయి. ఎంతకీ నీ ఒంట్లో ఏంటి సుస్థి? ఆ రోజు అడగడానికి వీలు చెక్కలేదు. అత్తయ్యని అడిగితే తనకు తెలియనట్టు ఊరుకుంది. ఏం లేదు, చిన్న పొరపాటు. అంటే? మరేం లేదు. ఆయనతో ఎన్నోసార్లు చెప్పాను. మరో బిడ్డ కావాలనుకోవడం మా కుటుంబ స్థితిలో ఆలోచించవలసిందేనని. ఓస్ అనేశారు. తీరా 3 నెలలయ్యాక నేనే ధైర్యం చేశాను. ఎదురింటావిడ ఏదో మందిస్తానని చెప్పింది. దాంతో విపరీతమైన నీరసం. కొన్ని గంటల కంటే దాచలేకపోయాను బాధని. డాక్టరు విశాఖపట్నం పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లాలంటే వచ్చేశాం. బోసిమెడ తడుముకుంటూ చెప్పింది కామాక్షి. కనుచీకట పడుతోంది. ఎంత పనిచేసావు కామాక్షి. మరేం చేయనక్క? మనం బ్రతకడానికే కష్టంగా ఉన్న ఈ పరిస్థితుల్లోకి మరో జీవిని ఏమని తీసుకురాగలను? నేను చేసిన పని తప్పని నేను అనుకోవడం లేదు. ఈ ప్రపంచంలో పుట్టి సాధించేదేమిటి? అసలు పిల్లల్ని కాని అర్హత అందరికీ ఉండదని, ఉండకూడదని నా నమ్మకం. ముద్దు ముచ్చట తీర్చలేని తల్లిదండ్రులు కేవలం పిల్లల్ని కనిపారేయడం ఎందుకు? అంత బాధపడుతున్నారా డబ్బుకి? కామేశ్వరరావుకి 500 రావు. వస్తాయి, కానీ ఏం లాభం? పోనీలే కామాక్షి, అవన్నీ ఇప్పుడు ఎందుకు? ఇకనైనా జాగ్రత్తగా ఏ మాత్రలో వేసుకోవడం మంచిది. మాత్రలు మాత్రం చవక. పోనీ ఆపరేషన్? అది ఆయనకు బొత్తిగా ఇష్టం లేదు. జ్యోతి ఆ విషయం అక్కడతో వదిలేదలుచుకుని, అమ్మకి నీ ఆరోగ్య విషయం రాసావా? లేదక్క, రాసి ఏం ప్రయోజనం? వాళ్ళు రావాలంటే ఖర్చు, శ్రమ. నువ్వు నన్ను సమయానికి ఆదుకున్నావు, అంతే చాలు. బాగుందే, పైవాళ్ళమా?
నువ్వో పని చేసి పెడదు, బావచేత మీ మరిదికి ఆపరేషన్ చేయించుకోమని చెప్పిద్దు. సరే, ఆయన గారికి అసలు గిట్టవ అలాంటివి చెప్పలేం కామాక్షి. నా జాగ్రత్తలు నేను తీసుకుంటున్నా. నిజంగా దొంగతనం చేయడం అంటే ఎంత కష్టమో నాకు ఇప్పుడు తెలుస్తోంది. మా బ్యాంకు టక్కున ఆగిపోయింది జ్యోతి. పోనీలే, అవన్నీ ఎందుకు? బావ అదోలా ఉన్నట్టున్నాడు. ఏమైనా మాట మాట అనుకున్నారా? ఏమనుకోలేదు, కానీ ఎందుకో తప్పుకు తిరుగుతున్నారు. నాకటు ఉద్యోగం, ఇటింట్లో. మాట్లాడుతుండగానే ఇంజెక్షన్ తీసుకోవాలండి. సిస్టర్ బయటకొచ్చి పిలిచింది. మళ్ళీ వస్తానని జ్యోతి ఇంటి ముఖం పట్టింది. శ్రీనాథ్కి చేతి నిండా పని. ఇటు ఇల్లు చూసుకోవడం, బజారు పనులు, అటు ఆసుపత్రికి క్యారియర్ తీసుకువెళ్లడం, కామాక్షికి కాఫీ పలహారాలు పట్టుకెళ్లడం అన్నీ శ్రీనాథ్ వంతే అయ్యాయి. కామేశ్వరరావు వెళ్ళిపోతానన్నప్పుడు మరో 2 రోజులు ఉండమన్నాడు శ్రీనాథ్. సెలవు లేదన్నయ్య గారు, ఉన్నా ఎవరు, ఈ బాధలు మీకేం తెలుస్తాయి? అతని జవాబు గుచ్చుకుంది శ్రీనాథ్కి. బావా, మీకందరికీ చాలా శ్రమిచ్చాను. ఆసుపత్రికి వెళ్ళినప్పుడు ఒకసారి అంది కామాక్షి. మంచిదానివే, అదేంటలా మాట్లాడుతున్నావు? లేదు బావా, చేతిలా చేసుకున్నాను. వ్యక్తి తన బాధ్యతలను కాదని హక్కులను ఆనందాలను కోరుకుంటూ పోతే వచ్చే విష పరిణామాలే ఇవి. ఏంటి నువ్వంటోంది? నేను తల్లిని కాబోతున్నానని తెలిసి మూర్ఖపు పని చేశాను. చేసిన పాపానికి శిక్ష అనుభవిస్తున్నాను. నేనంటే ప్రాణం పెట్టే మనిషివి, నీతో చెప్పకుండా ఉండలేకపోతున్నాను. బావా, అక్క అదోలా ఉంటోంది, ఎందుకని? నేను ఆసుపత్రికి వచ్చాక ఒకేసారి వచ్చి చూసింది. అసలు మీరిద్దరూ ఏమైనా దెబ్బలాడుకున్నారా? అదేం కాదు. పెద్దవాళ్లు చేసిన తప్పులకు చిన్నపిల్లలు పాప పరిహారం చెల్లించవలసి ఉంటుందన్నమాట నిజమే అనిపిస్తోంది. అసలు నేను బుద్ధిగా చదువుకునుంటే ఈరోజు ఇన్ని సమస్యలుండేవి కావు. ఎవరికెవరు కామాక్షి ఈ రోజుల్లో? ధనం మూలం ఇదం జగత్. డబ్బుంది, నాకు చదువెందుకు అనుకున్నాను. అటు డబ్బు పోయింది, ఇటు వయసు దాటింది. చదువుకి వయసుకి సంబంధం ఏంటుంటుంది మీ అక్క? నిజమే, అదృష్టవంతులంతా అలాగే మాట్లాడతారు. నాకు చదువుకోవాలని ఉంటుంది, కానీ ఎలా? రోజులు గడుస్తున్న కొద్దీ అది అసాధ్యమవుతోంది. బుర్ర చదువు మీదకు వెళ్ళదు కదా. అది నా కర్మమో ఇక డబ్బంటావా? ఏదీ కలిసిరాని నాకు డబ్బు సంపాదించే చాకచక్యం మాత్రం ఎలా వస్తుంది చెప్పు? కామాక్షి ఇదంతా విని ఎందుకు కదిపానా అని బాధపడింది. సుధాకర్ కిరణ్తో ఆడుకుంటున్నాడా, అల్లరి చేస్తున్నాడా? హాయిగా ఆడుకుంటున్నాడు. వాళ్ళని చూస్తే మన మనసులోని బాధంతా మాయమవుతుంది. మళ్ళీ చిన్నపిల్లలమైపోతే ఎంత బావుణ్ణు. ఒక క్షణంలో గిచ్చుకున్నా మరు క్షణంలో మర్చిపోతారు, కలిసిపోతారు. కామాక్షి ఆసుపత్రిలో చేరిన 5వ రోజున జ్యోతి మెడ చూసింది హైమావతమ్మ. అదేంటే, గొలుసేమైంది? ఏం లేదత్తయ్య, నెలాఖరు సర్దుకోలేక బ్యాంకులో పెట్టాను. బోనస్ వచ్చాక విడిపించేస్తాను. పోన్లే వెర్రి తల్లి, బతికి బయటపడింది, అంతే చాలు. వారం రోజులైపోగానే డిశ్చార్జీ చేశారు కామాక్షిని. కామాక్షి పుట్టింటికి ఉత్తరం రాసింది వివరాలతో. వారం రోజుల్లో 300 మనీ ఆర్డర్ వచ్చింది. 1 తారీఖు రాగానే కామేశ్వరరావు తెచ్చి ఓ 100 ఇచ్చాడు. అక్క, ఈ డబ్బు తీసుకెళ్లి నీ గొలుసు విడిపించు. మనీ ఆర్డర్ రాగానే అంది కామాక్షి. ఎందుకులేవే, తర్వాత నీ విడిపించుకుంటానులే. అలా అయితే నేను రేపే వెళ్ళిపోతాను. నాన్నగారు పంపించారుగా. బలవంతం చేసి కామాక్షి జ్యోతి చేత గొలుసు తెప్పించేసింది. తన గొలుసు ఎలానూ తాకట్టయిపోయింది. అక్క బోసి మెడ చూస్తే చాలా బాధ అనిపిస్తోంది. 15 రోజుల్లో కామాక్షి బాగా తేరుకుంది. టానికులు, పాలు, పళ్ళు తీసుకోవడం వల్ల మనిషి కొంచెం ఎరుపెక్కింది. ఓ రోజు సాయంకాలం బావతో అంది కామాక్షి. అక్కింకా ఆఫీసు నుంచి రాలేదు, మనిద్దరం అలా బీచ్కి వెళదామా? నువ్వు నడవగలవా? ఓఎస్. జాగ్రత్త అంటూ వీధి గుమ్మం వరకు వచ్చింది హైమావతమ్మ. బస్ ఎక్కి ఆర్కే మిషన్ స్టాప్ దగ్గర దిగారు. అమ్మా, చిన్న రుమాలతో చెమట తుడుచుకుంటూ నిట్టూర్చింది కామాక్షి. సిటీ బస్సు ప్రయాణాన్ని కలిసిపోయి అలా సముద్రపు ఒడ్డుకు వెళదామా? పద, వెనకాలే వచ్చింది కామాక్షి. క్వాలిటీ దగ్గరకు వచ్చాక ఐస్ క్రీం తిందాం అంది కామాక్షి. మెట్లెక్కి లోపలికి వెళ్లారు. 2 ఐస్ క్రీం ఆర్డర్ ఇచ్చింది. కామాక్షి లోపలి రూమ్ వైపు చూస్తూ కూర్చుంది. శ్రీనాథ్ ఆమెకెదురుగా సముద్రం కేసి చూస్తూ కూర్చున్నాడు. సూర్యాస్తమయం వేళ. ఎక్కడ చూసినా జంటలు, విద్యార్థులు, విద్యార్థినులు. కళకళలాడుతోంది వాతావరణం. కామాక్షికి చాలా సంతోషంగా ఉంది. ఎన్నాళ్ళకి మళ్ళీ ఇంత ఫ్రీగా బయటికి రాగలిగింది. ఎప్పుడో కాలేజీలో చదువుతుండగా ఇలా వచ్చి ఐస్ క్రీం తింటుండేది. ఆ ఒక్క సంవత్సరమే ప్రకాశరావు గారు విశాఖలో పనిచేసింది. కానీ పెళ్ళైన దగ్గర నుంచి పరాధీనమే. సుధాకర్ పుట్టిన తర్వాత మరీను. నిమిషం తీరిక లేదు. 2 ఏళ్ల వరకు పాలు మానలేదు. పాలు తాగాలంటే తను పడుకుని ఇవ్వాల్సిందే. నెల రోజుల ముందు నుంచి ప్రోగ్రాం వేసుకుని సినిమాకి వెళ్ళినా 10 నిమిషాలైనా కాకుండా ఎందుకొచ్చాన్రా భగవంతుడా అనిపించేటట్టు ఏడ్చేవాడు సుధాకర్.
2 సార్లు ఇలా అయ్యాక చెవులు మేలేసుకుంది తను. చిన్నపిల్లలతో సినిమాకు వెళ్ళకూడదని. ఏంటి కామాక్షి, అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏం లేదు బావా. ఐస్ క్రీం సర్వర్ తెచ్చి టేబుల్ మీద ఉంచాడు. తల వంచుకుని తింటున్నారిద్దరూ. వాట్ ఏ బ్యూటీ! బిల్లిచ్చేసి బయటకొస్తూ అన్నాడు ఒక సూట్ వాలా. తలెత్తి అతని వంక చూసిన కామాక్షికి అతని వెనకాల జ్యోతి కనపడింది. పోనిద్రు, బయటికి పదండి. వడివడిగా నడిచి వెళ్ళిపోయింది జ్యోతి. అక్కా అని పిలవబోయి ఆగిపోయింది. జ్యోతి చెయ్యి తన చేతిలోకి తీసుకుంటున్నాడు సూట్ వాలా. కంగారుగా శ్రీనాథ్ వైపు చూసింది కామాక్షి. శ్రీనాథ్ తల వంచుకుని ఐస్ క్రీం తింటున్నాడు. కామాక్షికి చిరుచెమట పట్టింది. బావ ఐస్ క్రీం తినడం పూర్తయ్యాక కామాక్షి తన పర్సులోని 10 రూపాయల కాగితం బల మీద పెట్టి బేరరిచ్చిన చిల్లర వదిలేసి మిగిలింది పర్సులో వేసుకుంది. పదబావ, అలా వెళ్ళి ఇసుకలో కూర్చుందాం. కాళ్ళు తడుపుకుంటూ నీటిలోంచి నడుస్తోంది కామాక్షి. కొంత దూరం వెళ్ళి ఇసుకలో కూర్చున్నాడు శ్రీనాథ్. ఏంటి బావా అంత ఆలోచిస్తున్నావు? గతించిన కాలం మళ్ళీ జీవింపగలిగితే మన బ్రతుకుని మనం ఎంచక్కా బాగు చేసుకోగలం. అదెలా? అసాధ్యం. కానీ అంత మాత్రాన మనసును కొంగదీసుకోవడం ఎందుకు? భవిష్యత్తు కొంతవరకు మన చేతుల్లోనే ఉందని నా నమ్మకం. అవును, అందుకని చేజేతులా పొరపాట్లు చేసినంత మాత్రాన జీవితం మీద విరక్తి పెంచుకోవాల్సిన అవసరం లేదు. అవును, నువ్వు చదువుకున్న దానివి, విజ్ఞతతో వ్యవహరిస్తావు. కానీ నాకు అది లేదు. తప్పుదిద్దుకునే శక్తి లేదు, సామర్థ్యమూ లేదు. అందుకే నాకు భవిష్యత్తు చీకటిగా కనబడుతోంది. బ్రతుకంటే అసహ్యం వేస్తోంది. అదేంటి బావా, చదువుకోలేదన్నదే నీ మనసులో చింత అయితే? అదొకటే కాదు కామాక్షి, మగవాడిగా బ్రతకాలంటే డబ్బు సంపాదించాలి. సంపాదించాలంటే ఏదో రకమైన తెలివితేటలుండాలి. కనీసం కాయకష్టమైనా చెయ్యాలి. కానీ నాకు రిక్షా లాగడం కూడా చేత కాదు. ఏంటో బావా, చాలా బాధపడుతున్నావు. ఏది ఏమైనా నాకు నువ్వు ఒక వాగ్దానం చెయ్యాలి. నా మాట కాదనకు. చెప్పు కామాక్షి, నీ కోరిక నేను కాదన్ను. అక్కయ్యకి అన్యాయం చేయకు. ఓస్ అదా, మీ అక్కయ్యకు నేను అన్యాయం చేసే స్థితిలో ఎక్కడున్నాను? మీ అక్కయ్య నన్ను పోషిస్తోంది. ఏ అన్యాయమైనా నేను భరించవలసిందే. ఎదుటివాళ్లు నిన్ను అన్యాయం చేశారనుకో, అందుకు ప్రతీకారంతో నీ మానవత్వాన్ని వదులుకుంటావా? తప్పు చేసిన వాళ్లను అర్థం చేసుకుని ఎదుటి మనిషి చేసిన తప్పును క్షమించగలగడమే విద్యా సముపార్జనకి గమ్యం. నిజమే, తప్పు చేసిన వాళ్ళను క్షమించడం గొప్ప లక్షణమే. నేను అంతటి వాడినవగలనని కల్లో కూడా అనుకోను. కానీ ఒకటి నిజం, నీకు మాటిస్తున్నాను. నేను ఎన్నాళ్ళు అక్కచేత పోషింపబడుతున్నందుకు కృతజ్ఞతా సూచకంగానైనా ఆమెకు న్యాయం చేకూర్చే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్స్ బావా. ఆకాశమంతా ఎర్రని రంగు అలుముకుంది. అస్తమిస్తున్న సూర్యుడి కాంతిపడి సముద్రం ఎంత రంగులతో మిలమిలా మెరుస్తోంది. చూస్తుండగానే తడుకులన్నీ పోయి చీకటి ముంచుకొచ్చింది. బజారు పని కూడా చూసుకుని 8 కాబోతుండగా ఇంటికి చేరుకున్నారు శ్రీనాథ్, కామాక్షి. సుధా, పిన్నొచ్చేసింది, చప్పట్లు కొడుతూ చెప్పాడు కిరణ్. అత్తయ్య, అక్కింకా రాలేదా? వస్తుందమ్మా, ఈ మధ్య ఆఫీసులో పని ఎక్కువగా ఉందట. రోజులు గడుస్తూనే ఉన్నాయి. ఆదివారం కాగానే కామేశ్వరరావు వచ్చాడు. పిల్లల్ని నేను చూసుకుంటాను. కామాక్షి, కామేశ్వరరావు సినిమాకు వెళ్ళండి అని చెప్పాడు శ్రీనాథ్. జ్యోతి వాళ్ళు సినిమాకి వెళ్ళాక అంది, ఏమండి, మనం పిల్లల్ని తీసుకుని బీచ్కి వెళదామా? నేనెందుకులే, నువ్వు వెళ్ళు, నాకు ఎక్కడికి రావాలని లేదు. ముఖం ముడుచుకుని అన్నాడు. 6:30 అయిపోయింది. జ్యోతి ఇంట్లో పనులేవో చూస్తోంది. బయట కారు చెప్పుడు. జ్యోతి సావిట్లోకొచ్చింది. శ్రీనాథ్ ఆమె వైపు నిశితంగా చూశాడు. తలుపు తీసే ఉంది. రండి రండి అంటూ జ్యోతి అతన్ని ఆహ్వానించింది. ఈయన మా ఏజెంటు రాధాకృష్ణమూర్తి గారు. వీరు మా వారు, పరిచయం చేసింది. కూర్చోండి, మర్యాద చేశాడు శ్రీనాథ్. జస్ట్ ఎ మినిట్ అంటూ జ్యోతి వంటింట్లోకి వెళ్ళింది. శ్రీనాథ్ మూర్తి వంకే చూస్తున్నాడు. కుడి చేతి వేలికి చక్కని ఉంగరం. పెళ్లినాటిదేమో, ముచ్చటగా ఉంది. నీటిగా క్రీజు నిలబడే ట్రౌజర్స్, అందమైన టై. కూర్చుంటూ నీటుగా మునివేళ్లతో ట్రౌజర్స్ మీదకు లాక్కుని మరీ కూర్చున్నాడు. మనిషి సన్నగా ఎర్రగా పొడుగ్గా ఉన్నాడు. డబ్బుతోనూ హోదాతోనూ వచ్చే వర్చస్సు ముఖంలో పువ్వులోని తావిలా గుబాళిస్తోంది. అతనితో ఏదైనా మాట్లాడడం మర్యాదని తెలిసినా ఎలా మాట్లాడాలో తెలియడం లేదు. మూర్తి ప్రారంభించాడు. మీ ఫాదర్ నాకు తెలుసు. ఏ గుడ్ బ్యాంకర్. నేను గుంటూరులో పనిచేస్తుండగా చాలాసార్లు చూశాను. చాలా హఠాత్తుగా పోయారట. అవునండి. అంత తెలిసినవాడు మిగిలిన విషయాలు తెలుసుకోకుండా ఉంటాడా అనిపించింది శ్రీనాథ్కి. జ్యోతి ట్రేతో ఒక కప్పు తీసుకొచ్చి పక్క బల్ల మీద పెట్టింది, సాసరతో సహా. మీరు తీసుకోరా అని అడుగుతాడేమోనని ఇప్పుడే తీసుకున్నానని చెబుదామనుకుంటున్న శ్రీనాథ్ వైపు చూడనైనా చూడకుండా
జ్యోతి కళ్ళలోకి చూస్తూ కాఫీ సిప్ చేస్తున్నాడు మూర్తి. ఐఆమ్ సారీ, మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నాను. మీరు వెళ్ళాక ట్రంక్ కాల్ వచ్చింది. విజయనగరం నుంచి బెజవాడ వెళుతున్నాడు మన పర్సనల్ ఆఫీసర్. స్టేషన్కు రమ్మని ఫోన్ చేశాడు. విజయనగరం నుంచి అక్కడి ఏజెంటు. ఎలానో వెళుతున్నాను, మీరు కూడా వస్తే మీ ప్రమోషన్ గురించి మరోసారి మాట్లాడొచ్చు. ఎలాగైనా సెంట్రల్ ఆఫీసులో కూడా అతనికి మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఈజ్ యూ డోంట్ మైండ్? శ్రీనాథ్ వైపు చూశాడు. దానికేముందండి, ఆమెకు ప్రమోషన్ రావడం నాకు ఇష్టమేగా. నామవాచకానికి బదులు సర్వనామం వాడాడు శ్రీనాథ్. 2 minutes అంటూ జ్యోతి లోపలికి వెళ్ళింది. జేబులో పెట్టి తీసి సిగరెట్ వెలిగించాడు మూర్తి. తర్వాత ఆలోచనగా శ్రీనాథ్కు ఒకటి ఆఫర్ చేశాడు. ఖరీదైన సిగరెట్ పెట్టే. పూర్వాశ్రమంలో తను అలవాటుగా కాల్చే గోల్డ్ ఫ్లాగ్ ఫిల్టర్. వద్దండి, నే కాల్చను అనేశాడు శ్రీనాథ్. జ్యోతి ముస్తాబై వచ్చి మూర్తి వెంట వెళుతూ వస్తాతయ్య అని చెప్పి వెళ్ళిపోయింది. నాన్న, ఆ వచ్చినతనెవరు? ఏమని చెప్పాలో తెలియక తికమక పడ్డాడు శ్రీనాథ్. ఆయన దగ్గర అమ్మ పనిచేస్తోంది. నాన్న, మీరు ఆఫీసుకు వెళ్ళరేం? మరో రోకలి పోటు. వెళతాలే నాన్న, వెళతా. నువ్వు కూడా చదువుకుంటే నువ్వు వెళతావు. ఏదో సమాధానం చెప్పాడు. పిల్లలిద్దరూ అన్నాలు తిని పడుకున్నారు. మా అమ్మ కబుర్లు కథలు చెప్తుంటే. నువ్వు కూడా వస్తే వడ్డిస్తా. వద్దమ్మా, బాగుండదు. కామేశ్వరరావును రాని. పోనీ జ్యోతి వచ్చేసినా బావుండు. రైలు లేట్ అయిందేమో. హైమావతమ్మ కడుపులో బాధ ఆగక బయటకు అనేసింది. వస్తుందిలే అమ్మా, పొలమ్ముకున్నాక అనేకమైన పనులుంటాయి. అంతా మన ఇష్టం కాదుగా. హైమావతమ్మ పిల్లలు తిన్న కంచాలు తీసి ఇంగిళ్ళెత్తి పెరట్లోకి వెళ్ళింది కంచాలు తోమడానికి. శ్రీనాథ్ విలవిల్లాడిపోయాడు. తల్లి పెద్దదైపోయింది. చిన్నప్పటి నుంచి కష్టపడి పనిచేయడం అలవాట్లేంది. సుఖపడవలసిన ఈ వయసులో ఇంత చాకరీ చేస్తోంది. తాను తల్లికి ఏం చేయగలుగుతున్నాడు? తెల్లవారుజామున లేస్తుంది. మడి తడి పూజ పునస్కారం కావాలి. ఓపిక లేకపోయినా శరీరస్థితి ఎలా ఉన్నా రోజూ స్నానమే. కోడలు తనకు చేసి పెట్టడం పోయి తానే కోడలికి కంచంలో అన్నం పెట్టి చేయి కడుగుతోంది. కనీసం ఈ విషయంలోనైనా జ్యోతి కొంచెం విచక్షణ చూపిస్తే బాగుండు. తను ఎప్పుడైనా అన్నా జ్యోతినే వెనకేసుకొస్తుంది తల్లి. శ్రీనాథ్ కళ్ళు చెమర్చాయి. 10 అవుతుండగా ఆటోలో వచ్చారు కామేశ్వరరావు, కామాక్షి. హైమావతమ్మకి నిద్ర పట్టేసింది. మీరు కాళ్ళు కడుకురండి, నీ వడ్డించేస్తా. కామాక్షి పిలిచింది. చటుక్కున తెలివొచ్చింది హైమావతమ్మకి. ఎంత పనే తల్లి, నిద్ర పట్టేసింది. లేచి వంటింట్లోకి వెళ్ళింది. సినిమా ఎలా ఉంది కామాక్షి? మాట వరుసకి అడిగాడు శ్రీనాథ్. బావుంది బావా. అక్కేది? ఏదో పని మీద వెళ్ళింది. ఎవరో రైల్లో వస్తున్నారట. శ్రీనాథ్ జవాబు విన్నాక ఎందుకు అడిగానా అని బాధపడింది. అయినా ఈ రోజుల్లో రైళ్లు వాళ్ళిష్టమే, కామేశ్వరరావు అన్నాడు. బయట తలుపు చప్పుడు. నే తీస్తా. శ్రీనాథ్ వెళ్లి తలుపు తీశాడు. అబ్బా, వెధవ రైలు, 1:30 లేటు. 8ంటికి రావాల్సింది. జ్యోతి విసుకుంది. అదే అనుకుంటున్నాం. అందరి భోజనాలు అయ్యాయి. మరో రోజు గడిచిపోయింది శ్రీనాథ్కి. మరికొన్ని గంటల్లో మళ్ళీ తెల్లవారుతుంది. మరో రోజు మొదలవుతుంది. భగవాన్, నాకొక దోవ చూపించు. ఏ క్షణంలోనైనా పిచ్చివాణ్ణి అవుతానేమో మనసులో ప్రార్థించాడు. కాఫీ కప్పు తెచ్చిస్తూ చెప్పింది కామాక్షి. బావా, మేము ఈరోజు సాయంకాలం వెళ్ళిపోతున్నాం. ఆయనకి ఇబ్బందిగా ఉందట. ముసలావిడ ఒక ఆమెను వంటకు మాట్లాడారట. నే వెళ్ళనా? పని మనిషి వంట మనిషి ఉంటారు కాబట్టి ఏమంతా కష్టపడి పనిచేయనక్కర్లేదంటున్నారు. జ్యోతి లోపల నుంచి వింటోంది. బావతోనే ఈ విషయం చెప్పడంలో కామాక్షి ఆంతర్యం. ఆదివారం సాయంకాలం కొంపదీసి తనను క్వాలిటీలో చూడలేదు కదా. అందుకనే అనుకున్న దానికంటే తొందరగా వెళ్ళిపోతుందా? వచ్చి 4 రోజులున్నంత మాత్రాన తండ్రికి రాసి డబ్బు తెప్పించి ఎందుకు ఇచ్చేసింది? తనను రాధాకృష్ణమూర్తితో చూడకముందే ఆడదానిగా ఇంట్యూషన్తో జరుగుతున్న విషయం పసిగట్టిందా? అందుకేనేమో బావతో అంత చనువుగా తిరుగుతోంది. తన గురించి వాళ్ళిద్దరూ ఏమనుకున్నారు? తెలిస్తే బాగుండు. కాని ఎలా? మూర్తంత ధైర్యం చేస్తాడనుకోలేదు. తను చేస్తున్న పని సరైంది కాదని తనకు తెలుసు. కళ్ళు విప్పి చూస్తూనే ఈ రొంపిలో అడుగు పెట్టింది తను. మూర్తి పెళ్ళైనవాడు. తను జాగ్రత్తతోనే ఉంటాడని నమ్మింది. కాని తనెందుకు బాధపడుతోంది? చెల్లెలెదుట పరుగు పోయిందనా? భర్తకు అన్యాయం చేస్తుందనా? మనసులో మొదటిసారిగా ఈ ఆలోచనలు తర్జన భర్జనలు ప్రారంభమయ్యాయి జ్యోతికి. తన ఆలోచనల్లోంచి తేరుకొనేలేదు. ఎందుకలా తొందరపడతావు కామాక్షి? తొందరపడితే వచ్చే పరిణామాలు ఎలా ఉంటాయో చూసావుగా. మరోసారి ఆలోచించు. నీ ఆరోగ్యం బాగా కుదుటపడే వరకు ఉండు. నేను సంపాదిస్తున్న వాణ్ణి కాదనుకో, అయినా నీ వల్లయ్యే ఖర్చు మేరకు సర్దేశావుగా. పైదానివి కాదు. మేనత్త చేత అవసర సమయంలో చేయించుకోవడం వింత.
జ్యోతి నీకక్క. ఆ మాట మాత్రం అనలేదు శ్రీనాథ్. తన మాట ఎత్తలేదు. అంటే తన విషయం తెలిసిపోయిందన్నమాట. జ్యోతి మనసు చివుక్కుమంది. ఇప్పుడైనా చెల్లెల్ని ఉండిపోమన్న మాట తన నోటి వెంట రాలేదు. తన స్వార్థం తనకే ఆశ్చర్యాన్ని కలిగించింది జ్యోతికి. శ్రీనాథ్ మాట్లాడుతుండగానే కలగజేసుకున్నాడు కామేశ్వరరావు. అది కాదు అన్నయ్య గారు, మీరు పైవాళ్లని కాదు, ఆలోచన లేకనూ కాదు. కామాక్షి తన సంగతి కామేశ్వరరావు కూడా చెప్పేసిందా? జ్యోతి కంగారు పడిపోయింది. బయలుదేరే ముందు అక్కతో చెప్పింది కామాక్షి. అక్క, నువ్వు బావా ఓ ఆదివారం రండే. ఇక్కడే కదా, పొద్దునొచ్చి సాయంకాలానికి తిరిగి వచ్చేయచ్చు. అలాగేనే, ఉత్తరాలు రాస్తుండు. గబగబా 2 మెతుకులు తిని ఆఫీసుకు వెళ్ళిపోయింది జ్యోతి. బస్సుకి దిగబెట్టడానికి వెళుతూ దోవలో సుధాకర్కి నిక్కరు చొక్కా కొనిచ్చాడు శ్రీనాథ్. కామాక్షి సుధాకర్ ఉన్న కొద్ది రోజులు కొంత సాఫీగా గడిచిపోయినట్టు అనిపించింది. వాళ్ళు వెళ్ళిపోయాక తను తన ఒంటతనం మిగిలిపోయారు మళ్ళీ. ఆ సాయంకాలం జ్యోతి ఇంటికి పెందరాడే వచ్చేసింది. శ్రీనాథ్ అలా తిరిగొస్తానని బయలుదేరాడు. రాధాకృష్ణమూర్తి ఇల్లు తెలుసుకోవడం కష్టం కాలేదు. ఇంటి చుట్టూ కాంపౌండ్, ఫెన్సింగ్కి బదులు మొక్కలు చక్కగా కత్తిరించబడున్నాయి. కొత్తగా వెల్లవేయబడిన డాబా ఇల్లు కళకళ్లాడుతూ పెళ్లి పందిట్లో పెళ్లి కూతురులా ఉంది. గేటు తీసుకుని లోపలికి వెళ్ళాడు శ్రీనాథ్. లోపల కుర్చీలు, సోఫాలు అందంగా పెరచబడున్నాయి. మెట్ల దగ్గరే నుంచున్నాడు. కుక్కలు ఎక్కడ బొయ్యమంటాయోనన్న భయంతో. నువ్వు నోరు మీవే అన్నానా? అంటారంటారు. సిగ్గు ఎగ్గు అక్కర్లే. మీకు లేకపోతే దానికి ఉండదు. దాని మొగుడైనా దాన్ని జాగ్రత్త పెట్టుకోవద్దు. ఇలా ఊరి మీద వదిలేస్తాడా? వదిలేకేం చేస్తాడు? కానీ సంపాదన లేనివాడు, చదువు సంధ్య లేనివాడు. వాడు చెబితే మాత్రం ఎందుకు వినాలి? అయినా శ్రీదేవి, నీ మంచికే చెబుతున్నా. ఈ విషయంలో నువ్వు కలగ చేసుకోకు. నీ మంచికే చెబుతున్నా. నేను ఊరుకుంటే లోకం ఊరుకుంటుందా? లోకం సంగతి ఎవడికి కావాలి? అది నా ఇష్టం. నీ ఇష్టమని అనుకున్నంత మాత్రాన చెల్లదుగా. సామెత చెప్పినట్లు, తన అన్నం తిని తన బట్ట కట్టుకుంటున్నా లోకానికి వెరవమని సామెత. ఉద్యోగం చేస్తున్నంత మాత్రాన సిగ్గులేదులేసి బజార్న పడుతుందా? చీ! నోర్మి, పోనీ కదా అని ఊరుకుంటుంటే అదమాయిస్తున్నావు. నా ఇష్టం. మగాడన్నాక అనేక పనులు చేస్తుంటాడు. నీకేమీ అన్యాయం జరగలేదుగా. అన్నింట్లోనూ ఆడవాళ్లు కలగజేసుకోకూడదు. నేను పుట్టింటికి పోతా. అదేనా ఉండాలి, నేనైనా ఉండాలి. హోటల్ అంటే తిరగడానికి సిగ్గులేదు. చిచ్చి! ఆమె కోపం తారాస్థాయిని అందుకుంది. అహంకారం రెచ్చిపోయి చేయి చేసుకున్నట్టున్నాడు మగరాజు. ప్రసన్న, వస్తున్నా నాన్న. పక్క గదిలోంచి వస్తూ బయటకు చూసింది పాప. నాన్న, మీకోసం ఎవరో వచ్చినట్టున్నారు. వచ్చి లోపల కూర్చోమను. నిమ్మకు నీరెత్తినట్లు చెప్పాడు సమర్థుడు. సెకండ్లో మూడు మార్చుకోగలిగిన అధికారి. సంభాషణ అంతా వింటున్న శ్రీనాథ్ ప్రసన్న బయటకొచ్చేసరికి గేటు దాటుతున్నాడు. ఎవరో, ఎందుకొచ్చారో, ఎందుకు వెళ్ళిపోయారో తెలియలేదు మూర్తికి. మరో 5 నిమిషాల్లో స్కూటర్ మీద బయలుదేరాడు విహారానికి. దోవలో శ్రీనాథం చూసి ఓ 10 గజాలు ముందుకు వెళ్ళాక ఆపాడు స్కూటర్. నమస్తే, మీరు మా ఇంటికి వచ్చినట్టున్నారు. అబ్బే లేదండి, ఇంకా మంచి ముహూర్తం చూసి వద్దామనుకుంటున్నా. ఏదైనా పని చూపిస్తారని. అయినా నేను వచ్చానని ఎలా అనుకుంటున్నారు? ఇటు వస్తుంటే పోన్లేండి, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను రండి. థ్యాంక్స్. వెనక కూర్చోక తప్పలేదు శ్రీనాథ్కి. స్కూటర్ శబ్దం విని జ్యోతి తలుపు తీసింది. రండి రండి ఆహ్వానించింది. వెనక నుంచి దిగొస్తోన్న శ్రీనాథ్ని చూసి తెల్లబోయింది. నేను అలా వస్తుంటే ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానన్నారు. థ్యాంక్స్. మెట్లకి లోపలికి వెళ్ళిపోయాడు శ్రీనాథ్. స్కూటర్ స్టార్ట్ అయింది. మరి కాసేపటికి తలుపు గడియవేసి లోపలికొచ్చింది జ్యోతి. మీరొస్తారా? నేను బాబీ బీచ్కి వెళదామనుకుంటున్నాం. నేనిప్పుడే తిరిగొచ్చాను, మీరు వెళ్ళండి. జ్యోతి, కిరణ్ వెళ్ళిపోయారు. శ్రీనాథ్ పడకుర్చీలో కూలబడ్డాడు. విన్నావా అబ్బాయి, వెనక వీధిలో పట్టపగలు బీరువాలో నగలన్నీ దోచుకుపోయారట అంది తల్లి. జాగ్రత్తగా ఉండాలమ్మా. రోజులు బాగాలేకపోతే తాడే పామే కరుస్తుందంటారు. వీధిలోకి వెళ్లే పిల్ల, దాని మెడలో ఉండక తప్పదు. నా గొలుసు రేపు తీసుకెళ్లి బ్యాంకులో పెట్టాయి. అవసరం వచ్చినప్పుడు తెచ్చుకోవచ్చు. అలాగేలేమ్మా, రేపు చూద్దాంలే. జ్యోతికిచ్చేయి, పడేస్తుంది బ్యాంకులో. చెబితే మెడ బోసుగా ఉంచుకోవద్దంది. నువ్వే వేసేయి. భగవద్గీత తీశాడు శ్రీనాథ్. ఒక శ్లోకం చదివి కింద తాత్పర్యం చదివి ఆలోచనల్లో మునిగిపోయాడు. ఈ శ్లోకం ఎక్కడో విన్నాడు. చటుక్కున గుర్తుకొచ్చింది. రామకృష్ణ మఠంలో తను చదువుతున్న వివేకానందుని సందేశంలోని మాటలు. తామసంతో కూడిన క్లైబ్యం నిర్జీవ సంకేతం. ఈ క్లైబ్యానికి అర్జునుడు లోనవుతున్నాడనే భగవంతుడు గీతాసారాన్ని పార్థునికి ఉపదేశించాడు. భగవంతుని మొదటి మాటలివే అంటూ వివేకానంద స్వామి ఈ శ్లోకాన్ని ఉదహరించాడు. వేలాది సంవత్సరాలుగా దేశమంతటా దైవం పేరుతో గాలి నిండిపోయింది. అంతా దైవాన్ని కోరేవారే, కాని దైవం మానవుల ప్రార్థనలు ఎందుకు వినాలి?
మనిషే తెలివి తక్కువ వాళ్ళ మాటలు వినడే, దేవుడెందుకు వింటాడు? నిర్జీవ స్థితి నుండి బయటపడ్డానికి ఒకటే మార్గం. క్లైబ్యాన్ని అంటే మానసికమైన నపుంసకత్వాన్ని విడనాడి ధీరుడై మనిషి పని చెయ్యాలి. లేచి యుద్ధం చేయమని పరమాత్ముడు బోధించాడు. గత కొన్నాళ్లుగా అతను చేస్తున్న ఆలోచన అతని ఎదురుగా పుస్తకంలో జ్ఞానబోధగా సాక్షాత్కరించింది. కార్యదీక్ష వహించి ఏదో ఒక పని చెయ్యాలన్న నిర్ణయానికి వచ్చేశాడు శ్రీనాథ్. ముందు ఏడుస్తూ కిరణ్ లోపలికొచ్చాడు. కంటి నిండా నీళ్లు, బొగ్గల మీద చారికలు, వెనకాలే జ్యోతి. ఏం బాబీ ఏడుస్తున్నావు? అమ్మ కొట్టింది. ఎందుకు? మొన్న వచ్చినాయన స్కూటర్ ఎక్కమన్నాడు, నేను ఎక్కనన్నాను. నాకు భయం, అమ్మ కొట్టేసింది. పోన్లే బాబు, మరి కొట్టదులే, రా అన్నం తిను. హైమావతం వచ్చి మనవణ్ణి సముదాయించింది. శ్రీనాథ్ రాత్రి తన దగ్గరే బాబీని పడుకోబెట్టుకుని మరుసటి రోజు తల్లి గొలుసు పట్టుకెళ్లి బ్యాంకులో పెడతానని బయలుదేరాడు. మూర్తి ఇంటికొచ్చి చూసేసరికి శ్రీదేవి లేదు. నౌకరు చేతికి తాళాలిచ్చి సాయంకాలం బస్సుకి కాకినాడ వెళ్ళినట్టు చెప్పమంది. అంతవరకు శ్రీదేవి అన్నంత పని చేస్తుందని అనుకోలేదు మూర్తి. ఓ పావుగంట కాలు కాలిన పిల్లిలా ఇల్లంతా తిరిగి శ్రీదేవి పెట్టని ఉత్తరం కోసం ఇల్లంతా గాలించి 7:30 అయ్యాక బారులో సీసా ఒకటి కొనుక్కొచ్చేశాడు. మరుసటి రోజు ఆఫీసులో మరో షాక్. జ్యోతి వారం రోజులు సెలవు పెట్టేసింది. అర్జెంటుగా చూసుకోవలసిన వ్యక్తిగతమైన పనులున్నాయని. టైపిస్ట్ మీద విసుగు, మరో గుమస్తా మీద కోపం. మెసెంజర్ని గెటౌట్ అనడం చకచకా జరిగిపోయాయి. ఆఫీస్ పని అయిపోయాక ఎందుకైనా మంచిదని ఇంటి పక్కగా వచ్చాడు. తన తలకాయంత తాళం కప్ప వేసుంది. లోకం మీద కసొచ్చింది మూర్తికి. తను సెలవు పెట్టి వెళ్ళిపోతే కానీ ఎక్కడికి వెళ్ళాలి? తండ్రి ఏనాడో భార్యని 2 పిల్లల్ని నడి సముద్రంలో వదిలి వెళ్ళిపోయాడు. మేనమామలు ఆస్తి అప్పు లెక్కలు వేసి చూడగా అప్పే మిగిలింది. కొంతకాలం పోషించారు. పెద్ద కుటుంబం, పాతకాలపు రోజులు కాబట్టి. తను ఎస్ఎల్సి పాస్ కాగానే సుందర శివరావు గారి ప్రాపకం లభించింది. దూరపు బంధువని జాతీయాభిమానంతో ఆయన కొంత సహాయం చేస్తూ, తెలిసిన వాళ్ళకి చెప్పి సాయం చేస్తూ కాలేజీలో పెట్టారు. తనకు సరస్వతి కటాక్షం ఉండడం వల్ల బీకాం ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. ఉద్యోగాల కోసం దొమ్మి పరిస్థితులు లేని రోజులు. తలుచుకోగానే ప్రొబిషనరీ ఆఫీసర్గా ఉద్యోగం వేయించారు. ఉద్యోగం వేయించి అమ్మాయినిచ్చి పెళ్లి చేసి ఇల్లు నిలబెట్టారు. జ్యోతి ఎక్కడికి వెళ్ళిందో తనే తొందరపడ్డాడు. చాటుగా జరుగుతున్న వ్యవహారాన్ని వీధిపాలు చేశాడు. ఆ మెసెంజర్ వెధవని ఎలాగైనా ట్రాన్స్ఫర్ చేయించాలి. వాడు చెప్పకపోతే జ్యోతి సంగతి శ్రీదేవికి తెలిసేదే కాదు. మామగారి దగ్గర అసలే తనకు భయం. ఆమెతో ఏదో బొంకి కాలక్షేపం చేయాల్సింది. 3 రోజులయ్యాక ట్రంకాలు చేశాడు. 11:30 అయింది. భోంచేసి చిన్న కునుకు తీస్తున్నారు సుందర శివరావు గారు. శ్రీదేవి, శారదాదేవి ఏదో మాట్లాడుకుంటున్నారు. శ్రీదేవి మూర్తి గురించి ఆలోచిస్తోంది. పచ్చగా పందిట్లో నలుగురెదుట పెళ్లి చేసుకుని సుఖంగా ఉంటున్న తన జీవితంలోకి మరో స్త్రీ ప్రవేశిస్తే మాత్రం జడిసి వెనక్కు పారిపోవలసిన అవసరం తనకేముంది? ధైర్యం తెచ్చుకుని జరిగిందంతా తల్లికి వివరించింది శ్రీదేవి. ఇంతలో టెలిఫోన్ మోగింది. ప్రసన్న ఎత్తింది ముందు. హలో, ఉండండి, మా అమ్మమ్మని పిలుస్తా. అమ్మమ్మ, ట్రంకాల్. ట్రంకాల్ అనగానే సావిట్లోకి వచ్చింది శ్రీదేవి. ప్రసన్న చేతిలోంచి ఫోన్ అందుకుంది. హలో, సుందర శివరావు గారి ఇల్లు. ట్రంకాల్ అన్నారుగా, కనెక్ట్ చేయండి. ఒక పక్క కోపం, మరో పక్క ఆతృత. గుండెలు దడదడా కొట్టుకుంటున్నాయి. మూర్తి గొంతు వినేసరికి మనసులో కోపమే మిగిలింది. హలో, సుందర శివరావు గారి ఇల్లా? నేను శ్రీదేవిని మాట్లాడుతున్నా. శ్రీదేవి, నాతో చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయావు? అమ్మ మాట్లాడుతుంది. ఫోన్ బల్ల మీద పెట్టి లోపలికి వెళ్ళింది. హలో మూర్తి, బాగున్నావు బాబు? అమ్మాయి నువ్వు వస్తావని చూస్తోంది. ఎప్పుడు ఉద్యోగం అంటే ఎలా? మాకు ఎవరున్నారని చెప్పు. కొడుకైనా అల్లుడివైనా నువ్వే. ఓ 2 రోజులు సెలవు పెట్టరా. మామయ్య గారు మేడ మీద నిద్రపోతున్నారు. పిలవనా? ఫోన్లే, ఎప్పుడొస్తావు? మంచిది, ఉంటా. ఫోన్ పెట్టేసింది. తల్లి వంక ఆశ్చర్యంగా చూసింది శ్రీదేవి. అల్లుణ్ణి చెడామడా తిట్టేస్తుంది అనుకుంది. ఏంటమ్మా అలా మాట్లాడావు? 4 దులిపేస్తావనుకున్నాను. తల్లి, ఆడపిల్లనిచ్చుకున్న వాళ్ళం, తొందరపడితే ఎలా? ఇప్పుడు అతన్ని ఏమన్నా నువ్వు మాతో విషయమంతా చెప్పినట్టు అతనికి తెలుస్తుంది. అతనిలో అహంకారం రెచ్చిపోతుంది. దానివల్ల నీ జీవితం చెడిపోయే అవకాశం ఎక్కువ. మెల్లగా అతనే ఇక్కడికొస్తే కొంత సర్దుకుపోయే అవకాశం లేకపోలేదు. అతను వచ్చినప్పుడు వితండవాదం చేయక చక్కగా వెనక్కి వెళ్ళడం మంచిది. టెలిఫోన్ మోగడం, తల్లి కూతుళ్ల సంభాషణ మేడ మీద నుంచే వింటున్న శివరావు గారు కిందకొచ్చారు. నీ వెళ్ళకపోతే అతనే ఇక్కడికి వస్తాడమ్మా. ఆవేశపడి ఏం చేస్తావు? నీ అంతట నువ్వు వెళ్ళడం ఇష్టం లేదంటే నీ అభిమానం అడ్డొస్తోందన్నమాట. సరే, అతనే వచ్చి నిన్ను తీసుకెళ్తానంటే వెళతావుగా.
డైరీలో టెలిఫోన్ నెంబర్లున్న పేజీలు తిరగేశారు శివరావు గారు. ఉద్యోగంలో ఉన్నప్పటి హోదా వేరు. ఇప్పుడు శ్రమపడి వెళ్ళిన అవతల మనిషి ఒబ్లేజ్ చెయ్యకపోవచ్చు. కానీ ఫోన్లో మాట్లాడితే పాత గాంభీర్యం ఉండనే ఉంటుంది. ఉత్తరాల వల్ల అయ్యే పనులు కావు. ట్రంక్స్ అన్నారు ఫోన్ తీసి. 2 గంటల తర్వాత వచ్చింది ట్రంక్ కాల్. హలో రంగనాథన్, నేనయ్యా సుందర శివరావుని. కాస్త తీరిగ్గా విను. కాకినాడ నుంచే. శ్యామల బావుందా? పెద్దవాడేం చదువుతున్నాడు? ఎందుకిలా పిలిచానా? మాల్లుడు రాధాకృష్ణమూర్తి జ్ఞాపకం ఉన్నాడా? ఆ ఒక్కరితే కూతురు. ఇంకా ఏది? 1వ క్లాసే. అక్కడ చిన్న పని చేయించి పెట్టాలి. అల్లుణ్ణి కాకినాడ ట్రాన్స్ఫర్ చేయించాలి. లేకపోతే సామర్లకోట, తుని, నీ ఇష్టం. అల్లుడుగా రావాలంతే. ముసలాళమైపోయాంగా, ఒక్కరితే అమ్మాయి, అందుకని. అవన్నీ చెబుతాగా, ప్లీజ్ ఎక్స్టెండ్. విశాఖలో జ్యోతి అని ఓ అమ్మాయింది. ఆ జ్యోతితో మూర్తి తిరుగుతున్నాడని వినికిడి. ఇలాంటివి గోళ్లతోనే తుంచేయాలి, గొడ్డల వరకు పెంచకూడదు. నోనో, ఆమెకు కష్టం కలగజేసే ఉద్దేశం మనకేం లేదు. గప్చిప్ కాకుండా ఈ పని చేయించేస్తే వాళ్ళంతటా వాళ్లే విడిపోతారు. ఎన్ని రోజులు పడుతుందంటావు? సరే సరే, అక్కడ కోదన్ రామాయిని, వివేకానందమూర్తిని, జోసఫ్ని అడిగానని చెప్పు. గోవిందాచారి ఎక్కడా? ఏదో రామకృష్ణ అనుకుంటూ కూర్చున్నాను, అంతే. మరో మాట, ఈ విషయం బయటికి పొక్కకుండా చూసుకో. కాకినాడ ఫస్ట్ ప్రిఫరెన్స్. ఉంటా, అవసరమైతే ఫోన్ చేయి. అలాగే, ఉంటా. ఫోన్ పెట్టేశారు ఆయన. తను పెరట్లో పనులు చేసుకుంటోంది. నే వెళుతున్నా, తలుపేసుకో అని చెప్పి మరీ బయలుదేరాడు. అంతకంటే తనకేం తెలియదంది హైమావతమ్మ. మొదటిసారిగా గుండె కలుక్కుమంది జ్యోతికి. ఇంతకాలము తను చేస్తున్న పని భర్త అసమర్థతకు ప్రతీకారమని అనుకుంది. జ్యోతి కంగారు పడిపోయింది. అత్తయ్య కూడా తనను వదిలి వెళ్ళిపోతే ఇటు ఇంటి పని, అటు ఆఫీస్ పని రెండూ చేసుకోగలదా తను? అత్తయ్య, ఆయన ఎందుకు వెళ్ళిపోయారో మీకేమైనా తెలుసా? అయ్యో, కట్టుకుందానివి నీతోనే చెప్పకపోతే నాకెందుకు చెబుతాడు? ఈ మాటల్లో దిప్పిపొడిపే కనిపించింది. భారీగా నువ్వు నీ స్థానాన్ని భర్త జీవితంలో పొందలేదన్న పోటుంది హైమావతమ్మ మాటల్లో. 3వ రోజు కార్డు వచ్చింది అమ్మకి. శ్రీనాథ్ నమస్కరించి రాయింది. నీ గొలుసు అమ్మేశాను. ఏదో చిన్న వ్యాపారం పెట్టుకుని ప్రయోజకుణ్ణి కావాలని ఆశ. అవకాశం రాగానే వెంటనే వచ్చి తీసుకెళ్తాను. బాబీని జాగ్రత్తగా చూసుకో, బాగా చదువుకోమని చెప్పు, శ్రీనాథ్. జ్యోతికి ఉత్తరం చూసి నోట మాట రాలేదు. అడ్రస్ రాయలేదు. కార్డు అటు ఇటు తిప్పి పోస్ట్ మార్క్ మాత్రం పోల్చుకోగలిగింది. విజయనగరం. విజయనగరంలో ఏం వ్యాపారం చేస్తాడు? గొలుసు అమ్మితే మహా వస్తే 2,000 వస్తాయి. దాంతో వ్యాపారమే. అమ్మాయి, విజయనగరం నుంచి ఉత్తరం రాశాడంటున్నావు. నీ వెళ్ళి ఓ మారు కామాక్షిని చూసొస్తా. అటు వాడి సంగతి తెలుస్తుంది. ఎంతకీ నువ్వు వాడు ఏమైనా దెబ్బలాడుకున్నారా? లేదత్తయ్య, ఆయన నాతో మాట్లాడితేగా. అసలు దెబ్బలాడుకోవడానికి కొన్ని నెలలైంది నాతో మాట్లాడి. నేను చూస్తూనే ఉన్నానే. ఎక్కడికి వెళ్ళాడో ఏమో. నువ్వు జాగ్రత్తగా ఇల్లు చూసుకో. సాయంకాలం నేరుగా ఇంటికొచ్చాయి. బాబీని కూడా తీసుకువెళ్ళేదా? నీ ఒక్కరితిని ఉండనత్తయ్య. ఓ వారం సెలవు పెట్టి నేను వస్తా. నాకు ఒంటరిగా ఉండడం అంటే భయమేస్తోంది. మనసు అదోలా ఉంది. పాపం సత్తికాలపు పిల్ల. తలనిమిరింది హైమావతమ్మ. ఆ రోజు విజయనగరం బయలుదేరారు అత్తా కోడళ్ళు. అక్క, బావ రాలేదేం? వెళ్లడంతోనే కిరణ్ని చేరదీస్తూ అంది కామాక్షి. ఏంటోనమ్మా, బండనే మనసు గట్టి చేసుకుని బ్రతుకుతున్నాను. భగవంతుడి లీల. ఏదో ఓ కష్టం. మనసుకి శాంతి లేదే తల్లి. నా బ్రతుకెలా తెల్లవారుతుందో. ఏమైందత్తయ్య? శ్రీనాథ్ ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. ఈ వాటికి 4 రోజులైంది. అత్తయ్య మెడలో గొలుసు బ్యాంకులో వేయమన్నారు. ఈ మధ్య అక్కడ దొంగతనాలు చాలా జరుగుతున్నాయిలే. అదే అదననుకుని దొంగతనం చేశాడంటావు, అంతేనక్క? నేను అన్నవెందుకే? పోన్లే, ఆ తర్వాత మాట్లాడుకుందాం. కోపం వచ్చి ఎక్కడికైనా వెళ్ళినా 4 రోజులుండి వచ్చేస్తాడులే. గొలుసు అమ్మేశాడంటే నేను నమ్మను. నమ్మకపోవడం ఏమిటి? ఈ ఊరు నుంచే ఉత్తరం రాస్తే ఇదిగో చూడు. ఇక్కడికి వచ్చాడేమో అనుకుని వచ్చాం. నాన్న ఎక్కడికి వెళ్ళాడని ప్రాణం తీస్తున్నాడు వీడు. ఏమని చెప్పను? మా ఇద్దరి గుండె జబ్బు ఆయనకు వచ్చింది, నాకు రాకూడదు. కంటతడి పెట్టింది హైమావతమ్మ. పోనీ ఎవరైనా స్నేహితుడింటికి వెళ్ళాడేమో తెలుసుకున్నారా? లేదు. పొద్దున్న వెళితే రాత్రి వస్తుంది జ్యోతి. వాడి సంగతి పట్టించుకునే వాళ్ళెవరు? ఏం చంటాడా ఆయన సంగతి పట్టించుకోవడానికి? జ్యోతి కోపంగా అడిగింది. అదే అమ్మ వరస. నేను చేయగలిగింది లేదు. అదే మోస్తరుగా తర్క విత్కరాలు చేస్తోంది. అసలు బావకి స్నేహితులున్నారా? మొదట్నుంచి వాడికి స్నేహితులు లేరు. ఎవరిని చేరనిచ్చేవారు కాదు మీ మామయ్య. మీకు విశాఖ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత తరచూ ఒక ఆయన వస్తుండేవాడు, జ్ఞాపకం ఉందా? అతనా? ఎక్కడో యూడీసీగా పనిచేస్తున్నాడని చెప్పాడు. అంతే. అవునే కామాక్షి,
మా ఆయన ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్లారో తెలుసా అని ఏ ముఖంతో అడుగుతానే. వాళ్ళు చేసేది లేదు సరికదా, మన సంసార విషయాలు రచ్చకెక్కడం, నలుగురు నోళ్లు నొక్కుకోవడం. ఇందులో తప్పేముంది? 2 పనులు చేస్తే తప్పు. హైమావతమ్మ ఈ వాక్యం అనగానే గొల్లుమంది జ్యోతి. అక్కవైపు చూసి తలదించుకుంది కామాక్షి. పెద్దవాళ్ల గొడవలేమీ పట్టనట్టు హాయిగా ఆడుకుంటున్నారు కిరణ్, సుధాకర్. కామేశ్వరరావు వచ్చి జరిగిందంతా విని సానుభూతి చూపించడం తప్ప మరేమీ చేయలేకపోయాడు. హైమావతమ్మను తన అత్తయ్యగా కామాక్షి ఎదురింటి ఆవిడికి పొరుగు వాళ్లకు పరిచయం చేసింది. కౌసల్య గారు, రాజేశ్వరి గారు అంతా మరుసటి రోజు మధ్యాహ్నం వచ్చారు. విశాఖలో ఉంటున్నారటగా. ఏంటి పని మీ అబ్బాయికి? వచ్చిన 5 నిమిషాల్లోనే హైమావతమ్మ ఏం భయపడిందో అదే సంభాషణ వచ్చింది. అబ్బాయికి ఉద్యోగం లేదు, ఏవో ఆస్తిపాస్తులు చూసుకోవడమే. ముభావంగా సమాధానం చెప్పింది. వచ్చిన వాళ్ళు ఆమె బాధను అర్థం చేసుకున్నట్టు మరేం ప్రశ్నలు వేయలేదు. జ్యోతి ఒక్కటే చిరాకు పడుతోంది. పోన్లెక్క, జరిగిందేదో జరిగింది. పరిస్థితులు వాటంతట అవే సర్దుకుంటాయి. మనం అలా వెళ్ళి బజార్ పని చూసుకుందాం పదా. సుధాకర్ సాయంకాలం వరకు రాడు. కిరణ్ నిద్రవుతున్నాడు. ఆయన ఆఫీస్ నుంచి వచ్చి ఏం వెళతారు? నేనే బజార్కు వెళ్ళడం అలవాటు చేసుకున్నాను. ఏం కావాలిప్పుడు? చాలా కావాలి, పద చెప్తా. కామాక్షి సంచులు తీసి ప్లాస్టిక్ బ్యాగ్లో పెట్టింది. నూనెకో సిల్వర్ క్యారియర్ మరో చేత్తో పట్టుకుంది. నే పట్టుకుంటాలే. చేతిలో సంచి అందుకుంది జ్యోతి. అత్తయ్య, మేం వెళ్ళి బజారు పని చూసుకుని వస్తాం. మీరు పురాణం కానివ్వండి, ఇదిగో భాగవతం. అవునమ్మా, ఈ లోకాభిరామాయణం ఎప్పుడూ ఉన్నదే. ఓ గంట రామకృష్ణ అంటే అదే మనకు మిగిలేది. జోళ్లు తొడుకోవేమే? తెగిపోయాయే, బాగు చేయించలేదు. కామాక్షి సర్ది చెప్పింది. అలా అంటూనే 2 అడుగులు ముందుకు వేస్తే వెనక వెళ్ళక తప్పలేదు జ్యోతికి. అప్పటికాని విషయం అర్థం కాలేదు. 1 తారీఖు గడిచి వారం రోజులైనా సామాన్లు తెచ్చుకోలేదు. భార్యకు కనీసం జోళ్లు కొనలేనంత బేదరికంలో ఎందుకుండాలి? కామేశ్వరరావుని గురించి మొదటిసారిగా అనుమానం వచ్చింది జ్యోతికి. ముందు బాటా షాప్కు తీసుకువెళ్ళింది కామాక్షిని. ఇప్పుడెందుకే? ఏవైనా తక్కువ ధరలో ఉన్నాయేమో చూద్దామని. తక్కువ ధరలో ఉన్న సరుకు ఎందుకు లేదు? ఏం 4-5 రూపాయలు తక్కువకొస్తే డబ్బు చేదా? ఇది చూడు, 5 రూపాయలు తగ్గింది. ఇది నీకు నచ్చిందా? బాగానే ఉంది. అయితే తీసుకో, దీనికి బిల్లు వేయండి. వేసేసుకుని పదా. మరెందుకు? ఇప్పుడొద్దులే, నేనిస్తున్నాను. 3 కొత్త 5 కాగితాలు తీసిచ్చింది. సామాన్లు కొనేసరికి 3 గంటలు దాటిపోయింది. ఏంటి చదువుతున్నావు? వరండాలో కూర్చుని వారపత్రిక చదువుతున్న అక్కను పలకరిస్తూ అంది కామాక్షి ఆ సాయంకాలం. ఇదిగో ఈ కథ ఎంత బావుందో. ఫ్లాట్ చాలా బావుంది. చదువుతున్నంతసేపు ప్రపంచాన్ని మరిచిపోతాం. అదే వచ్చిన చిక్కు. ఇంతకీ దేని గురించి ఏంటి? ఒక అమ్మాయి తన కాలేజీలో చదువుతున్న మరో కుర్రాడితో ప్రేమలో పడి షికార్లు కొట్టి. నీ చెబుతా మిగిలిన కథ. కార్లలో పొర్లి, పార్కుల్లో దొర్లి, చివరకు మోసగించబడి బడిపంతుల్ని పెళ్లాడుతుంది. లేకపోతే పంతులం అవుతుంది. అంతేనా? లేదు లేదు, ఆఫీసర్ భార్య అవుతుంది. మరి కాలేజ్ మేట్ కారు ప్రమాదంలో చనిపోతాడు. మరి ఆమె గుండె బదలైపోదు? ఉంటే బదలైపోయేదే. ఆమె భగ్న ప్రేమికురాలైపోయి ఆఫీసులో పనిచేస్తుంటే ఆమెతో ఆఫీసర్ ప్రేమలో పడి పిచ్చివాడైతే విరిగిన గుండె, లేని గుండె మళ్లీ వచ్చి చచ్చిన గుండె చిగిర్చి అతని మీద జాలి కొద్దీ. బావుంది. ఈ అద్భుతమైన ప్రేమ కథ మనల్ని నిజ జీవితం నుంచి, బాధ్యతల నుంచి ఎక్కడికో ఎగరేసుకుపోతుంది. చదువుతున్న కాసేపు ఆశాలోకంలోకి, ఊహా సౌదాల్లోకి, మనం పొందలేకపోయిన రంగుల కళల్లోకి తీసుకుపోయి చివరన అక్కడి నుంచి మనసు విరిగేలా, బుర్ర వాచేలా, జీవితం మీద విరక్తి పుట్టేలా కిందకు వదిలేస్తుంది. అంతేనా? ఈ కబుర్లు చెప్పడానికేం? చదివిన 4 నిమిషాలైనా కనీసం హాయిగా బ్రతకాలి అనుకోవడంలో తప్పేమిటి? నిజ జీవితంలో నాకేముందని? భర్త చిన్నచూపు చూసిన భార్యను, వదిలేసిన అబలను. అసలు భర్త చిన్నచూపు ఎందుకు చూశాడు? వదిలేశాడని ఎందుకు అనుకోవాలి? ఎప్పుడో ఆయన ప్రయోజకుడై తల్లిని బిడ్డని తీసుకువెళతారట. మరి కట్టుకున్న నన్ను పూర్తిగా మర్చిపోయినట్టున్నారు. బావ చేసింది ఆ మేరకు తప్పే, కానీ అసలెందుకు చేసుంటాడు? ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. నాకన్నా చదువుకున్న దానివే కాదన్ను. ఆ కాంప్లెక్స్ అతనిలో ప్రవేశపెట్టిందెవరు? నీ ఉద్దేశంలో బావ ఉద్యోగం లేనివాడు, నీ ధనార్జన మీద ఆధారపడున్నాడు కాబట్టి చిన్నతనం పడుతున్నాడని నీ ఉద్దేశం. అలా అయితే నిన్ను చేసుకునే పోనుగా. ఆ కాంప్లెక్సే ఉంటే ఎన్నాళ్ళు ఎందుకుంటాడు? ఎప్పుడో వెళ్ళిపోయి ఉండు. నువ్వు పొరపాటు పడుతున్నావక్క. బావ నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. నువ్వంటే బావకి ఎంత అభిమానమో నాకు తెలుసు. ఏ మగాడైనా భార్య పరాయివాడితో. ఏంటి నువ్వంటోంది? అక్క, నా దగ్గర దాస్తావెందుకు? నేను చూశాను. బావ మనసులో ఏదో చెప్పలేనంత విచారం, మనిషి మాటల్లో వైరాగ్యం.
బావ ఇలాంటిదేదో చేస్తాడని నేను ఆ రోజే అనుకున్నాను. ఏ రోజు? నా వెంట చెప్పించాలనుంటే విను. ఆ రోజు క్వాలిటీలో చాలు. నువ్వు చూసుంటావని అనుకున్నాను నేను ఆ రోజే. ఇన్ని శ్రీరంగనీతులు చెబుతుందానివి నువ్వు బావతో ఎందుకు షికారుకెళ్ళావు? చల్లారిపోయిందని కసి. నువ్వు మాటనంత మాత్రాన నా విలువేం తగ్గిపోలేదు. బావ నాకు తండ్రి లాంటివాడు. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ లోకమంతా గుడ్డిది అనుకుంటుందని సామెత. వచ్చి 4 రోజులున్న నాకే నీ ప్రతాపం తెలిస్తే బావకి తెలియకుండా ఉంటుందనుకున్నావా? బ్యాంకులో ఉద్యోగం రాత్రి 8 వరకు అంటే ఒకరోజు 2 రోజులు ఎవరైనా నమ్మగలరు. కానీ రోజునా? బావంత మూర్ఖుడా? వేదాంతిలా మాట్లాడుతుండడం విన్నప్పుడే అనుకున్నాను. చివరికి చెబుతున్నా విను. ఆ రోజు బావతో చెప్పా కూడా నీకు అన్యాయం చేయొద్దని. నువ్వు చూసింది చెప్పావన్నమాట. అంత తెలివైన దానివి నీ సంసారం నువ్వు చక్కబరుచుకోగలుగుతున్నావా? పెద్ద కబుర్లు చెప్పడం కాదు. ఇంటికి ఏమిస్తాడో ఏమో. రెండో బిడ్డని కండానికి ధైర్యం లేక చేయకూడని పని చేసావు. 5-6 వందలు తెచ్చుకుంటూ ఈ పూట బతియాలెందుకు? రాత్రి 10 వరకు పేకాట అంతేనా? నేను కాదనలేను. ఆయన ఇల్లు పట్టించుకోరు పేకాట ఆడుతూ. అందుకని నన్ను మరొకరితో ఊరేగమంటావా? అక్క, మనం ఇంకా బరితెగించేటంత నాగరికులం కాలేదు. మన సంసారం మన బాధ్యత. దానిని నిలబెట్టుకున్నా పూలదోసుకున్నా తర్వాత అనుభవించవలసింది మనమే. కేవలం డబ్బు సంపాదిస్తూ జీవించగలుగుతున్నంత మాత్రాన భర్తను తృణీకరించడం, నేను ఆయన చెడ్డతనాన్ని కప్పిపుచ్చడం కంటే ఘోరమైన పొరపాటు. జరిగింది జరిగే పోయింది. నేను నీకు చెప్పవలసిన దాన్ని కాదని తెలుసు. నిజం మాట్లాడి నీ మనసు నొప్పించాను. బావకు అపచారం చేశావని నేను బాధపడుతున్నాను. నా సంసారం కూడగట్టుకునేందుకు నువ్వు ఏ సలహా ఇచ్చినా సంతోషంగా పాటిస్తాను. నాకొక్కటే కోరిక. నువ్వు బావ సుఖంగా ఉంటే చూడాలని. భార్యాభర్తల పోట్లాట్లో నలిగిపోయేవి, ఒకసారి నలిగితే మళ్ళీ తేరుకోలేనివి పిల్లల మనసులు. గొంతు వణికింది కామాక్షికి. ఏంటో అక్కా చెల్లెలిద్దరూ మౌనంగా కూర్చున్నారు. లోపలికి రాగానే అన్నాడు కామేశ్వరరావు. కామాక్షి చటుక్కున లోపలికి వెళ్ళిపోయింది. ఆ వెనకే కామేశ్వరరావు లోపలికి వెళ్ళాడు. అక్కా చెల్లెల మధ్య చర్చ అలా ఆగిపోయినా ఇద్దరి మనసుల్లోనూ ఆ చర్చను గురించిన ఆలోచనలే ఉన్నాయి. భోజనాల దగ్గర మాటల్లో అంది జ్యోతి. రేపొద్దున వెళ్ళిపోతామని. చెల్లెలు మరిది సెలవుంది కదా 4 రోజులు ఉండమన్నా వినలేదు. ఆ రాత్రి అక్క, నీ మనసు బాధ పెట్టినందుకు క్షమించు. అందుకని కోపంతో వెళ్ళిపోకు. రాకొచ్చావు. ఈ 4 రోజులు ఉండు అంది కామాక్షి అక్కతో ఒంటరిగా మాట్లాడుతూ. లేదు కామాక్షి, నాకు కోపం రాలేదు. ఆడవాళ్ల ఉద్యోగాలు చూసేవాళ్ళకి ఆనందంగా ఉంటాయి. దానికేం మహారాజుల డబ్బు సంపాదించుకుంటోందని నలుగురు అంటారు. కానీ తీరా ఉద్యోగంలోకి వెళ్ళాక మనం ఊహించని పరిస్థితులు ఎదురవుతాయి. మా ఏజెంటు చాలా తెలివైనవాడు. నా స్వభావం తెలుసుగా. మగాళ్లతో ఫ్రీగా మాట్లాడడం నాకు బాగా అలవాటు. అమ్మ అంటూనే ఉంది, జ్ఞాపకం ఉందా? మూర్తి నన్ను పొగడని రోజు లేదు. ఆఫీస్ పని అయిపోయినా ఉండండి కలిసి వెళదాం అనేవాడు. కొన్నాళ్లుగా ఆత్మీయతకి అనురాగానికి ముఖం వాచున్నానేమో కాదనలేకపోయేదాన్ని. ఏం చేస్తున్నానో తెలుసు అనుకునే ఈ వ్యవహారంలో తలదూర్చాను. నా ఉద్యోగంలో మీదకు వెళ్లే అవకాశాలన్నీ అతని మీదే ఆధారపడి ఉంటాయి. ఇది విచారకరమైన స్వార్థం. మూర్తి సహాయంతో 2 పరీక్షలు పాస్ అయ్యాను. మా స్నేహము చెక్కబడింది. ఇలా విషమిస్తుంది అనుకోలేదు. ఇప్పుడు నన్నేం చేయమంటావు కామాక్షి? ఆడది కాలు జరితే క్షమించగలిగినంత విశాల దృష్టి మన సంఘం సంపాదించుకోలేదక్కా. అందుకే ఎంత సమానులమని అనుకుంటున్నా వేదికలకి ఎన్ని ఉపన్యాసాలిచ్చినా మన గౌరవం మనం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. ఇవన్నీ తెలిసిన మానసిక దౌర్బల్యానికి నేను లోనయ్యాను. నేను మాత్రం తప్పు చేయలేదు. బావకు నేను ఈ విషయం చెప్పానని అన్నావు. నేను చూసిందేమిటి? ఏం చెప్పగలను? బావ బాధపడుతూ ఉండడానికి ఒక ఆధారం ఉందని మాత్రం తెలుసుకున్నాను. బావను చూస్తే జాలేసింది. అతనిలో ఆత్మవిశ్వాసం పెంపొందిస్తావనుకున్నాను. మరింత కొంగదీశాను. దీనంతటికీ కారణం మూర్తి. అతని స్వార్థం. నేను రేపు అతనింటికి వెళ్ళి అతని భార్యను రెచ్చగొడితే? వద్దక్క వద్దు. ఉద్రేకపడి అలాంటి పని చేయకు. వారిద్దరూ మీలాగే విడిపోతే మాత్రం నీ సంసారం చక్కబడుతుందా? ఇక బావ మాట. నాకు మాటిచ్చాడు. తిరిగొస్తాడనే నా నమ్మకం. లేదు కామాక్షి, ఆయనతో కోపరం చేసిందని నేను. ఒక నిర్ణయానికొస్తే దాన్ని ఏ పరిస్థితుల్లోనూ మార్చుకోరు. ఎన్నోసార్లు చెప్పాను మెట్రిక్ కట్టి పాసకమ్మని. కొన్ని నెలలు కష్టపడితే సరిపోయేది. ససేమీరా కాదన్నారు. పెద్దలు చేసిన పాపాలకి పిన్నలు శిక్ష అనుభవించాల్సిందే అన్నారు. ఓ ముద్దు ముచ్చట లేకుండా యంత్రంలా జీవిస్తూ జీవితంలోకి చాటుగా వెలుగు తెచ్చుకోవాలనుకున్నాను. దగా పడ్డాను. విచారించకక్క, ధైర్యంగా నువ్వు మంచిదనుకుంది చేయి. తర్వాత ఎలాగో జరుగుతుంది జీవితం. సరే పడుకో, పొద్దున్నే లేవాలి. ఫస్ట్ బస్కే వెళతాను. బ్యాంకుకి వీలైతే అందుకోవచ్చు కూడా. లేచింది జ్యోతి.
విజయనగరం స్టేషన్లో అనిపించింది శ్రీనాథ్కి. తల్లి మనసు బాధ పెట్టిన వాడిని అవుతానని. జ్యోతి తన గురించి విచారించదని తనకు తెలుసు. ఆమెకే తన మీద ఏమాత్రం ఆపేక్ష ఉన్నా ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. రైలు ఎంతసేపు ఆగుతుందో కనుక్కొని మొదటి ప్లాట్ఫారం మీదకొచ్చి కార్డు కొని 4 ముక్కలు రాసి అక్కడే ఉన్న పోస్ట్ బాక్స్లో పడేశాడు. రైలు పార్వతీపురం చేరేసరికి 10 దాటిపోయింది. అంత రాత్రి స్నేహితుడి ఇల్లు వెతుక్కోవడం కష్టం. తెల్లవారిన తర్వాత ఆలోచించి ఇల్లు వెతకడమా, ఆఫీసులో కలుసుకోవడమా అన్నది నిర్ణయించుకోవచ్చునని వెయిటింగ్ రూంలోనే పడుకున్నాడు. అర్ధరాత్రి, చలి, సిమెంట్ దిమ్మ, భవిష్యత్తు గురించి ఆలోచన. ఏది ఏమైనా మళ్ళీ ఇంటికి వెళ్లడం అసంభవం. వెళితే తన కాళ్ళ మీద తాను నుంచుని కుటుంబాన్ని పోషించగలిగినాడే. చలిలో కలత నిద్ర. తెల్లవారింది. ప్లాట్ఫారం మీద కొళాయి దగ్గర మొహం కడుక్కుని ఊర్లోకి వెళ్ళాడు. కాఫీ హోటల్లో టిఫిను, కాఫీ ముగించుకుని రిక్షా స్టాండుకు దూరంగా నుంచున్నాడు వచ్చిపోయే వాళ్ళని చూస్తూ. 8 అవుతుండగా ఒక రిక్షావాణ్ణి పిలిచాడు. ఎక్కడికి వెళ్ళాలి బాబు? మున్సిపల్ ఆఫీస్కి. 40 పైసలు ఇప్పించండి. పద అంటూ రిక్షా ఎక్కి కూర్చున్నాడు శ్రీనాథ్. ఈ ఊరు కొత్త బాబు? దారిలో రిక్షావాడు అడిగాడు. అవును. 5 నిమిషాల్లో టౌన్ జంక్షన్కి వచ్చేశారు. మరో 2 నిమిషాల్లో మున్సిపల్ ఆఫీసు వచ్చింది. చెన్నెళ్ళు. బయట నుంచి చూస్తే ఆఫీస్లాగా లేదు. బ్యాగు పట్టుకుని దిగుతూ అడిగాడు శ్రీనాథ్. నీ పేరు? వెంటయ్య బాబు. ఎక్కడుంటావు? అదే, నీ ఇల్లెక్కడా? బెలగాంలోనే గెడ్డెనకాల. ఏం బాబు వాళ్ళు అడుగుతున్నారు? ఏం లేదులే, వెళ్ళు. ₹1/2 ఇచ్చి 10 పైసలు ఇస్తూ ఉంటే ఉంచు అని లోపలికెళ్ళాడు. రామచంద్రమూర్తి గారు ఎక్కడుంటారు బాబు? మేనేజర్ గారా? విశాఖపట్నం నుంచి వచ్చాడే ఆయన. అవును బాబు, ఆయనే మేనేజర్ గారు. 11 అయ్యాక వస్తారు. తమరి దేవురు బాబు? మాది విశాఖపట్నమే. అలాగా, ఇల్లు తెలీదా బాబు? నేను చూపిస్తారండి. ఏ డ్రైవర్, బాబుని మేనేజర్ గారింటికి తీసుకువెళ్ళు. నాకెరికే బాబు. మేనేజర్ గారి ఇల్లంటే నేనే తీసుకెళ్తునుగా. రండి రండి. నేనుంటా బాబు. ప్యూన్ లోపలికి వెళ్ళిపోయాడు. రామచంద్రమూర్తి పేపర్ చదువుకుంటూ కూర్చున్నాడు కుర్చీలో. ఓరి నువ్వా? ఎవరు అనుకున్నా? చెప్పా పెట్టకుండా ఎలా దిగావు? రారా. మా ఇల్లు ఎలా తెలిసింది? నువ్వు ఈ ఊళ్ళో ఎంత పెద్దవాడువని తెలీదు. రిక్షావాడికి నీ ఇల్లు తెలిసినట్టుగా. మరో పావలా ఇస్తే సంతోషంగా పట్టుకెళ్ళాడు పెంటయ్య. ఎప్పుడొచ్చావు? మనిషి ఏంటి అలా చిక్కిపోయావు? ఏం లేదులే, గెడ్డం గీసుకోలేదంతే. ఇప్పుడే వస్తున్నా. ముందు స్నానం చేయి, తర్వాత మాట్లాడుకుందాం. వసు, శ్రీనాథ్ వచ్చాడు. చెవిలో చెప్పాడు రామచంద్రమూర్తికి శ్రీనాథ్ 4 మాటలు. పెరట్లో ఉన్నావా? ఇదిగో వీడే నా స్నేహితుడు శ్రీనాథ్. బాగున్నారా? మీ జ్యోతి గారు, మీ అమ్మగారు, మీ బాబు? బాగున్నారండి. చాలా చెప్పినట్టున్నావే మీ ఆవిడితో. భోజనం చేస్తూ అడిగాడు మూర్తి. కిరణ్ తర్వాత. చాలేరా బాబు, నీకు ఒకటే విచారం. పిల్లల్ని కనగానే సరా, ఈ రోజుల్లో వాళ్లను పెంచి పెద్ద చేయడం ఎంత కష్టం. కన్నందుకు మన మీద ఉసురుమంటారు పెద్దయ్యాక. ఏదో అనుమానం వేసింది మూర్తికి. ఇంట్లో చెప్పేవచ్చావా? లేదు. అంతా చెబుతాగా, నువ్వు ఆఫీస్కి వెళ్ళరా. మరి కొంచెం కూర వేసుకోండి, మొహమాట పడుతున్నారు. నాకు మొహమాటం లేదమ్మా. ఒరే అని ఆప్యాయంగా పిలిచే స్నేహితుడు నాకు వీడొక్కడే. అమ్మా, పూర్వజన్మ సుకృతం ఉంటేనే కానీ మంచి జీవితం ఎలా వస్తుంది? మా వాడు అదృష్టవంతుడు. మీలాంటి గుణవంతురాలు దొరకడం అదృష్టం. ప్రేమ, అనురాగం రక్త సంబంధాల నుంచి వచ్చేవి కాదమ్మా, మనసులో ఉండాలి మంచితనం. వసుంధర శ్రీనాథ్ కోసం పక్క ఏర్పాటు చేసింది. రాత్రి నిద్రలేదేమో, వెంటనే నిద్ర పట్టేసింది శ్రీనాథ్కి. 2 అయ్యాక మూర్తొచ్చాక తెలివొచ్చింది. లేచాక టిఫిను, కాఫీ ఇచ్చింది వసుంధర. ఒరే రామం, నీ దగ్గరికి ఓ అవసరం మీద వచ్చాను. నువ్వు నన్ను ఈ పరిస్థితుల్లో ఆదుకొని నన్ను ఒక మనిషిని చెయ్యాలి. తోటి మనిషి సహాయం వర్ధించడానికి కూడా కొన్ని అర్హతలుండాలి. అవి నాకున్నాయో లేదో తెలీదు కానీ. ఏంట్రా, వచ్చిన దగ్గర నుంచి వింతగా మాట్లాడుతున్నావు? ఏనాటిది మన స్నేహం? అవన్నీ సరేననుకో. అందుకే నా కష్టం నువ్వు అర్థం చేసుకుంటావనే నిర్ణయానికి వచ్చాను. కట్టుకున్న ఆడదాని ఆర్జన మీద ఆధారపడే మగాడి జీవితం కంటే హీనమైన జీవితం మరొకటి ఉండదు. ఏదో అడుగుదామనుకున్న మిత్రుడి వాక్ స్రవంతిని అడ్డడం ఇష్టం లేక మౌనం వహించాడు రామచంద్రమూర్తి. మనిషిగా బతకాలంటే మగాడు డబ్బు సంపాదించాలి. ఇన్నాళ్ళు ఉపేక్షించడం నా కర్మ. ఎస్ఎల్సి పోయిన తర్వాతనైనా కన్ను తెరవలసింది. ఆలోచించి ఓ నిశ్చయానికి వచ్చాను. జీవితానికి ఓ మలుపును సాధించాలి. నేను చెప్పింది నీకు రుచించదు, ఎబ్బెట్టుగా అసహ్యంగా కనబడుతుంది. కానీ జీవోత్సవంలా విలువలేని మనిషిగా బ్రతికే కన్నా ఏ చిన్న పనైనా చేసి స్వతంత్రంగా బ్రతకడమే మేలు.
బయట సైకిల్ బెల్ చప్పుడైంది. ఎవరు అంటూ వసుంధర వీధి వరండాలోకి వెళ్ళింది. అమ్మా, బాబుగారున్నారా? జుడ్డు మరకలతో ఉన్న కాకి బట్టల కుర్రాడు అడిగాడు. ఉన్నారు. ఎందుకు? ఓ మాట చెప్పాలన్నారమ్మా చైర్మన్ గారు. మూర్తి ఈ మాటలు విని యువతలకొచ్చాడు. చైర్మన్ గారు మిమ్మల్ని ఒకసారి రమ్మన్నారు. ఏదో విషయం మాట్లాడాలట. ఆఫీస్కి వెళితే రెండో పూట సెలవు పెట్టారని చెప్పారు. ఒక్క 5 నిమిషాలు వచ్చి వెళ్ళమన్నారు. సరే, వస్తానని చెప్పు. 6ంటికి వస్తా. నా మనసులో ఈ ఆలోచన చాలా రోజుల నుంచి ఉంది. నాకేమని విర్రవీగినందుకు దైవం తగిన సాయం చేశాడు. వడ్డీ వ్యాపారం చేసి రూపాయికి రూపాయి వడ్డీ తీసుకుని ఎంతమంది ఉసురు పోసుకున్నారో. నాకే కర్మ పట్టింది. ఫోన్లెద్దు, అవన్నీ ఇప్పుడు ఎందుకు తలుచుకోవడం? నాకు ఉద్యోగం రావడం అసాధ్యం. వ్యాపారానికి మదుపు చాకచక్యం కావాలి. అమ్మకు గొలుసమ్మి 2000 తెచ్చాను. 2 రిక్షాలు కొని ఒకటి అద్దెకిచ్చి రెండోది తొక్కుని కాలక్షేపం చేయాలని ఉద్దేశం. లైసెన్సులు వ్యవహారం నువ్వే చూసి పెట్టాలి. నువ్వు తీసుకున్న నిర్ణయంలో ఆశించుకోవాల్సిందేదీ లేదు. కలిసొస్తే అన్నీ కలిసొస్తాయి. నేను సాయంకాలం చైర్మన్ గారి దగ్గరకు ఎలాగో వెళుతున్నాను. మంచివాడు, కాయకష్టం విలువ తెలిసినవాడు. తప్పకుండా సాయం చేస్తాడు. నీ ప్రయత్నం వసుకి తెలియడంలో నీకేమైనా అభ్యంతరమా? ఆమె నాకు చెల్లెల్లాంటిది. నా కష్టాన్ని అర్థం చేసుకోగల మనిషి. కానీ ఏ పరిస్థితుల్లోనూ నా ఉనికి అమ్మకి కానీ జ్యోతికి కానీ తెలియకూడదు, అంతే. తలుపు తెరవగానే సింహం అంత కుక్క ఒక మారు తలెత్తి చూసింది. జానీ, ఏమోయ్ పంతులు, సెలవు పెట్టావట? చైర్మన్ గారే పలకరించారు రామచంద్రమూర్తిని. మధ్యాహ్నం వరకు ఆఫీసులోనే ఉన్నాను. మా స్నేహితుడు వచ్చాడు. వాడితో మాట్లాడవలసిన పనుంది. అది సరేలే. ఆ కాంట్రాక్టరు లబోదిబోమంటున్నాడు. వాడి ఉసురు పోసుకోవడం మనకి మంచిది కాదు. కౌన్సిలర్లు 2 డబ్బు కొట్టేశారట. చివరకు 8000 నష్టం వచ్చిందట ఈసారి టెండర్లో. అలాగే సార్, మీరు తలుచుకుంటే అదెంత పని? రామచంద్రమూర్తి అంటుండగానే, బాబు, బండికి యాక్సిడెంట్ అయిందట. పరిగెట్టుకొచ్చాడో వ్యక్తి. ఎవరికైనా ప్రాణహాని? అదేం లేదు బాబు. లారీని ఢీకొంది. గ్లాస్ పోయింది. ఎవరికీ దెబ్బలు తగలలేదు. లారీ ఇంజిన్ మాత్రం దెబ్బతిన్నట్టుంది. బ్రేక్ ఇన్స్పెక్టరు, ఒరే, డ్రైవర్ని కారు తీయమని చెప్పు. లారీ వాడికి కాస్త డబ్బిచ్చి పంపించే ఏర్పాటు చేయమను. ఫోర్మెన్ అక్కడికి వెళ్ళమను. మిగిలినవన్నీ నేను చూసుకుంటాను. పంతులు, అలా వెళ్ళొద్దాం, వస్తావా? ఈయనెవరు? మావాడే, చెప్పానుగా, విశాఖపట్నం నుంచి వచ్చాడని. నమస్కారం పంతులు గారు. అలా నిల్చుండిపోయారు. నా గొడవలో నేను చూడలేదు. రండి, కూర్చోండి. నేను ఒక్క నిమిషంలో వచ్చేస్తా. లోపలికెళ్ళి బట్టలు మార్చుకుని వచ్చారు వినయభూషణం గారు. షెడ్లోంచి కారు తీసుకొచ్చాడు డ్రైవర్. రండి సార్, మా ఊరు చూద్దురు గాని. చైర్మన్ గారి మాటల తీరులో ఎంతో స్నేహభావం కనిపించింది శ్రీనాథ్కి. మీరు ముందుకు రండి, ఆయనే పిలిచారు. బితుకు బితుకుమంటూనే కూర్చున్నాడు శ్రీనాథ్ ఆయన పక్కన. డ్రైవర్ ఇంటి దగ్గరే ఉండిపోయాడు. ఆ యాక్సిడెంట్ గురించి బ్రేక్ ఇన్స్పెక్టర్తో మాట్లాడి ఆ వ్యవహారం సెటిల్ అయ్యే వరకు చైర్మన్ గారితోనే ఉన్నారు మిత్రులిద్దరూ. పద, మీ ఇంటి దగ్గర దింపేస్తా అన్నారాయన పనంతా అయ్యాక. సార్, మీతో మాట్లాడాలి సార్, అందుకనే స్నేహితుడిని తీసుకొచ్చాను. చెప్పబోయ్. 2 లైసెన్సులు కొత్త రిక్షాలకి మా వాడి పేరున. మీరు చెబితే కమిషనర్ గారు కాదనరు. ఓస్, అదేనా? రేపు చెబుతా. లేకపోతే నేను చెప్పానని నువ్వు చెప్పు. మా ఊరు చూద్దురు గాని. అలా ఓసారి తిప్పి మూర్తి ఇంటి దగ్గర ఇద్దరిని డ్రాప్ చేసి వెళ్ళిపోయారు వినయభూషణం గారు. సాయంత్రం టీ తాగాక అలా వెళదాం పద. శ్రీనాథ్ బయలుదేరదీశాడు మూర్తిని. బెలగాం వెళదాంరా. గెడ్డెక్కడుంది? అదెందుకు? చెబుతాగా పద. బాబు, రిక్షా. రిక్షాలో కూర్చున్నాక రిక్షావాడిని అడిగాడు, పెంటయ్య ఇల్లెక్కడా అని. గెడ్డ దగ్గర దింపేశాడు రిక్షావాడు. ₹1/2 తీసిచ్చాడు మూర్తి. తమ దగ్గర డబ్బులిచ్చుకుంటానా? వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. ఏంటి నీ దగ్గర వాడి అవసరం? ఇది ఈ ఊరు పద్ధతి, అందుకే నే రిక్షా ఎక్కను. మురికి కంపు, ఊరి చెత్త అంతా ఆ గెడ్డ ఒడ్డునే ఉన్నట్టు ముక్కు బద్దలైపోతుంది. వరుసగా పాకలు. రామచంద్రమూర్తి అయోమయంలో పడ్డాడు. లైసెన్సుల కోసం రికమెండ్ చేశాడే కానీ శ్రీనాథ్ రిక్షా ఎలా తొక్కగలడో ఊహించలేదు. ఏదైనా ఉద్యోగమే వచ్చునేమో భూషణం గారిని అడిగితే. ఇప్పుడే వస్తా, ఇక్కడే ఉండు అని శ్రీనాథ్ పేటలోకి వెళ్ళాడు. 2 నిమిషాలు కాకుండానే వచ్చేశాడు. నువ్వు రిక్షా ఎప్పుడైనా తొక్కావా? లేదు, నేర్చుకుంటాను. ఇక ఈ పేటే నా నివాసం. శ్రీనాథ్, నన్ను క్షమించు. ముందు ఆలోచన లేకుండా అడిగేశాను. ఆయనకు తెలిసి ఉండదు నువ్వు రిక్షా లాగడానికి అడుగుతావని. అతను ఎలా అనుకుంటాడు? ఇవాళ రేపు సాధ్యం కాకపోయినా ఓ వారం రోజుల వ్యవధిస్తే ఆయన్ని అడిగి ఏదైనా ఉద్యోగం వేయిస్తాను. పద వెళదాం. నువ్వు అనవసరంగా ఆవేశపడకు. ఆవేశంతో ఈ నిర్ణయానికి రాలేదు నేను. కష్టపడ్డంలో సిగ్గుదేనికి?
నువ్వు మాత్రం నన్ను ఆపకు. నేను అవసరం వచ్చినప్పుడు నీ దగ్గరికే వస్తా. పోనీ నేను ఆపకపోతే వసుందరో అది ఊరుకుంటుందా? అయితే నీ వెనక్కి వెళ్ళిపోయానని చెప్పాయి. నువ్వు చేస్తున్న పనేంటో ఆలోచించి చేస్తున్నావా? నిజంగా ఆలోచించాను. ఏనాడో చేయవలసిన పని పిరికివాణ్ణి చేయలేకపోయాను. ఎప్పటికైనా మంచి బుద్ధి పుట్టింది. దైవేచ్ఛ. తిరిగి ఇంటికి వచ్చారు ఇద్దరు. భోజనాలు చేశారు. వీడి ధర్మం అంటూ ఓ లారీ చూసి పెట్టాడు. నేను వెళతానమ్మా. ఇప్పుడే ఏదో చూడాలని వచ్చాను. వెళుతున్నా. మళ్ళీ వస్తాలేండి. బ్యాగు తీసుకుని వెళ్ళిపోయాడు శ్రీనాథ్. వీధి వరకు వచ్చిన మూర్తికి ఇది నీ దగ్గరుంచు అంటూ ఓ కవరందించి ముందుకు సాగిపోయాడు. గెడ్డ దగ్గర చాలాసేపు ఆగి పేటలోకి వెళ్ళాడు. వెంటయ్య, ఎవరు బాబు? పాక లోపల నుంచి గొంతు. ఎవరో వచ్చారు మావా నీ కోసం. ఇందాకో మారొచ్చారు. తలుపులాంటి తడికం తోసుకుని బయటకొచ్చాడు. దూరంగా ఉంది మున్సిపల్ దీపం. నే పొద్దున్న నీ బండెక్కానుగా. పెంటయ్యకు భయం వేసింది. కొంపదీసి బండిలో ఏదో పడేసుకున్నాడేమో. అవును బాబు. పెంటయ్య, నీ సాయం కావాలి. దీపం కిందకి తీసుకెళ్లి చెప్పాడు పెంటయ్యకి. 2 రోజుల తర్వాత టౌన్ స్టాండ్ దగ్గర అడిగాడు పెంటయ్యని మరో డ్రైవర్. ఏట్రోయ్ మామా, కొత్తోడు కోస్త చదువుకున్నట్టున్నాడు. ఆడి కథయ్యేరు. మా పెద్దండ్రి కొడుకు. బతికి సెడ్డోడు. ఆడిని నొప్పించుకేం. నీకు పుణ్యం ఉంటుంది. మీ ఇంటికాడే ఉంటున్నాడా? మా ఇంటి సోటెక్కడిది? ఆ శివరిల్లు లేదు. లారీ యాక్సిడెంట్లో చచ్చిపోయినాడు ఇల్లు. ఖాళీగుండి పోనాది. దాంట్లో ఎట్టించేశానాడు సంసారం. ఆడికేటి ఒంటిగోడు ఎంత కాసుకు తింటున్నాడు. ఆడికేం ఇటు రిక్షా అద్దే, అటు కూల్ డబ్బులు 2 ఉన్నాయిగా. ఆడెన్ని బాధలు పడ్డాడో నీకేటిరుక. పోలీస్ స్టేషన్ ముందు 4 రోజులు సెడ బాధపడిపోయినాడు. చదువుకుని ఉద్యోగం చెయ్యాల్సినోడు. ఆడి కర్మ. ఇప్పుడు అలవాటైపోయిళ్లే. ఆడి బండెవడికెత్తన్నాడు? ఏం నీకు తెలిసినోడెవరన్నా ఉన్నాడా? మా అన్నయ్య కొడుక్కి కావాలా. మన సావుకార్ల కంటే కూసింత సవగిత్తే నే కనుక్కుని చెప్తాలే. మొదటి 3 రోజుల్లో ఖర్చులు పోను మిగిలిన డబ్బు తిరుపతి పంపిస్తానని మొక్కుకున్నాడు శ్రీనాథ్. 4 రోజే జ్వరం. 2 రోజులు మళ్ళీ వీధిలోకి వెళ్ళలేదు. మొదటిసారిగా భయం వేసింది. తనకేమైనైతే తల్లికి ఎలా తెలుస్తుంది? ఒకవేళ తల్లికేమైనైతే? పెంటయ్యకు అడ్రస్ ఇచ్చాడు. పెంటయ్య రోజుకి 4-5 సార్లు వచ్చి చూసి వెళ్ళేవాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందు మాకు తెచ్చాడు. 3వ రోజు జ్వరం తగ్గింది. అయినా మరో 2 రోజులు పని చేయలేకపోయాడు శ్రీనాథ్. నెలలు గడుస్తున్నాయి. మొదట్లో వింతగా చూసిన ఆ పేటలో అందరికీ ఆత్మీయుడైపోయి శ్రీనాథ్ సిరిగాడుగా మారిపోయాడు. శ్రీదేవి మీద ఒళ్ళు మండిపోయింది రాధాకృష్ణమూర్తికి. ఆడదైనా ఎంత అహంకారం. ఫోన్ చేస్తే తల్లి చేతికిచ్చేస్తుందా? జ్యోతి ఊళ్ళో లేదు. ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. చెప్పకుండా ఎక్కడికి వెళ్ళుంటుంది చెప్పమా? వారం సెలవు పెట్టింది అంటే చాలా దూరం వెళ్ళి ఉండాలి. అయినా మరోసారి ప్రయత్నం చేద్దామన్న ఉద్దేశంతో ఆ సాయంకాలం అటు వెళ్ళాడు. ఇంటికి తాళం పెట్టుంది. చిరాకేసింది అతనికి. ఎవరినన్నా అడగాలన్నా ఏమని అడగాలో తెలియని అయోమయం. చీకటి పడుతుండగా మరో ఆలోచన వచ్చింది. తృప్తిగా నవ్వుకున్నాడు మూర్తి. అలా అకౌంటెంట్ విఠలరావు ఇంటికి వెళ్ళాడు. నమస్తే సార్, రండి రండి. విఠలరావు ఆహ్వానించాడు. ఏంటండి విఠలరావు గారు, సాయంకాలం ఇంట్లోనే ఉన్నారు. దొరుకుతారో లేదో అనుకున్నాను. ఎక్కడికి వెళ్తాను సార్, మా ఆవిడ పేరంటానికి వెళ్ళింది. ఇంటి దగ్గర ఎవరూ లేరు. తాళం వేసి వెళ్ళడం అంటే నాకు భయం. అవునులేండి, మన జాగ్రత్త మనకుండాలి. నేను అర్జెంటుగా కాకినాడ వెళ్ళాలి. ఈ రాత్రి బస్సుకు బయలుదేరుతున్నా. ఇవిగో తాళాలు, మీరు చూసుకోండి. ఇదిగో కాగితం. సాధ్యమైనంత వేగం వచ్చేస్తా. అవసరమైతే ఈ కాగితం ఉపయోగించండి. మీ మీద నమ్మకంతో వెళుతున్నా. ఎంత మాట సార్, అవసరాలు అందరికీ వస్తాయి. వీలైనంత త్వరగా వచ్చేయండి. వర్క్ ఎలాగో అడ్జస్ట్ చేసుకుంటాం. స్కూటర్ ఇంట్లో వదిలేసి రిక్షా మీద బస్టాండ్కి బయలుదేరాడు మూర్తి. దోవలో రిపేర్ వచ్చి బస్సు కాకినాడ చేరేసరికి 4 గంటలైపోయింది. శ్రీదేవి తలుపు తీసింది. మీరా? ఏం రాననుకున్నావా? ఇంతలో అత్తగారు మామగారు వచ్చారు. బాయిలర్లో నిప్పు నేనేస్తాను కానీ అల్లుడికి ముందు కాఫీ ఇయ్యి. శారదాదేవి గారు పురమాయించేశారు. రాత్రి బస్సు ప్రయాణం కష్టమే అన్నారు శివరావు గారు. అంతే కానియండి, పగటిపూట ప్రయాణానికి సెలవులా వస్తుంది. వాట్, సెలవు పెట్టకుండా వచ్చేసావా? వెంటనే వెళ్ళిపోవచ్చు కదా అని. అయితే మాత్రం క్యాషు కీసు? అదేం పర్వాలేదు. అందరూ నమ్మకస్తులే. అకౌంటెంట్ మరీను. పొరపాటు మూర్తి. నీకిస్తున్న జీతం నీ పనికి కాదు, నువ్వు మోస్తున్న బరువు బాధ్యతలకి. నువ్వు ఇలా రావడం ఏం బాగలేదు. మరి ట్రంకాలు చేసిన శ్రీదేవి రాలేదు? మూర్తి జోరుగానే అన్నాడు. టెలిగ్రామ్ ఇస్తే నేను పంపించేవాణ్ణిగా. ఇలాంటి రిస్క్ తీసుకోవడం చాలా తెలివి తక్కువ. చూడమ్మా శ్రీదేవి, వెంటనే అన్నీ సర్దుకో. నేను వెళ్ళి ట్యాక్సీ తీసుకొస్తాను. కాఫీ తాగుతూనే శివరావు గారు బయలుదేరారు.
క్యారియర్లో వేడివేడి ఇడ్లీ పట్టుకుని మరో గంటలో వచ్చారు. ట్యాక్సీ వచ్చేసింది, నేరుగా వైజాగ్ వెళ్ళిపోదాం. అదేంటండి, ఆ అమ్మాయికి పసుపు కుంకుమ పెట్టుకోవద్దు? అవన్నీ అక్కడే పెట్టు, అందరం వెళదాం పదా, ఆలస్యం చేయొద్దు. మరేంటో ఈ విశేషాలు, ఎంత పనిచేసావు? తిరిగ్గా సెలవు తీసుకుని వస్తావనుకున్నాను. ఆరోగ్యం బాగుందా? మామగారి ధోరణి అర్థం కాలేదు అతనికి. శ్రీదేవి విషయం బయట పెట్టలేదా? లేచి గదిలోకి వెళ్ళాడు. ఒక పక్క శ్రీదేవి బట్టలు సర్దుతోంది. బేబీ, అమ్మ నీ బట్టలన్నీ సర్దిందా? ఇలారా. రమ్మంటున్నానా? ఏం, మీ అమ్మ ఏమైనా చెప్పిందా? చాలు ఊరుకోండి, చిన్నపిల్లల దగ్గర మాట్లాడే పద్ధతి అదేనా? చాలా కోపం వచ్చినట్టుందే. అంటే దెబ్బలు తిన్నా కోపం తెచ్చుకోకుండా ఉండాలన్నమాట. అంత గట్టిగా కొట్టానా? సామెత చెప్పినట్టుంది. దెబ్బ ఒక క్షణం నొప్పి పెట్టిపోతుంది, కానీ మనసుకు తగిలిన దెబ్బ ఆయన ఆడబ్రతికింతే. సారీ శ్రీదేవి, జరిగిందేదో జరిగిపోయింది. ఇంత ధైర్యం చేస్తావనుకోలేదు. కొంపదీసి మీ నాన్నగారితో ఏమైనా చెప్పావా? ఎలా చెప్పగలను? ఏ ఆడది మాత్రం తన భర్త గురించి ఇలాంటి విషయం చెప్పగలదు? ఇలా వచ్చి పీకల మీద కూర్చుని బయలుదేరమండం ఏం న్యాయం? ఐఎమ్ సారీ శ్రీదేవి, జరిగింది మర్చిపోదాం. పాపాయ్. ముందుకొచ్చి పాపాయిని ఎత్తుకున్నాడు మూర్తి. మూర్తి ఎత్తుకున్న తల్లివైపే చూస్తోంది ప్రసన్న. అమ్మకి నా మీద కోపం వచ్చింది, నీకు కూడా నా మీద కోపం వచ్చిందా? తల ఊపింది ప్రసన్న. బంగారు తల్లి, ఏదీ ముద్దు ఇటో. అమ్మాయి అని పిలవగానే వంటింట్లోకి వెళ్ళింది శ్రీదేవి. ఇదిగో ఈ డబ్బు నీ పెట్టులో పెట్టు, గొలుసు అవి తీసుకో, మెళ్ళలోనే వేసుకో, ఎందుకైనా మంచిది. బయట కారు హారన్ మోగింది. బయలుదేరండి, 7:30 అయిపోయింది, శివరావు గారు హెచ్చరించారు. ఇంటికి రాగానే స్నానం చేసి టిఫిన్ తినేసరికి బ్యాంకు టైం దాటిపోయింది. బ్యాంకుకి వెళ్లేసరికి జ్యోతి సీట్లోనే ఉంది. ఆఫీస్కు రాగానే ఫ్లాస్క్ ఇచ్చి కాఫీ తెప్పించుకుని తాగాడు మూర్తి. 2:00కల్లా క్యారియర్ పంపింది శ్రీదేవి. రీసెస్లో తను భోజనం చేస్తుండగా జ్యోతి వచ్చింది. రాజ్యోతి, చెప్పకుండా వెళ్ళిపోయావు. మీ చెల్లెలు క్షేమమా? అంత అర్జెంటుగా వెళ్ళిపోతావనుకోలేదు. ముందు చెబితే మెంటల్గా ప్రిపేర్ అవుదును. ఈ మాటలకేం కానీ సాయంకాలం మీకోసం ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను, వస్తారు కదూ? సాయంకాలమా? నాకు అలా నసుగుతున్నారేం? ఎల్లుండి ప్రసన్న బర్త్డే, చిన్న పార్టీ ఇద్దామని ఫాదర్న్లా మదర్న్లా వచ్చారు. నేను నిన్న సాయంకాలం అప్పటికప్పుడు వెళ్ళి తీసుకొచ్చాను. వాళ్ళని తీసుకురావడానికి అన్నమాట వెళ్ళింది మీరు. సరే పోనీ, ఎల్లుండి బర్త్డే పార్టీగా నువ్వు రావాలి సుమా. నేను రాకుండా ఉందామనుకున్నా, రాకుండా ఉండలేను మరి. మూర్తి నోటి మంచి వల్ల అతను ఆ రోజు ఆఫీసులో కొన్ని గంటలు ఆలస్యంగా వచ్చినా బ్యాంకు పనిలో ఆలస్యం కానీ అంతరాయం కానీ కలగలేదు. అకౌంటెంటు, సబ్ అకౌంటెంటు వచ్చి అడిగారు, వెళ్ళిన పని సానుకూలమేనా అని. ప్రసన్న పుట్టినరోజు గురించి వాళ్లకు చెప్పాడు మూర్తి. అకౌంట్ బ్యాలెన్స్ అయ్యేసరికి 6 అయింది. జ్యోతి 5 గంటలకే ఇంటికి వెళ్ళిపోయిందన్నాడు మెసెంజర్. నిరుత్సాహపడిపోయాడు మూర్తి. అతను అనుకున్నదేంటంటే బ్యాంకు తర్వాత ఓ అరగంట అక్కడే జ్యోతితో మాట్లాడాలనుకున్నాడు. ఆమె అపార్థం చేసుకుందేమో, చెప్పవలసిన విషయం ఎలా చెప్పడమా అని ఆలోచిస్తూనే ఉన్నాడు. ఆ సాయంత్రం కారులో భార్యను తీసుకుని బయలుదేరాడు మూర్తి, ముఖ్యులందరినీ వ్యక్తిగతంగా ఆహ్వానించేందుకు. ఈమె జ్యోతి, మా బ్యాంకులో పనిచేస్తోంది. మై వెరీ గుడ్ ఫ్రెండ్, జ్యోతి ఇంట్లో చెప్పాడు. తలుపు తీయడానికి వచ్చిన జ్యోతి శ్రీదేవిని చూసి కొయ్యబారిపోయింది. జ్యోతి, మీట్ మై వైఫ్ శ్రీదేవి. చివరి మాటల్లో గర్వమే తొణికిసలాడింది. తన రంగు వెలిసిపోయిన చీర, జ్యోతికి తనంటేనే తనకి అసహ్యం కలిగింది. తళుకు తళుకుమని మెరిసే బాటిల్ గ్రీన్ పట్టుచీరతో పచ్చగా లక్ష్మీదేవిలా మెరిసిపోతోంది శ్రీదేవి. రండి రండి. ఒక్క క్షణం విత్రపోయిన తెప్పరిల్లు కొంది జ్యోతి. ఇన్నాళ్లై ఉంటున్నాం, ఎప్పుడూ మీ ఇంటికి రావడం కాలేదు. ఇప్పుడైనా వీలైంది. మా పాప ప్రసన్నకి పుట్టినరోజు, 5వ ఏడొచ్చింది. మా అమ్మ నాన్నగారు కూడా వచ్చారు. ఎల్లుండి సాయంకాలం 6 గంటలకి పేరంటాం, తప్పక రావాలి. ఈ అబ్బాయి మా బాబు, పేరు కిరణ్. అమ్మా ఈవిడ. ఆంటీ నమస్తే పెట్టు. నమస్తే. నమస్తే బాబు, తప్పకొస్తావు కదూ? మా పాపను చూద్దు గన్రా. వెళతామండి, ఇంకా స్టాఫ్ ఇళ్ళు అన్నీ ఉండిపోయాయి. లేచి నుంచుంది శ్రీదేవి. భర్త వైపు చూసేసరికి అతను జ్యోతి వైపు చూస్తున్నాడు. ఆ ముఖంలోని భావం చూసి శ్రీదేవి మనసు చివుక్కుమంది. బొట్టు పెడతాను అంటూ లోపలికెళ్ళింది జ్యోతి. బొట్టు పెట్టించుకుని ఆమె ముఖం వైపు చూడకుండా యువతలకొచ్చేసింది శ్రీదేవి. ఎవరయ్యా వచ్చింది? హైమావతం అడిగింది. మా ఏజెంటు, ఆయన భార్య ఎల్లుండి వాళ్ళ అమ్మాయి పుట్టినరోజుకి పిలవడానికి వచ్చారు. ఆంటీ చాలా బాగుందమ్మా. నోర్మి వెదవా. ఆంటీ ఏ మైసూరుపాక, గుత్తి వంకాయ కూర బాగుండడానికి? వాడి మీద ఎందుకు విసుకుంటావు? కుర్రనాగన్న ఏదో అన్నాడు. కిరణ్ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. దుఃఖం దిగమింగుకొని తెలుగు వాచకం తీసి దడదడ చదివేస్తున్నాడు.
ఆకాశమున మబ్బులు కమ్మెను. అవి మొదట మంచు వలె తెల్లగా ఉండెను, కాని వెంటనే అవి నల్లగా మారెను. అప్పుడు ఒక నెమలి పురివిప్పి ఆడెను. చల్లని గాలి వీచెను. పెద్ద పెద్ద చెట్లు మరిమరి ఊగెను. చిన్న చిన్న చెట్లు మెల్లగా ఊగెను. ఎంత చెట్టుకి అంత గాలి అందరు. 10 నిమిషాలు వాన జోరుగా కురిసి వెలిసెను. ఇంద్రధనుస్సు ఒకటి ఆకాశంలో కనిపించెను. బాబూ, ఆ పద్యం చదువు. హైమావతమ్మ దగ్గరగా వచ్చింది. ఆ పాఠమంటే మామకిష్టం. బొర్రయ్య బురదలో పడి ముర్రో విసుక్కుంది జ్యోతి. పోనీలే బాబు, తర్వాత చదువుకుంది గాని. రా, అన్నం పెడతా. వస్తున్నా. కిరణ్ లోపలికి వెళ్ళాడు. కళ్ళల్లో నీళ్లతో కుర్చీలో కూలబడింది జ్యోతి. ప్రసన్న పుట్టినరోజు వేడుకలు ప్రారంభమయ్యాయి. ప్రసన్న పుట్టినరోజు పండగకు వెళ్లిన జ్యోతిని సాదరంగా ఆహ్వానించింది శ్రీదేవి. లక్షణంగా ముస్తాబై ఖరీదైన చీర కట్టుకున్న శ్రీదేవి ముందు జ్యోతికి తన అందం, ఆమె అందంతో పోల్చి చూస్తే తీసికట్టే అనిపించింది. శ్రీదేవి స్వతహాగా పచ్చని మనిషి. దానికి తోడు బాదరబందీ లేదు. చేతి నిండా డబ్బు. అలంకరించుకోవడానికి కావలసినంత తీరిక. రండి రండి, మీరొస్తే కాస్త పాప దగ్గర కూర్చుంటారని మీకోసమే ఎదురు చూస్తున్నా. రండి, టిఫిన్ కాఫీ తీసుకోండి. కాస్త ఈ ప్రజెంటేషన్లో అందుకుందరు. ప్రసన్న, జ్యోతి ఆంటీ అని చెప్పానే, ఆవిడే. ఇదిగో కిరణ్. మూర్తి పని అప్పచెప్పేశాడు. ఎంతైనా అధికారినని ప్రసన్న పక్కనే కూర్చుంది జ్యోతి. కిరణ్ ప్రసన్న వంకే చూస్తూ నుంచున్నాడు. మరో 10 నిమిషాల్లో శ్రీదేవి అటొచ్చేసరికి కిరణ్ అడిగాడు. పిన్ని, పొట్లలైపోయాయి, ఇంకా కావాలి. బిత్రపోయింది జ్యోతి. తెస్తా బాబు, అక్కడ ప్యాకెట్లు పించేస్తున్నారు. బాబీ, ఆంటీని పిన్ని అని పిలుస్తావేం? ఆంటీ అంటే పిన్ని కదూ, కామాక్షి ఆంటీ పిన్నే కదూ. ఆ పరిస్థితుల్లో మరేమనాలో తోచలేదు జ్యోతికి. కిరణ్, ప్రసన్న 10 నిమిషాల్లో ప్రాణ స్నేహితులైపోయారు. రాత్రికి భోంచేసి వెళుదురుగాని. నిన్ననే చెబుదామనుకున్నాను, మరేమనుకోకండి. మీరు ఉండి తీరాలి, ప్లీజ్. మెల్లగా వచ్చి చెప్పింది శ్రీదేవి జ్యోతితో. ఏమనడానికి తోచలేదు జ్యోతికి. ఇంతలో మూర్తొచ్చాడు. జ్యోతి, నువ్వు భోంచేయకుండా వెళ్ళడానికి వీల్లేదు. తర్వాత నేను డ్రాప్ చేస్తాను. ఆవిడ మన మాట కాదందులేండి. హలో, చంద్రిక్ గారు వచ్చారు, రండి. శ్రీదేవి తన మీద ఆపేక్ష చూపిస్తోందెందుకు? చెప్పకుండా చేయకుండా ఇక్కడ భోజనానికి ఉండిపోతే అర్ధరాత్రి ఇంటికి వెళ్ళాక అత్తయ్య ఏమనుకుంటుంది? మనసులో లేదు. అయినా తను తొందరపడి లాభమూ లేదు. లేని సరదా తెచ్చుకుని ప్రసన్నతో మాట్లాడడం ప్రారంభించింది జ్యోతి. వచ్చేవాళ్లు వస్తూనే ఉన్నారు, వెళ్లేవాళ్లు వెళుతున్నారు. బ్యాంకు స్టాఫ్నే కాకుండా బ్యాంకు ఖాతాదారుల్ని, ఊళ్ళో ప్రముఖుల్ని, ధనవంతుల్ని పిలిచాడు మూర్తి. నిజంగా మూర్తి స్థితిగతులు తెలియని జ్యోతికి కళ్ళు జిగ్గుమన్నాయి. పుట్టినరోజు పండక్కే అయ్యుంటాయి, సుమారు 1500. పెళ్ళైన వాడని తెలిసినా అతని వాక్చాతుర్యానికి ముగ్ధురాలైపోయింది. సరదాల్లేని జీవితంలోకి, జీవనోపాధి కోసం ఉద్యోగం చేస్తోన్న కటిక నిజంలోకి ఊహా ప్రపంచపు సరదాలు, విలాసాలు, వింత సౌరభం, గుబాళింపు తీసుకొచ్చాడు మూర్తి. అటు ఆఫీసులో పని, ఇంటికి రాగానే భర్త ఏసడింపు, విసుగెత్తించే మౌనం, అడపాతడపా ఇంటి పని, వీటితోనే సతమతమయ్యేది జ్యోతి. లాలనగా ముచ్చటగా చూడడం శ్రీనాథ్కి తెలియదు. నవ్వుల గలగలలు, కొత్త దంపతుల ఎక్కసెక్కాలు దూరంగా తెర మీద, నిజ జీవితంలోనూ చూసినప్పుడు మనసు దేవుకుపోయేది జ్యోతికి. ఇంతలోనే విశాఖ బదిలీ అయింది. తను ఆఫీసులో చేరిన మొదటి రోజే మూర్తి తనకు చాలా ఆకర్షణీయంగా కనపడ్డాడు. మొదటి పరిచయంలోనే, చూస్తూనే తనకు తెలియకుండానే హద్దు మీరింది తను. చీకట్లో బీచ్లో అతని గుండె మీద తలపెట్టుకుని వలవలా ఏడ్చేసింది. కారణం అడిగాడతను. ఏమని చెప్పగలదు? మూర్తి తన హృదయంలోని వ్యధను అర్థం చేసుకున్నాడు అనుకుంది. అంతే, అతనే తన సర్వస్వం అనుకుంది. మనసును అర్థం చేసుకున్న మనిషి దొరికితే అతని కోసం ఏ స్త్రీ అయినా అంతే చేస్తుందేమో. తనకి కావలసినవి సుఖం, తృప్తి, ఆనందం, సరదా. మరి వీటిలో శ్రీనాథ్ తనకు ఏమివ్వగలడు? ఆహ్వానితుల సంరంభం కొంత తగ్గింది. అప్రయత్నంగా గడియారం చూసుకుంది జ్యోతి. 9 అయింది. నీ అభిమానానికి కృతజ్ఞుణ్ణి. ఏమంటారో అనుకున్నాను. ఈ సందర్భంలో నీతో పాటు భోంచేయడం అందరి ఎదుట నాకెంతో గర్వకారణంగా ఉంది. మూర్తి జ్యోతి దగ్గరకొచ్చి అన్నాడు. ఈ పొగడతల మాటకేం గాని మీతో చాలా మాట్లాడాలి. ఎలా? రేపు సాయంకాలం ఇంటికి రానా? వద్దు, నన్నే ఎక్కడికైనా తీసుకువెళుదురు. వడ్డించేశాను, రండి. జ్యోతి తత్రపాటు చెందింది. శ్రీదేవి తన మాట విన్నదేమోనని. వింటేనే తన దగ్గరకొచ్చి శ్రీనాథ్లో అనుమానం రెచ్చగొట్టలేదు మూర్తి. అప్పటికప్పుడే మూర్తి మీద కసి. డైనింగ్ టేబుల్ బారు లైట్ల వెలుతురులో తళతళలాడుతోంది. కళ్ళు జిగ్గుమనిపించే వెండి సామాను. అంతా ఒకేసారి కూర్చున్నారు భోజనాలకి. వంట మనిషి కాబోలు టేబుల్ మీదున్న వస్తువులు తెచ్చి వడ్డిస్తోంది.
అటు అమ్మమ్మ, ఇటు అమ్మ పిల్లలకు కావలసినవి చూస్తున్నారు. జ్యోతికి కావలసినవి ఒక వంక, ముసలాయన మరో వంక మూర్తి చూస్తున్నారు. అయితే అమ్మాయి, మీ నాన్నగారిది ఏ ఊరు? శారదాదేవి గారు అడిగారు. బెజవాడండి. తర్వాత మరిన్ని వివరాలు. జ్యోతికి అసహనంగా ఉంది. అబ్బా, వద్దంటుంటే నవ్వుతూనే తన ప్లేట్లో వేసిన లడ్డు శ్రీదేవి ప్లేట్లో వేశాడు మూర్తి. పోనీ ఈ సగం. ఓ ముక్క వేసింది శ్రీదేవి. జ్యోతి లోపల కొతకొతలాడిపోతుంది. తన ఎదురుగా భర్తతో భుజం బొంతులాటాడ్డానిక తనని భోజనానికి పిలిచింది శ్రీదేవి. మీ అన్నగారికి మాటలుంటే చాలు, భోజనం అక్కర్లేదు. జ్యోతి వంక చూసి నవ్వుతూ అంది శ్రీదేవి. అన్నగారికి మాటలే వడ్డిస్తారు వదినగారు. గొంతులో తడి ఆరిపోతున్నా వెనక్కి అనేసింది జ్యోతి. ఇక ఉండబుద్ధి కావడం లేదు జ్యోతికి. కానీ బయటపడ్డం ఎలాగో తెలియలేదు. భోజనాలైనంతసేపు స్వంత ఆడబిడ్డ కంటే ఎక్కువగా సరసాలాడుతూ మీ అన్నా చెల్లెలు ఒకటే అని శ్రీదేవి అంటుంటే జ్యోతికి కడుపు రగులుకు పోయింది. రాత్రైంది, నేను వెళతాను. మీరు అలసిపోయారు, ఉండండిక. బావుంది. అలసటేంటి? 10 నిమిషాల్లో దిగబెట్టేస్తారు. కారు తీయండి. శ్రీదేవి చిన్న సైజు ఆర్డరు జారీ చేసింది. డాడీ, నేను వస్తా. నువ్వెందుకమ్మా, ఇప్పుడే వచ్చేస్తాగా. పోనీ తీసుకువెళ్ళండి, వచ్చేటప్పుడు మీకు కంపెనీ. నువ్వే రారాదు. అయ్యో, నాకింకా చాలా పనులున్నాయి, ఎక్కడివక్కడే ఉన్నాయి. అన్నీ సర్దుకునేసరికి 11 అవుతుంది. వస్తానండి అని చెప్పి బయటకు వచ్చేసింది జ్యోతి. ఏంటో చాలా మాట్లాడాలన్నావు? మలుపు తిరగ్గానే అడిగాడు మూర్తి. పిల్లలు, దట్స్ ఆల్ రైట్. రేపు రాత్రి లెటస్ మీట్. నేను రేపు సినిమాకి వెళ్తా. నేను వస్తానమ్మా. కిరణ్ కలగజేసుకున్నాడు. నన్ను తీసుకెళ్ళు డాడీ. సరే, అలాగే, టిల్ టుమారో. జ్యోతిని డ్రాప్ చేసి వెంటనే వెళ్ళిపోయాడు మూర్తి. ఇంటికొచ్చాక జ్యోతికి మనసులో లేదు. తననే ప్రత్యేకంగా భోజనానికి పిలవడంలో ఉద్దేశం తనకు ఉండక తప్పలేదు. మరి శ్రీదేవి సంభాషణ వేరు, అలా ఉండడం కేవలం యాదృచ్ఛికమా, ఎత్తుగడా? అన్నా చెల్లెలి వరుస ఎందుకు పెట్టినట్టు? శ్రీదేవికి తమ సంబంధం తెలిసిపోయిందా? తెలిస్తే బుసలు కొట్టవలసిందే. పాపం, ఆమె మంచిదేమో, తనే పొరపాటు పడుతుందేమో. పాపం ఎక్కడుంటే భయం అక్కడుంటుందంటారు. భర్త గురించి మూర్తితో చెప్పకుండా ఎలా ఉండడం? చెప్పి తన సమస్యలను అతని దగ్గరకు తీసుకువెళ్లడం వల్ల వచ్చే లాభం? ఒక వంక హైమావతమ్మను చూస్తే జాలేస్తోంది. నాలో మంచితనం ఎందుకు మిగిల్చావు భగవాన్? నన్ను క్రూరాలుగా చేయి. ఆమెకు అన్యాయం చేస్తున్నాననే బాధ, భర్తకు దూరమయ్యాననే భయం, మూర్తిని పోగొట్టుకుంటానేమోననే ఆవేశం. గందరగోళంగా ఉంది మనసు. ఒక రాత్రికి కడుపులో దేవినట్టు అనిపించింది జ్యోతికి. గడియారం కొడుతున్న గంటలన్నీ వింటూనే ఉంది జ్యోతి. అర్ధరాత్రి డోకులు ప్రారంభమయ్యాయి. తను లేవడం, పెరట్లోకి వెళ్లడం హైమావతమ్మకు తెలియనే తెలీదు. పొద్దున్నే వెనక వీధిలో ఉన్న మరో కొలీగింటికి సెలవు చీటీ పంపేసింది జ్యోతి. శ్రీనాథ్ వెళ్లి వారాలు నెలలు గడిచిపోతున్నాయి. ఒక్కొక్క రోజు అవుతుంటే మరి అతను వెనక్కి తిరిగి రాడన్న విషయం వెల్లడవుతుండగా భయమూ పెరుగుతోంది. జ్యోతి ఆ రోజు పెందరాడే ఇంటికి వెళ్లాలనుకుని తొందరగా పని పూర్తి చేసుకుంది. సాయంకాలం అవుతుండగా మూర్తి మెసెంజర్ చేత రమ్మని కబురు పంపించాడు. వెంటనే వెళ్ళింది. రమ్మన్నారా? నిన్ను కలవాలని ఎంత ప్రయత్నం చేసినా ఏదో అవాంతరం వస్తోంది. ఈ రోజు సాయంకాలం మా అత్తగారు మామగారు వెళ్ళిపోతున్నారు. బస్సుకి దిగబెట్టాలి. పోనీ రేపు సాయంకాలం కలుద్దాం. 6 గంటలకి బీచ్లో వెయిట్ చేస్తుంటా. జ్యోతి వెళ్ళిపోయింది. కిరణ్, ప్రసన్న సన్నిహితులయ్యారు. వారి స్నేహానుబంధం ఇటు జ్యోతికి అటు శ్రీదేవికి చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. తల్లిదండ్రుల సలహా పొందిన శ్రీదేవి పరిస్థితులతో రాజీ పడ్డం నేర్చుకుంది. జ్యోతి వస్తూనే ఉంది. భర్తతో ఆమెకున్న అనుబంధం ఎలాంటిదైనా తన హక్కులను తను పోగొట్టుకోకుండా ఉన్నంతకాలం తను ఇంకేమీ చేయలేదు. తెలివిగా తప్పుకు తిరుగుతున్నాడు మూర్తి. శ్రీదేవితో సరదాగా తిరుగుతూనే తన పని చూసుకుంటున్నాడు. జ్యోతికి కత్తి మీద సాము చేస్తున్నాననే భయం కలిగింది. శ్రీదేవి ఆమెను కించపరచడానికే భోజనానికి పిలిచిందన్న భావం సన్నగిలడం మొదలైంది. మూర్తి తనతో మామూలుగానే ఉంటున్నా బయటికి దూరంగా ఉన్నట్లు నటిస్తుండడం అన్ని విధాలా శ్రేయస్కరం అనుకుంది. హైమావతమ్మ మనసు భక్తి మార్గాన పెట్టింది. సాయంకాలం అయ్యేసరికి ఎక్కడికో ఒక దగ్గరకు పురాణ కాలక్షేపానికో భజనకో వెళ్లడం అలవాటు చేస్తుంది. ప్రశాంతంగా మరికొన్ని వారాలు గడిచాయి. ఒకనాడు కిరణ్ సాయంకాలం ఆడుకోవడానికి ప్రసన్న ఇంటికి వెళ్ళాడు. మామూలుగా తలుపు తాళం వేసి ఉండడం చూసి దిగులుగా ఇంటికొచ్చేశాడు. తల్లిని అడుగుదామనుకున్నా ఆమె ముఖం వంక చూసి అడగడానికి భయపడ్డాడు. ఆఫీసులో ఏదైనా గొడవ జరిగిందా? వస్తూనే పడకూర్చీలో కూలబడ్డ జ్యోతి ఎర్రబడిన ముఖం చూసి అడిగింది హైమావతమ్మ. కోడలి మౌనం చూసి లోపలికి వెళ్లి కాఫీ తెచ్చిచ్చింది. ఆ అబ్బాయి గురించి ఏమైనా తెలిసిందా?
ఎంత అడగకూడదనుకున్నా అడగకుండా ఉండలేకపోయింది హైమావతమ్మ. లేదత్తయ్య, చీర మార్చుకోకుండానే పక్క మీద వాలింది జ్యోతి. ఎంత ఆలోచించకూడదనుకున్నా మనసులో ఆ సంఘటనే మెదులుతోంది. మామూలుగా పని చేసుకుంటుండగా 11 గంటలకే కబురొస్తే మూర్తి గదిలోకి వెళ్ళింది. రాజ్యోతి, డ్రింకులకి పంపాడు మెసెంజర్ని. నేను భయపడినంతా జరిగింది. నాకు ట్రాన్స్ఫర్ అయింది. వెంటనే బెజవాడ వెళ్ళి ఛార్జీ వేసుకోవాలి. సబ్స్టిట్యూట్ వచ్చేశాడు. ఈరోజే ఛార్జ్ ఇచ్చేస్తున్నా. ఎంతకీ దీనంతటికీ కారణం నా తెలివి తక్కువే. ఆడవాళ్ళని నైవంచం చేయడమే క్షేమకరం. గలీలోకి దిగి పోరాడడం ముప్పే. ఎవరితో పోట్లాడారు? కన్నీళ్లను అదుపులో పెట్టుకుంటూ అడిగింది. ఇంకెవరితో? శ్రీదేవితో. అసూయకు పెట్టని పేరు ఆడది. వాళ్ళ నాన్నగారి పనే ఈ ట్రాన్స్ఫర్. నేను వెళ్ళి నీకు ట్రాన్స్ఫర్ అయ్యేట్లు చూస్తాను. అది జరగకపోతే మాట మార్చి ప్రోగ్రాం చెప్పాడు మూర్తి. మూర్తి మళ్లీ కనపడలేదు. నీటిలోంచి తీసి పడేసిన చేపల గిలగిల్లాడింది జ్యోతి. తన కష్టం ఎవరికి చెప్పుకోవాలి? ఎవరు తనని ఓదార్చగలరు? మరుసటి రోజు లంచ్ టైంలో క్యాంటీన్ దగ్గరకు వెళ్ళింది జ్యోతి. కాఫీ తీసుకుంటారా? తన వంకే చూస్తూ అడిగాడు శ్యామ్ సుందర్. మూర్తి కంటే బాగా చిన్నవాడు. మొత్తం ఒక 5 ఏళ్లు సర్వీస్ ఉంటుందేమో. ఆ, లోపలికి వెళ్ళి స్పెషల్గా కల్పించి పట్టుకొచ్చాడు. థ్యాంక్స్. పత్రిక చూస్తారా? ఇచ్చి వెళ్ళిపోయాడు. శ్యామ్ సుందరం 3 నెలలైంది ఆ బ్రాంచ్కొచ్చి. అందరితోనూ నవ్వుతూ సరదాగా మాట్లాడతాడు. ఎప్పుడూ నవ్వుతూ కులాసాగా తిరగడం అతని ప్రత్యేకత అని కొందరు, రంగేళి రాజా అని కొందరు అనుకుంటుండడం వింది దూరం నుంచే జ్యోతి. మరో రోజు లంచ్ టైంలో తన టేబుల్ దగ్గరకు వచ్చాడు. క్షమించాలి జ్యోతి గారు, మీ ఏకాంతానికి భంగం కలిగించాను. నా వల్లే మీరు క్యాంటీన్కు రావడం మానేస్తే ఐఎమ్ సారీ. మీరు నన్ను అపార్థం చేసుకున్నట్టున్నారు. నోనో, అదేం లేదే. మీ దగ్గరకు ఓ పని మీద వచ్చాను. చెప్పండి. యూనివర్సిటీకి కూచిపూడి బృందం వస్తోందట. ఉషా పరిణయం వేస్తారట. మన కొత్త ఏజెంట్ గారికి ఆ బృందం నాటకం అంటే ఇష్టమంట. అసోసియేషన్ తరపున వాళ్ళని పిలిచి టౌన్ హాల్లో వేయించాలని అతని కోరిక. 100కి 100 పాళ్ళు తెలుగుదనం ఉట్టిపడే నృత్యం కూచిపూడి నృత్యం. నృత్య కళకి తెలుగు వాళ్ల ప్రత్యేకమైన కాంట్రిబ్యూషన్. మీది పడమటే కాబట్టి చూసే ఉంటారు. చూసా. తప్పకుండా పెట్టించండి. మరోసారి చూస్తా. పెట్టించడం మీ వంతే. మీరు ఎప్పుడూ ఎవరిని దేని గురించి అడగలేదు కాబట్టి మీరు చెబితే అందరూ ఎస్ అనేస్తారు. మీరొకసారి నలుగురితోనూ ఈ విషయం ప్రస్తావిస్తే ఆ తర్వాత విషయాలు ఏం చేయాలో చెబుతానన్నారు ఏజెంట్ గారు. ఓస్ అదా, తప్పకుండా చెబుతా అందరికీ. రైట్, 5 అయిన తర్వాత వస్తా. ఏజెంట్ దగ్గరికి వెళదాం. అతనికి ఇదో పెద్ద హాబీ. ఇన్ఫాక్ట్ అతని ఉద్దేశం తెలియగానే ఈ పని మీ వలనైతే సానుకూలమవుతుందని సజెస్ట్ చేసింది నేనే. అలాగా, పోన్లేండి. మిమ్మల్ని డిసప్పాయింట్ చేయనులేండి. వస్తా. థ్యాంక్స్. అతను వెళ్ళిన వైపే చూస్తూ ఆలోచనలో పడింది జ్యోతి. ఆ సిరిగాడిని ఒకసారి రమ్మని చెప్పరా? వెంటయ్య కనబడితే ఆఫీస్ నుంచి వస్తూ చెప్పాడు రామచంద్రమూర్తి. రాత్రి 7ంటికి బేరం మీద టౌన్ వచ్చి వెంటనే కలిశాడు శ్రీనాథ్. ఒరే, నువ్వు చేస్తున్న పని నీకైతే బాగుందేమో కానీ నాకు చాలా బాధగా ఉంది. వసు కూడా నా ప్రాణం తీస్తోంది. ఇంటి దగ్గర చెప్పకుండా వచ్చేసానన్నావు. వసు పుట్టింటికి వెళుతోంది. నీ విషయం మీ వాళ్లకు చెప్పమన్నావా? వద్దు, ఆ పని మాత్రం చేయకు. నేను కాస్త నిలదొక్కున్నాక నేనే వెళ్ళి వాళ్ళని తీసుకొస్తాను. మరి జ్యోతి ఉద్యోగం? ఆ రోజొస్తే చూద్దాం. చూడు శ్రీనాథ్, మీ అమ్మను దృష్టిలో పెట్టుకుని ఆలోచించు. ఒరేయ్, అవన్నీ నాకు తెలుసు. పోనీ నీ మాట కాదనవెందుకు? ఒక పని చేయమను. ఈ 100 ఇచ్చి రమ్మను. నేను రైల్లో ఎక్కడో కనబడినట్లు చెప్పి మిగిలిందేమీ బయట పెట్టకుండా ఈ డబ్బు అందజేస్తే బాగుంటుంది. ఇదిగో మా వాళ్ళ అడ్రస్. నా ఉనికి వాళ్లకు తెలియకూడదు, ప్లీజ్. శ్రీనాథ్ రిక్షా తొక్కుకుంటూ వెళ్ళిపోయాడు. మరో 10 రోజుల తర్వాత వసుంధర వచ్చిందన్న కబురు విని వెళ్ళాడు శ్రీనాథ్. ఇల్లు తెలుసుకోవడం కష్టమైందని, తను పంపించిన డబ్బు అందజేశానని, అంతా కులాసాగా ఉన్నారని చెప్పింది వసుంధర. జ్యోతిని మాత్రం చూడడం వీలు కాలేదని చెప్పింది. తిరిగొస్తున్న శ్రీనాథ్కి కళ్ళనీళ్ల పర్యంతమైంది. ఆలోచనల్లో పరధ్యానంగా రిక్షా తొక్కుతున్న శ్రీనాథ్ స్పీడ్గా వస్తున్న లారీని చూడలేదు. చూసి రిక్షాను పక్కకు లాగే లోపలే రిక్షాను ఒక మూలగా గుద్దేస్తూ ముందుకు పోయింది లారీ. శ్రీనాథ్ చెయ్యి కలుక్కుమంది. అమ్మో అంటూ కేక వేశాడు శ్రీనాథ్. వెనకాలొస్తున్న బండిలో డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లారు. ఎక్స్రే తీయాలన్నాడు. ఆడుకుని అప్పుడే ఇంటికొచ్చిన డాక్టర్ గారు అమ్మాయి రత్న, అయ్యో నీకు దెబ్బ తగిలిందా అంటూ దగ్గరగా వచ్చింది. ఈలోగా పెంటయ్య వచ్చాడు. చేతిలో డబ్బు లేదు పెంటయ్య, బ్యాండేజీ కావాలేమో. నేనిస్తాలే. ఆ రోజు మా అమ్మాయిని తీసుకొచ్చింది నువ్వే కదూ. నువ్వెళ్ళి బ్యాండేజ్ తీసుకురా తొందరగా. అమ్మా, మెల్లగా మూలిగాడు శ్రీనాథ్. సిరిగాడికి సెయ్యిరిగిపోయింది. కాఫీ అమ్మ పాపం. ఆవిడ వచ్చింది ఆసుపత్రిలోకి. నీ ఇల్లెక్కడా? ఇంట్లో భార్య పిల్లలు ఉన్నారా?
నాదంతా ఒక కథలండి. అబ్బా! అతని పరిస్థితి చూసి మరి ప్రశ్నలు వేయలేదెవరు. ఓ అరగంటలో బ్యాండేజ్ వేయడం పూర్తయింది. నాన్నగారు, సిరి చెయ్యి బాగవుతుందా? అవుతుందమ్మా. అదృష్టవంతుడు బోయ్. సింపుల్ ఫ్రాక్చర్ అయింది. పర్వాలేదు. 2 నెలల్లో బాగైపోతుంది. కానీ పాపం భగవంతుడి లీల. మనిషి చేతిలో ఏం లేదని తెలిసిపోయింది. కష్టపడి పనిచేసుకుందామన్నా అది వీలు కాకుండా చేశాడు. ఏ జన్మలో ఏ పాపం చేశానో కంటతడి పెట్టుకున్నాడు శ్రీనాథ్. డాక్టర్ గారు ఆశ్చర్యపోయారు అతని మాటలు విని. పూసిపోకకి పెంటయ్య కొడుకు చిట్టిగాడికి పాఠం చెప్పడం ప్రారంభించిన శ్రీనాథ్ దగ్గరికి చూస్తుండగానే ఓ 10 మంది పేటలోని పిల్లలు పోగయ్యారు. 1-2 సార్లు రత్నమాలొచ్చి చూసి వెళ్ళింది. ఒకరోజు డాక్టర్ గారి దగ్గరికి వెళుతుండగా చైర్మన్ గారు శ్రీనాథ్ని చూశారు. ఏముండయ్ పంతులు గారు, చేతికా కట్టేమిటి? కారాపి దిగి పరామర్శించారు. చిన్న దెబ్బ. హలో, రండి రండి. కారు శబ్దం విని బయటకొచ్చారు. అప్పుడే ఆసుపత్రిలోకి వచ్చిన డాక్టర్ గారు. ఈయన మీకు తెలుసా? చైర్మన్ గారిని అడిగారు డాక్టర్ గారు. ఆ, శ్రీనాథ్ అని మా మేనేజర్ ఫ్రెండ్. మీతోనూ ఫ్రెండ్షిప్ చేసినట్టున్నాడే. శ్రీనాథ్ గారు, ఓ మారు సాయంకాలం వస్తారా? మీతో చిన్న అవసరం పడింది. సాయంకాలం 5 తర్వాత. డాక్టర్ గారు, మీతో మాట్లాడాలి. డాక్టర్ గారు, భూషణం గారు లోపల గదిలోకి వెళ్లారు. లోపలికి వెళుతూ పాప లోపలుంది, వెళ్ళమన్నారు డాక్టర్ గారు. అమ్మా, శ్రీనాథ్ గారు వచ్చారు. పాప లోపలికి కేక వేసింది. చేతిలోని పుస్తకం ఇచ్చాడు శ్రీనాథ్ పాపకి. పాప అతనికి ఇల్లంతా చూపించింది. మీదేవూరు? పాప తల్లి అడిగింది. విశాఖపట్నం అనేసి వెంటనే రిక్షావాడికి ఊరేమిటి, వెళ్ళొస్తానమ్మా. పాప బొగ్గ మీద చిటికేసి వెళ్ళిపోయాడు శ్రీనాథ్. ఇంటికొచ్చేసరికి పిల్లలంతా వచ్చేశారు పాఠాలకి. పిల్లలకి చదువు చెబుతుంటే తన బ్రతుక్కి సార్థక్యం వచ్చినట్టు అనిపిస్తోంది. ఉండుండి మనసు కిరణ్ వైపు పోతూనే ఉంది. భూషణం గారు 5ంటికి రమ్మంటే 5 నిమిషాల ముందే ఇంటి ముందు నుంచున్నాడు శ్రీనాథ్. లోపల కూర్చోండి బాబు, బండ్రోత్ పిలిచాడు. రండి పంతులు గారు. తను లోపల అడుగు పెట్టేసరికి ఆహ్వానించారు భూషణం గారు. రిక్షా తొక్కడం ఎలా ఉంది? కష్టార్జనతో తృప్తొచ్చింది. సూటిగా అడిగిన ప్రశ్నకి సూటిగానే జవాబిచ్చాడు. మీరు అంతకంటే విలువైన పనులు చేయగలరనే మిమ్మల్ని పిలిచాను. చాలా నెలల నుంచి ఆలోచిస్తున్నాను. కూర్చోండి, పర్వాలేదు కూర్చోండి. నేను లారీ క్లీనర్నే ఒకప్పుడు. మీరు నిశ్చయంతో నిలబడగలరో లేదో అనుకున్నా. తగని పని చేసి చెయ్యి విరుచుకున్నారు చూసారా? కష్టం విలువ తెలుసుకున్నారు. కష్టమంటే ఏంటో తెలుసుకున్నారు. నా వర్క్షాప్ చూసుకుంటున్న మనిషికి మరో మంచి అవకాశం వచ్చి వెళ్ళిపోతానన్నాడు. కాదనలేకపోయాను. మీరు అతని పనిలో చేరితే క్షమించాలి, అది నాకు తెలియని పని. బాబూ, ఇది బ్రహ్మ విద్య కాదు. కిందటి సంవత్సరం మీకు రిక్షా తొక్కడం వచ్చా? మనకి కావలసింది పట్టుదల, ఒళ్ళొంచి పనిచేయడం. అది చేయగలిగిన వాళ్ళు నలుగురి చేత వాళ్ళ కష్టం కూడా ఆలోచించి పని చేయించలేరు. అతనికి నేను 500 ఇచ్చేవాణ్ణి. అకౌంట్లు చూసుకోవడం, కావలసిన సామాన్లు కొనడం, పని వాళ్ళ మీద అజమాయిషీ, ఇవి మీరు చూసుకోవలసిన పనులు. నమ్మకమైన మనిషి కోసం వెతుకుతున్నాను. దయచేసి నా మాట కాదనకండి. ఈ రోజు వర్క్షాప్ సెలవు. రేపొద్దున్న 8 అక్కడికి రండి. నేనొచ్చి అంతా చూపెట్టి ఏమేమి చెయ్యాలో చెబుతా. మరి వాదించడానికి, సమాధానం చెప్పడానికి వీలు కలగలేదు శ్రీనాథ్కి. సరే, వస్తా. నమస్కారం. నా మీద చాలా బరువు పెడుతున్నారు. నాన్న, లోపల నుండి ఓ 10 ఏళ్ల పిల్లొచ్చింది. రామ్మా, ఇది నా కూతురు సరళ, 6వ క్లాస్ చదువుతోంది. మావయ్యమ్మ, శ్రీనాథ్ మావయ్య. నే వస్తా, లోపల పనుంది. అమ్మాయితో లోపలికి వెళ్ళిపోయారు భూషణం గారు. రోజులు గడుస్తున్నాయి. జ్యోతి మూర్తి దగ్గర నుంచి ఉత్తరం కోసం చూస్తోంది. ఆఫీస్కి వెళ్లేసరికే మెసెంజర్ పోస్ట్ తెచ్చేసేవాడు. అందరికీ తెచ్చిస్తున్నప్పుడు తన వంక చూసి మీకేం లేవమ్మా అంటూ ఉండేవాడు. ముళ్ళు గుచ్చుకున్నట్టుండేది ఆ మాట వింటే. మనసు పరిపరి విధాల పోతూ ఉండేది. చక్కటి భార్య, కొత్తూరు. ఇంకా తన జ్ఞాపకం ఉంటుందా? అంత అందమైన వాడికి ఎంతమంది రాకపోరు? తనను జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఏంటి? ఏదో ఆలోచనలో ఉన్నట్టున్నారు. ఎంతవరకు వచ్చాయి ప్రిపరేషన్స్? శ్యామ్ సుందర్ పలకరించాడు. ఏవో జరుగుతున్నాయి. విన్నాలండి. నిన్న మీరు ఏజెంటు వెళ్లారుగా, ఏమన్నాడు ట్రూప్ లీడరు? జ్యోతికి మొహం ఎరుపెక్కింది. అంటే తను ఏజెంటు కారులో వెళ్లగా అందరికీ తెలిసిందన్నమాట. వెంటనే ఆపదలుచుకుంది. అపోహలకు ఆస్కారం లేదండి. నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేశారు. మన ఏజెంట్ గారి అబ్బాయిని, అమ్మాయిని ఇక్కడ కాలేజీలో చేర్పించారట. ఓ, అలాగా. ఈ సాయంకాలం మనిద్దరం వెళదాం. వస్తారా? సరే, ఏజెంట్ గారితో చెప్పండి. వెహికల్ ఇస్తారేమో. ఫోన్లేండి, మీకు అభ్యంతరం లేకపోతే స్కూటర్ మీద వెళదాం. లేదా నెంబర్ 10 ఉండనే ఉంది. శ్యామ్ సుందర్ మాటల్లోని ఆంతర్యం గురించి ఆలోచనలో పడింది.
తనకి కొత్త ఏజెంట్కి స్నేహం ఎంతవరకు పెరిగిందో తెలుసుకోవాలని అతను ప్రయత్నం చేస్తున్నాడు. కొంపతీసి 4 అవుతుండగా శ్యామ్ సుందర్ వచ్చాడు. నేనడిగా ఏజెంట్ని, కావలిస్తే కారిస్తామన్నారు. మనిద్దరినీ వెళ్ళమని ఆయన ఉద్దేశం. ఆయన కారెందుకులెదురు, మన పాటలు మనం పడదాం. రైట్, నువ్వు వెళ్ళి చెప్పబోయ్, కారు అవసరం లేదని. వెంటనే మెసెంజర్ చేత కబురు పంపించేశాడు శ్యామ్. ఆఫీస్ పని పూర్తి చేసుకుని మరోసారి అన్నీ చూసుకునేసరికి 5 దాటిపోయింది. జ్యోతి ఒకసారి టాయిలెట్కి వెళ్లి మొహం కడుక్కుని పౌడర్ పఫ్ చేసుకుని తయారైంది. ఇలా బయలుదేరడమేనా, ఇంటికి వెళ్లాలా? శ్యామ్ అడిగాడు. ఒక్క క్షణం ఆలోచించింది. హైమావతమ్మ తన రాక కోసం నిరీక్షించి వరి అయిపోయే రోజులు పోయాయి. కిరణ్ కూడా తనని అమ్మ అమ్మ అని కొంగు పట్టుకుని తిరగడం మానేశాడు. పదండి, ఇంటికి వెళ్లాల్సిన పనిలేదు. జ్యోతి స్కూటర్ వెనకాల కూర్చుంది. గురుడు మెల్లగా సాధించాడే, అసాధ్యుడు. మెసెంజర్ మరో గుమస్తాతో అనడం స్కూటర్ మీద వెళుతున్న ఇద్దరికీ వినపడలేదు. వేదాంత శర్మ గారు సద్ధర్మ సదనం గెస్ట్ రూమ్లో ఉన్నారు. బ్యాంకు వాళ్ళు వస్తారన్న విషయం ముందుగా ఫోన్లో చెప్పడం వల్ల రాత్రి 9 వరకు ప్రోగ్రాం లేకపోవడం వల్ల తిరిగిగా వచ్చే వాళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఆయనతో మాట్లాడి ప్రోగ్రాం ఫిక్స్ చేసుకుని అరగంటలో బయటపడ్డారు. స్కూటర్ అప్సరా ముందు డౌన్ దిగుతోంది. నాకు కాఫీ తాగాలనుంది, వస్తారా, వెళదాం? వెనక్కి తిరిగి అన్నాడు శ్యామ్ సుందర్. రైట్. ఇద్దరూ లోపలికి వెళ్లారు. కాఫీలయ్యాక బ్యారెల్ ఇచ్చిన చేంజ్ తీసుకుంటూ అన్నాడు శ్యామ్. మా రూంలో కాసేపు కూర్చుని వెళుదురుగాని రండి. అలాగే. రూంలోకి వెళ్ళాక ఏజెంటు గురించిన ప్రస్తావన వచ్చింది. ఈయన భలే బిజినెస్ లైక్, పాత ఏజెంట్లా కాదు, నాట్ ఏ స్పోర్టివ్ మ్యాన్ అన్నాడు శ్యామ్ సుందర్. పుస్తకాలు చాలా కొన్నారే, మాట మరిపించింది. ఏదో, సారీ, మరేమనుకోకండి. జ్యోతి ఓ పుస్తకం తీస్తే దాని వెనక కనపడింది విస్కీ సీసా. ఐ డోంట్ మైండ్ ఎట్ ఆల్. నేను మొహం కడుకునొస్తా. బాత్రూంలోకి వెళ్ళొచ్చాడు శ్యామ్. అతని మనసుని అర్థం చేసుకున్న జ్యోతికి తన మనసును విప్పడానికి అడ్డేసేపు పట్టలేదు. నిండా మునిగిన తర్వాత చెలివేదంటారు. కొత్త ఏజెంట్ కంటే ఇతను 1,00,000 రెట్లు నయం. బ్రహ్మచారి. ఇది వరలోలా చిక్కులుండవు. అబ్బా, చాలా అలసిపోయాను, జ్యోతి అంది. ఇలా మంచం మీద కాస్త రిలాక్స్ అవ్వండి, టవల్తో ముఖం తుడుచుకుంటూ అన్నాడు శ్యామ్. పుష్టైన శరీరం, కట్టుబనీలోంచి విశాలమైన ఛాతీ, గళ్ళలుంగి సగానికి ఎత్తి కట్టుకున్నాడు, బాత్రూంలో తడిసిపోకుండా. పూర్తిగా రిలాక్స్ అయిపోయింది జ్యోతి. 8:30 అయిపోయింది. డార్లింగ్, నే వెళతా మరి. జ్యోతి లేచి నలిగిన చీర సర్దుకుంటూ అంది. నే దిగబెడతా, లేవబోయాడు శ్యామ్. డోంట్ వరీ, నేను నడిచి వెళ్ళగలను. సంసారుల ఇల్లులా ఉంది, మళ్ళీ ఇక్కడకు రమ్మనుకో. నోటెడ్ ఫర్ ఫ్యూచర్ గైడెన్స్. నవ్వుతూ బయటకొచ్చి బాయ్ అన్నాడు శ్యామ్. అబ్బా, నిద్ర ముంచుకొస్తోంది అనుకుంటూ ఇంట్లోకొచ్చింది జ్యోతి. అయినా ఇంతవరకు పనే? కిరణ్ ఆశ్చర్యపోయాడు. తలమ్ముకున్నాక ఏ పనైనా తప్పదు, ఏం చేస్తాం? రామ్మ, కాసిన్ని మెతుకులు తిని పడుకుందు గాని. నువ్వు వెళ్ళి భోంచేసి పడుకో, నేను చదువుకుని అమ్మ దగ్గర పడుకుంటాలే. ఇదిగో అమ్మాయి, వడ్డిస్తూ అంది హైమావతమ్మ. నీ వేళ వాడి వేళ కుదరడం లేదు. వాడికి స్కూల్ యూనిఫామ్ కావాలట. 2 జతలు తీసిస్తే దర్జీ 2 రోజుల్లో ఇచ్చేస్తాడు. సరే అత్తయ్య, రేపు తొందరగా వచ్చేస్తాను. తన గదిలోకి వెళ్ళిపోయింది జ్యోతి. మనసులో శ్యామ్ సుందరం మెదులుతున్నాడు. నిట్టూర్చి నిద్రవడిలోకి వెళ్ళిపోయింది మరికొన్ని క్షణాల్లో. మరుసటి రోజు సాయంకాలం బట్టల కొనడం, బజారు పని అయింది. తర్వాత రోజు హైమావతమ్మని కిరణ్ని తీసుకుని టౌన్ హాల్కి ప్రదర్శన చూడడానికి వెళ్లడం అయింది. ప్రదర్శన మధ్య శ్యామ్ తన దగ్గరకొచ్చిన హైమావతమ్మతో ఏదో మాట్లాడుతున్నట్టు నటించింది జ్యోతి. మూర్తితో తొందరపడ్డం వల్ల వచ్చిన అనర్థాలు చాలు. ఒకరోజు ఇంటికొచ్చేసరికి జ్యోతికి కిరణ్ చెప్పాడు. అమ్మా, నాన్నగారు డబ్బు పంపించారు, ఇదిగో. ఎవరొచ్చారు అని మాత్రం అడగగలిగింది. ఎక్కడో ఉద్యోగం చేస్తున్నాడట. రైల్లో వెళుతూ తన స్నేహితుడి భార్య చేత పంపించాడు. వస్తానని కూడా చెప్పాడట. హైమావతమ్మ చెప్పింది. మరి అడ్రస్సు? అది మనకు తెలియదని వాళ్ళకెలా చెబుతాడు? ఏదో దోవలో కలిసినట్టు కలిసి వచ్చేసరికి కొన్నాళ్ళవుతుందని మాత్రం చెప్పి బాబీకి బట్టలు కొనమని డబ్బు ఇచ్చాడట. ఆ స్నేహితుడి భార్య మన ఇల్లు వెతుక్కుంటూ వచ్చింది. భోజనాలయ్యాక కిరణ్ అడిగింది జ్యోతి. డబ్బు తెచ్చిచ్చినావిడ ఎలా ఉంటుంది? అచ్చం పిన్నిలాగే ఉంటుంది, చాలా మంచి ఆవిడ. నీ గురించి చాలా అడిగింది. బట్టలు కొనుక్కుంటావా? మామకి ఇచ్చేస్తా. నువ్వు నాకు మొన్న కొన్నావుగా. కిరణ్కు తన మీద కంటే మామ మీదే అభిమానం ఎక్కువ అనుకుంది. మరుసటి రోజు లంచ్ టైంలో శ్యామ్ వచ్చాడు జ్యోతి దగ్గరికి. సారీ, మిమ్మల్ని కలవడం అవ్వలేదు. అంటే ఆ రోజు ప్రదర్శనలో మా అత్తగారు నా దగ్గర కూర్చున్నారు. మా వాడు ఆవులిస్తే పేగులు లెక్క పెడతాడు. పోనీ ఈరోజు? సారీ, మరో 3 రోజుల వరకు ఐఆమ్ బిజీ.
బోధపడింది. మళ్ళీ 3 రోజుల వరకు పలకరించడానికున్న జ్యోతి పొరపాటు పడినట్టు మరనాడే గుర్తించింది. సినిమాకి వెళదాం, వస్తారా? చెప్పాగా బిజీగా ఉన్నానని. బోధపడిందన్నారు. అయితే నాకు బోధపడలేదు. మీకు పడదులేండి. నా మీద కోపం వచ్చినట్టుంది. ఎందుకట? మీరే చెప్పాలి. నోనో, అదేం లేదు. మూడు సరిగ్గా లేదు. నేను పిలుస్తానని చెప్పాగా, సరేనా? మరో 4 రోజులు మాట్లాడలేదు జ్యోతి. శ్యామ్ సుందర్ కూడా పలకరించలేదు. తను మాట్లాడడం కోసం వెయిట్ చేస్తున్నాడనిపించింది. అయినా అతనితోనూ తవ్వు పెట్టుకుంటే వచ్చే సుఖం. మరుసటి రోజు తనే పిలిచింది సీటు దగ్గరికి వెళ్ళి. హలో. శ్యామ్ సుందర్ ముఖం చేటంతయింది. నాకు కాఫీ అక్కర్లేదు కానీ ఈరోజు సాయంకాలం సినిమాకి రూముకి వెళ్ళి వెళదాం. సీటు దగ్గర నుంచి వరండా మీదకొచ్చి చెప్పాడు. తోటి గుమస్తాలు తలెత్తి చూడడం ఇద్దరూ గమనించినా చూడనట్టే మాట్లాడుకుంటూ బయటకు నడిచారు. రూమ్ కొద్దులండి, హాల్లోకి నేను నేరుగా వచ్చేస్తా. జగదాంబ ఫోయిర్లో ఉండండి. థ్యాంక్ యూ. గట్టిగా అందరికీ వినిపించేటట్టు అని గేటు దగ్గరకు వెళ్ళిపోయింది జ్యోతి. స్నేహితురాలతో సినిమా అని చెప్పింది కిరణ్కి. నువ్వు కూడా వస్తావా అంటే, నేను హోంవర్క్ చేసుకోవాలి, రాను అనేశాడు కిరణ్. అత్తయ్య, నువ్వు రాకూడదు. నేనెందుకులేమ్మా, నాకు సినిమా ఇష్టం లేదు. ఆలస్యంగా బయలుదేరింది. హాలు దగ్గరకు వెళ్లేసరికి 6:40 అయిపోయింది. న్యూస్ రివ్యూ అయిపోయి ఉండాలి అనుకుంది. ఫోయర్లో సిగరెట్ కాలుస్తూ గేటు వంకే చూస్తూ నుంచున్నాడు శ్యామ్. సారీ, ఆలస్యమైపోయింది. అసలు రారనుకున్నా. టిక్కెట్లు ఏం చేయడమా అని ఆలోచిస్తున్నాను. పదండి. చీకట్లో నెంబర్ల వెనక టార్చ్ చూపించే కుర్రాడి సాయంతో వెతుకుని కూర్చున్నారు. 5 నిమిషాలు కాకుండా శ్యామ్ జ్యోతి చెయ్యిని తన చేతిలోకి తీసుకున్నాడు. అబ్బా, నిద్రొస్తోంది. జ్యోతి మెల్లగా ఆవులించింది. పడుకోండి. జ్యోతి తలను తన భుజాల మీదకు తీసుకున్నాడు. 10 నిమిషాల్లో జ్యోతికి నిద్ర పట్టేసింది. ఇంటర్వెల్ గంట మోగింది. లైట్లు జిగ్గుమన్నాయి. ఇంటికి పోదామా? బయట డ్రింకు తాగుతూ అడిగాడు శ్యామ్. సరే. ఒక పావు గంటలో ఇద్దరూ శ్యామ్ గదికొచ్చేశారు. జ్యోతి డియర్, ఈ రకం బ్రతుకు నేనింక సహించలేను. నన్ను పెళ్లి చేసుకో. వాట్? అవును, అన్నీ తెలిసి అడుగుతున్నా. మిమ్మల్ని మూర్తి మోసం చేశాడు. నన్ను చేసుకోవడానికి ఇష్టపడితే ఐ విల్ బీ హ్యాపీ. శ్యామ్, నిజంగా నువ్వెంత అనుభవం లేనివాడు అనుకోలేదు. అనుకునుంటే నీ జోలికి వచ్చేదాన్ని కాదు. నువ్వు వర్జిన్ అని నేను ఊహించలేదు. ఐఆమ్ సారీ. ఎందుకు? నిన్ను అనవసరంగా ఈ ఊబిలోకి దింపినందుకు. ప్రేమ అంటే నాకు నమ్మకం పోయింది. పడక నిజం, ప్రేమ భ్రాంతి. నువ్వలా మాట్లాడకు జ్యోతి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అమాయకుడు శ్యామ్. ఈ పడక మైకం వదిలిపోగానే నువ్వు అనుకుంటున్న ప్రేమ ఎగిరిపోతుంది. నువ్వు నా జీవితంలో మరో మూర్తిలా నిష్క్రమిస్తావు. నేను మళ్ళీ మొదటకొస్తాను. అలా ఎందుకు మాట్లాడుతున్నావు జ్యోతి? ఎవరు ఎదురొచ్చినా సరే నిన్ను పెళ్లి చేసుకుంటాను, నిజంగా. ఏం, ఇలా సుఖంగా గడపడం నీకిష్టం లేదా? ఉంది. ఈ సుఖాన్ని శాశ్వతం చేసుకుందామని. సరే, నిన్నెందుకు కాదనాలి? 3 నెలల తర్వాత నువ్వింకా నన్ను చేసుకుంటానంటే నేను అభ్యంతరం చెప్పను, సరేనా? ఓ డియర్. మీదకు వాలిపోయాడు శ్యామ్. శ్రీనాథును మరిచిపోయినట్టే మూర్తి మొహం కూడా మరిచిపోయాననుకుంది జ్యోతి. కలలో మూర్తి అప్పుడప్పుడు కనబడుతూ ఉండేవాడు. ఇప్పుడు కలలో కూడా శ్యామ్. తనెంత మారిపోయింది, ఎంత మారిపోతోంది. కొత్త సంవత్సరం దగ్గర పడుతోంది. న్యూ ఇయర్ గిఫ్ట్ శ్యామ్కి ఒకటి ఇవ్వాలనుకుంది. ఏమిస్తే బాగుంటుంది? చటుకున మూర్తి షేవర్ జ్ఞాపకం వచ్చింది. శ్యామ్కి అలాంటి షేవరిస్తే? ఆలోచిస్తూ డ్రాఫ్ట్ రాస్తోంది. మెసెంజర్ పోస్ట్ పట్టుకొచ్చి ఎవరు ఉత్తరాలు వాళ్ళకిస్తున్నాడు. జ్యోతిగారు, మీకు కవరు. బయట ఫ్రమ్ అడ్రస్ లేదు. దస్తూరి పోల్చుకోవడానికి వీలుగా లేదు. పెద్ద కవరు గ్రీటింగ్లా ఉంది. కవరు చించింది. ఊహించినట్లే గ్రీటింగ్. చాలా సింపుల్గా, అందంగా ఉంది. వీఆర్ అవుట్ ఆఫ్ మై సైట్, అవుట్ ఆఫ్ మై మైండ్. కింద సంతకం రాధాకృష్ణమూర్తి. ఈ చమత్కార స్వభావమే తన మతిని పోగొట్టింది. అవుట్ ఆఫ్ సైటు, అవుట్ ఆఫ్ మైండు అని సామెత. అంటే మనిషి ఎదురుగా ఉన్నంతసేపు జ్ఞాపకం, మనిషి మరుగైతే మరుపేనని. నువ్వు నా ఎదుట లేవు, మరి నాకు మతి పోయింది. సామెతను ట్విస్ట్ చేశాడు. గ్రీటింగ్ తయారు చేసిన రచయిత. మూర్తి నవ్వుతున్నట్టు కనపడ్డాడు కార్డులో. కవర్లోకి చూసింది ఆశగా. ఉత్తరము ఉంది. గుండెలు దడదళ్లాడుతుండగా కాగితం మడత విప్పింది. డియర్ దీపం, ఈనాళ్లే ఉత్తరం రాయలేదని కొతకొతలాడిపోతుంటావు. నాకు తెలుసు. 6 నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారని సామెత. కానీ ఇక్కడ గొడవల్లో 5 నిమిషాలు ప్రశాంతంగా లేనంటే నువ్వు నమ్మాలి. సుఖంగా ఎందుకు లేనో రాయడం ఎందుకులే. బెజవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళాను. అనుకున్నట్టే జరిగింది. వడ్డించేవాడు మనవాడే. కానీ వడ్డించే వరకు జీవితంలో అర్థం చేసుకుని అభిమానించే వ్యక్తి దొరకడం పూర్వజన్మ సుకృతం. ఉద్యోగం విసుగెత్తుతోంది. సెలవు పెట్టేస్తున్నా. సెలవంటే ఆడదానికి పుట్టిల్లే.
మరి నాకు నువ్వే. కొత్త సంవత్సరానికి కలిసే ఉందాం. నీవాడు కాలేకపోయిన మూర్తి. ఛీ, మూర్తిని తనెంత అపార్థం చేసుకుంది. జవాబు రాయడం ఎలా? మాటలు వెతుకుతూ డ్రాఫ్ట్ రాయడం పూర్తి చేసి ఏజెంటు సంతకానికి పంపించేసింది. ఏంటో చాలా గాఢంగా ఆలోచిస్తున్నారు. ఏముంది, మామూలే. నిన్న పూర్తి చేయని ఇవాళ పూర్తి చేస్తారా? అంటే మీరు రారా? చూడు శ్యామ్, సాయంకాలం మాట్లాడుకుందాం. చూసావా మొహం ఎంత సీరియస్గా పెట్టేశావో? చిన్న నవ్వు నవ్వి వెళ్ళిపోయాడు శ్యామ్. ముందు ఏజెంట్ని మంచి చేసుకోవాలి. కొత్త సంవత్సరం ముందు సెలవు తీసుకోవడమే సులువు. మళ్ళీ ఫిబ్రవరి నుంచి పని ఎక్కువగా ఉంటుంది. బ్యాంకు ఉద్యోగులందరికీ సంవత్సరానికి 4 రోజులు కంపల్సరీ సెలవిస్తేనే కానీ మనసుకు పట్టిన తుప్పు వదిలిపోదేమో. అవే కాగితము, అవే ఫారాలు, అవే టిక్కులు, అవే సంతకాలు. 5 గంటలకల్లా లేచి ఏజెంటు గదిలోకి వెళ్ళింది. రండి, కూర్చోండి. పిలుపు ధోరణి, వాతావరణం నిర్మలంగా ఉన్నట్టు సూచించాయి. ఏజెంట్కి దొంగ కారణమేదో చెప్పి సెలవు సంగతి చెప్పి ఒప్పించుకుని బయటకొచ్చేసరికి 10 నిమిషాలు పట్టింది. మెట్ల మీద నుంచుని ఏజెంటు గదివైపు చూస్తున్నాడు శ్యామ్. అబ్బా, ఇప్పటికైనా వచ్చారు. నాట్యకళ గురించి తలుచుకుంటే కాలం తెలియలేదు. నాకు కాదు. ఏజెంటు గదివంక చూపించింది జ్యోతి. అలా వెళదాం. నాకు ఇంటి దగ్గర పనుంది, రేపు కలుసుకుందాం. అదేంటి సాయంకాలం వస్తానన్నావు? సాయంకాలం ఆలోచిస్తానన్నాను. ప్లీజ్, నాకు పనుంది. ఓ అడుగు ముందుకేసింది. జ్యోతి, నన్నెందుకిలా హింసిస్తావు? డైలాగ్ వండర్ఫుల్గా ఉంది. నాకు పనుందని చెప్పానా? వస్తా, బాయ్ బాయ్. నవ్వేసి వెళ్ళిపోయింది జ్యోతి. తెల్లబోయి నిలబడ్డాడు. జ్యోతి హైమావతమ్మతో ఇంటికి వెళ్ళగానే చెప్పింది సెలవు పెట్టి బెజవాడ వెళ్లే ఆలోచన గురించి. తాతగారింటికి వెళదామా? హైమావతమ్మ కిరణ్ అడిగింది. ఆమెకి సెలవో? ఎదురు ప్రశ్న వేశాడు. అసలు వెళదామా? మరి నా చదువో? సెలవుల్లో కూడా మేస్టారు ప్రైవేట్ పెడతానన్నారు. అయితే నువ్వు మా అమ్మ ఇక్కడ ఉండిపోండి, నేను వెళతాను. అదేంటి, నీకు సెలవు దొరికితే మేమిక్కడుండి ఏం చేస్తాం? నాన్నగారు వచ్చేస్తే? అందుకేగా మిమ్మల్ని ఉండమంటోంది. సరే, నేను మా అమ్మ ఉంటాం. చూద్దాంలే, ఇంకా టైం ఉందిగా. అక్కడికి ఆ ప్రస్తావన ముగిసింది. తన సీట్లో కూర్చుని ఉత్తరం రాస్తోంది జ్యోతి. శ్యామ్ వచ్చాడు. ఉత్తరం రాస్తున్నట్టు చూసి వెనక్కు వెళ్ళిపోయాడు. జాలేసింది జ్యోతికి. ఇంతలో ఏజెంట్ పిలిచాడని కబురొస్తే రాస్తున్న ఉత్తరం ప్యాడ్ కింద పెట్టి ఏజెంట్ గదిలోకి వెళ్ళింది. తిరిగొచ్చేసరికి టేబుల్ మీద రాయవలసిన డ్రాఫ్ట్లున్నాయి. అవి పూర్తి చేసి ఉత్తరం తీసింది. ఇన్లాండ్ లెటర్ పూర్తిగా అయిపోయింది. చెప్పవలసిన విషయం పూర్తి కాలేదు. నిట్టూర్చింది జ్యోతి. రెస్ట్ ఇన్ పెర్సన్ అని చేర్చి ఉత్తరం మడిచి అంటించి బ్యాగులో పడేసుకుంది, వెళుతూ స్వయంగా పోస్టు చేయడానికి. డిసెంబర్ 15, ఇంకా 10 రోజులుంది. తను ఒక్కరితీ వెళ్లడమా, అందరూ కలిసి వెళ్లడమా అన్నది తేలనే లేదు. అత్తయ్య, నువ్వు వస్తే ఓ 10-15 రోజులుండి రావచ్చు. పెట్టడానికేం, 4 రోజులు పెట్టాననుకో. ఆ అబ్బాయి తిరిగొస్తాడనిపిస్తోంది. పాల మీద వెన్న, పుట్టింటి మీద మమకారము అన్నారు. నువ్వు వెళ్ళి ఉండిరా. కిరణ్కి చదువుంది. ఎంత చిన్న క్లాస్ అయితే మాత్రం వాడి బరువు వాడికుంది. సరే అత్తయ్య, మీ ఇష్టం. ఓ 10 రోజులుండి వచ్చేస్తా. నీకు కావలసినవన్నీ చూసే వెళతాలే. నువ్వేం చూడనక్కర్లే, నేనే చూసుకుంటాను. అంతవాడివైతే ఇంకేం కావాలి? బ్యాగు మెడలో వేసుకుని బూట్లు టక్టకలాడించుకుంటూ వెళ్ళిపోయాడు కిరణ్. ఆ రోజు ఆఫీసులో అనుకోని సంఘటన జరిగింది. లంచ్ అవర్లో శ్యామ్ వచ్చాడు తన గదిలోకి. వచ్చిందే తడువు, ఉత్తరం రాయడం పూర్తయిందా అని అడిగాడు. ఏం ఉత్తరం? యువర్ లవింగ్ ఫ్రెండ్కి. ఓ అదా. ఇంకొకరి ఉత్తరాలు చదవడం నాగరికమైన అలవాటు కాదు. నాకు చిన్నప్పుడే స్కూల్లో టీచర్ చెప్పింది. మనుషుల్ని బానిసలు చేసుకోవడం. ఎదురుగా కుర్చీలో కూర్చుంటూ అన్నాడు శ్యామ్. నేను చేసుకోవాలనుకున్నంత మాత్రాన ఎవరైనా బానిసలవుతారా? జ్యోతి, అవన్నీ ఎందుకు? నేను చెప్పింది ఏం చేశావు? అదే మన పెళ్ళి. సిల్లీ బాయ్, ఈ రోజు రాత్రికొస్తా. అనవసరంగా మనసు పాడు చేసుకోకు. బయట వెయిట్ చేస్తుంటా 5 అయ్యాక. వద్దు, మెడలో దుమ్ములెందుకు? తినేది ఎలానూ తింటూ నేనే రూమ్కొస్తా, ఓకే? నవ్వుతూ వెళ్ళిపోయాడు శ్యామ్. అతని మనసును కష్టపెట్టడం అంటే బాధగా ఉంది జ్యోతికి. పాపం, చిన్నవాడు, అమాయకుడు, లోకం తీరు తెలియనివాడు. మాట నిలబెట్టుకుంది జ్యోతి. ఇంటి నుంచి అలా వెళ్ళొస్తానని చెప్పి చెంగల్రావుపేట బయలుదేరింది. వీధిలో నుంచే ఆహ్వానించి ఆమె లోపలకు వెళ్ళగానే తలుపు గడియ పెట్టేశాడు శ్యామ్. ఐ డోంట్ వాంట్ టు బీ డిస్టర్బ్డ్ అంటూ. ఎన్నాళ్ళైంది మనం కలిసి? ఎన్నాళ్ళైంది? మొన్ననేగా. కాఫీ తీసుకుంటావా? ఫ్లాస్క్ తీశాడు. జస్ట్ ఏ స్నాక్. బిస్కెట్ ప్యాకెట్ విప్పాడు. పరాకుగా చూస్తోంది జ్యోతి. ఏంటో ఆ ఆలోచన? అబ్బే ఏం లేదు. శ్యామ్ ముఖం వాడిపోయింది.
ఫ్లాస్క్లో కాఫీ కప్పులో పోసి ఒక కప్పు జ్యోతికిచ్చి ఒక గుక్క తాగి కప్పు కింద పెట్టి సిగరెట్ వెలిగించాడు. అబ్బా, జ్యోతికి దగ్గొచ్చింది. సిగరెట్ పొగ గదంతా వ్యాపిస్తోంది. జ్యోతి, ఐ లవ్ యూ. వై డోంట్ యూ మ్యారీ మీ? మళ్ళీ అదే ప్రశ్న. కొన్నాళ్ళాగి చెప్పమన్నానుగా, ఇప్పుడేం తొందరొచ్చింది? నిన్ను ఎవరైనా తాగితే నేను చూడలేను. నువ్వు మరీ అమాయకుడివి. అదెలా సాధ్యం చెప్పు? అంటే నేనిక్కడికొచ్చానని తెలిస్తే మూర్తి ఏమంటాడో తెలుసా? తెలీదు. నా దగ్గరకొచ్చినట్టే అతని దగ్గరకు వెళ్ళిందని. పూర్ డియర్, నీ బాధలో నన్ను నొప్పించాలని ప్రయత్నం చేస్తున్నావు. నీకు మనసు లేదు? లేకపోతే జ్యోతి, అన్నీ సులువుగా తీసి పారేస్తావు. నువ్వు దేన్ని సీరియస్గా తీసుకోవా? తీసుకోకూడదని నీతో చెప్పాలని ప్రయత్నం. సరైన మాటలు వెతుకుతున్నానంతే. రేపు ఏం జరుగుతుందా అనే ఆలోచన లేదా నీకు? ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పలేను. నాకు అలసటగా ఉంది. వేగం వెళ్ళిపోవాలి. వద్దు, వెళ్ళొద్దు. ఇలారా, రిలాక్స్ అవుదువు గాని. మంచం మీద వెలకిల్లా పడుకుంది జ్యోతి. గదిలో శ్యామ్ వెలిగించిన ఊదొత్తుల వాసనని తరిమేసి ఆక్రమించుకుంది సిగరెట్ పొగ. మూర్తి దగ్గరకు వెళ్ళిపోతున్నావు కదూ జ్యోతి, నిజం చెప్పు. శ్యామ్ సూటిగానే అడిగాడు. నువ్వు చెప్పు, ఉత్తరం ఎంతవరకు చదివావు? నిజం చెప్పు. సరే, నేను వెళుతున్నా. చటుకులు లేచింది జ్యోతి. వద్దు జ్యోతి, వెళ్ళొద్దు. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. ఉత్తరం నేను చూడలేదు, గెస్ట్ చేశానంతే. కానీ సరే, ఆ విషయం మరి మాట్లాడుకోవద్దు మనం, సరేనా? కానీ ఏమంటావు? నేను వేగం వస్తానని ఇంటి దగ్గర చెప్పాను. తల్లిగా కోడలిగా కూడా నాకు కొన్ని బాధ్యతలున్నాయి. సారీ జ్యోతి, నేను పశువుని కాను. అన్యమనస్కమైన స్త్రీతోని బలాత్కరించలేను. నువ్వన్నట్టు బొత్తిగా అనుభవం లేనివాణ్ణి. నన్ను చేసుకుంటే నీకు ఏ లోటు రాకుండా చూస్తాను. నా కొడుకుని అత్తగారిని కూడా ఇంకా వస్తే వాళ్ళకి నీ జీతం పంపించేయి. మన పెళ్లికి మీ అమ్మ నాన్న వస్తారా? వాళ్లతో ఏం పని? రిజిస్టర్. అవును, కాగితం ముక్కైతే చించి పారేయచ్చు, అంతేనా? అది కాదు, నీకు దేవుడంటే నమ్మకం ఉంటే గుళ్ళో. ఆ తర్వాత హాయిగా. అవును, నువ్వు ఆఫీస్ నుంచి వచ్చేసరికి నేను మరో 10 నిమిషాల ముందే వచ్చి కాఫీ టిఫిన్ తయారు చేయాలి. నేను వండి వడ్డించి పనులు చూసుకుని నీతో పాటు ఆఫీస్కి రావాలి. చూడు శ్యామ్, పెళ్లి లేకుండా ఇలాగే జీవించలేమా? ఒకసారి చేసిన తప్పు మళ్ళీ చేస్తామా? పెళ్ళైతే ఒక గాడిలో పడుతుంది జీవితం. మై డియర్ బాయ్, నా జీవితం ఒక గాడిలో లేదు, 3 గాడిలలో పడింది. 3 వంకల్లో వెనక్కి వెళుతున్నాను నేను. నాకింక దేని మీద మోజు లేదు. రేపటి గురించి ఆలోచించే ధైర్యమూ లేదు. నిన్ను చూసి పొరపాటు పడ్డాను. నాకు తగిన మనిషి అనుకున్నాను. నాలాంటి వాడివే అనుకున్నాను. పొరపాటు. ఈ రకమైన బంధాలు నాకు సరిపడవు. సీసాలు ఎక్కడా కనిపించడం లేదేం? పెళ్లి చేసుకోబోతున్నామని మంచివాడివైపోయావేమిటి? నిజమే, నేను ఏకాకిననే కసితో చేసే పనులు ఇంకెలా చేస్తాను? నేనింక ఏకాకిని కాదు. నాకు ఓ మనసిచ్చిన మనిషి దొరికింది. మనసైతే ఇచ్చింది కానీ మనువుకు రానంటే? ఓర్మితో ఏ పనైనా సాధించగలననే నమ్మకం ఉంది నాకు. నీ నమ్మకం పొగడదగిందే. 7:30 అయిపోయింది. మా వాడి ప్రశ్నలు తట్టుకోవడం కష్టం. ఇక వెళతా. ఉండు. మెల్లగా వచ్చి మంచం మీద కూర్చుని జ్యోతి మీదకు వంగి ఆమె కళ్ళలోకి చూశాడు. ఏంటలా చూస్తున్నావు? జ్యోతి, నీ కళ్ళల్లో వెలుగు ఎవరి కళ్ళల్లోనూ చూడలేదు. యు హ్యావ్ ఏ వెరీ పవర్ఫుల్ ఐస్. అవే కొంప మీదకు తెచ్చాయి. పొగడతలంటే నాకు గిట్టదు. ఇది పొగడత కాదు, నిజం. నిట్టూర్చి లేచి కూర్చుంది జ్యోతి. మరో రోజు మళ్ళీ వస్తా. లేచి బట్టలు సవరించుకుని జోళ్లు తొడుక్కుని వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లిపోయింది. తను విటుడిగా మొదలై ప్రేమికుడిగా ఎలా మారిపోతున్నాడో ఆలోచిస్తున్నాడు శ్యామ్. వర్క్షాప్లోని పనివాళ్లు చేతికి కట్టున్న కొత్త వ్యక్తిని చూసి వింతగా ఆలోచించడం మొదలుపెట్టారు. కొంతమంది రిక్షా సిరిగాడితో శ్రీనాథ్ని కనెక్ట్ చేయగలిగారు. అతని బట్టలు చూసి మనిషిని పోలిన మనిషి ఉండవచ్చని మరికొందరి ఆలోచన. ఒరే, ఈ ఇంజిన్ దింపాలి, అందరినీ ఓ మారు కేకే. ఫోర్మెన్ పిలిచాడు. ఎక్కడి పనులు అక్కడ వదిలేసి వచ్చారు అందరూ. ఇంజన్కు ఒక కాడికి పెద్ద మూగులు కట్టి ఒక్క ఉదుటున దించేశారు. మీదకెత్తిన ఇంజన్ని. బయట ఒక స్కూటర్ ఆగింది. పొగ తెల్లగా వస్తోంది. సూట్ వాళ్ళ అన్నాడు ఫోర్మెన్తో. ఎన్నాళ్ళైంది కొని? 2 నెలలు. మొదటి సర్వీసింగ్ కూడా కాలేదు. చూస్తా. పనిముట్లతో ముందుకొచ్చాడు. పెట్రోల్ కన్జంప్షన్ ఎలా వస్తోంది సార్? 17-18. స్పార్కింగ్ చూడాలి. పోనీ ఓ 2 రోజులు ఆకూడదు మొదటి సర్వీసింగ్ వరకు? మీరొకసారి చూడండి. శ్రీనాథ్ ఒక విషయం గుర్తించాడు. రిక్షావాణ్ణి ఒరే అని పిలిచే ఈ ఊళ్ళో మోటార్ మెకానిక్ని ఏమండి అంటున్నారు. రావోయ్ బావా, నాకంటే ముందెలా వచ్చేశావు? భూషణం గారు వెనకాలే వస్తూ పలకరించారు. శ్రీనాథ్ చెయ్యి చేతిలోకి తీసుకుని వర్క్షాప్ అంతా చూపిస్తున్నారు. ఒక దగ్గర వెల్డింగ్ చేస్తున్నారు, మరో దగ్గర మరో రకపు వెల్డింగ్.
టైరు డీ ట్రేడింగ్ సెక్షన్, స్మితే కార్పెంట్రీ వివిధ భాగాలు చూశారు. ఇక రిపేరింగ్ వర్క్స్ మనకొస్తాయి. రోజు చిన్న పెద్ద ఓ 10 పనులు చేస్తుంటాం. వాటికి ఎంతెంత అవుతుందో అది ఎస్టిమేట్ చెప్తున్నారాయన. సార్, నాకు తలకు మించిన పని అవుతుందేమో. సార్ అనుకు, బావ అను. వీళ్ళందరికీ నువ్వు మా బావమరిదని చెప్తాను. ఎస్టిమేట్ నీకు ఫోర్మెన్ చెప్తాడు. కాగితం మీద అంకెలు వేయడం వరకే నీ బాధ్యత. ఇద్దరూ చుట్టూ ఓ మారు తిరిగొచ్చి ఆఫీసు గదిలోకి వెళ్లారు. ఓ పక్క టెలిఫోన్ ఉంది, ఒక ఎత్తు బల్ల మీద. భూషణం గారు కుర్చీలో కూర్చుని ఎదురు కుర్చీ శ్రీనాథ్కి చూపించారు. ఆ పెయింటర్ని ఇలా పిలుచుకురా. ఆ అబ్బాయి వెళ్లి పిలుచుకుని వచ్చాడు. పిలిచారట. ఆ కారు సాయంకాలానికి ఇచ్చేయాలి. బాబు, ఏంటది? హోంకరించారు భూషణం గారు. ఆయన గొంతులో అంత ఆగ్రహం ఎప్పుడో వినని శ్రీనాథ్ త్రుళ్ళిపడ్డాడు. ఏం ఒళ్ళు పొగరబలిసి తాగి పడుకున్నావు? ఆ ఇళ్లలో లబోదిపోమంటుంటే వినకుండా ఏం నీకు తాగుడు? సరే, మరో రోజు టైం ఇచ్చాను. రేపు సాయంకాలానికి చేయకపోతే మక్కిలు విరిగిపోతాయి. వాళ్ళకు నేను ఎలాగో సర్ది చెప్పాలి. తల వంచుకుని వెళ్లిపోయాడు పెయింటర్. మనుషుల్ని మనుషుల్లా చూడాలి, కానీ ఒక్కొక్కప్పుడు కొరడాకు మించిన ఆయుధం లేదు. ఈ వెధవ రోజుకి 10 రూపాయలు తెచ్చుకుంటాడు. అందులో 3 రూపాయలు తాగుడికి అయిపోతాయి. ఈడొచ్చిన పిల్ల పెళ్లికుంది ఇంట్లో. అతని భార్య నా దగ్గరకొచ్చి ఏడుస్తోంది. నేనేం చేయను? నా బాధలు ఎవరితో చెప్పుకోను. నా మాట అంటేనే భయం. చేసుకుంటే అసలు ఊరు వదిలి వెళ్ళిపోతాడని భయం. అప్పుడు ఆ సంసారం బాధ్యతంతా నా మీదే పడుతుంది. శ్రీనాథ్ని అందరికీ పరిచయం చేసి వెళ్లారు భూషణం గారు. శ్రీనాథ్కి ఉద్యోగం కొత్త, పెద్ద బాధ్యత. ఎవరితోనూ గట్టిగా మాట్లాడి ఎరుగని మనిషేమో చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది, పని బాగా అలవాటయ్యే వరకు. రోజు 7:30 కల్లా వర్క్షాప్కి రావడం, మధ్యాహ్నం 1 గంట వరకు ఉండి ఫోర్మ్యాన్ భోజనం చేసి వచ్చాక వెళుతుండడం జరుగుతుండేది. పని పూర్తయ్యేసరికి రాత్రి 8 అవుతుండేది. పొద్దులో రాతకోతలు చాలా ఉండేవి. ఇంతలో 2 రిక్షాలు రిపేర్ చేయాల్సి వచ్చింది. ఒక దాని ఫోర్కు దెబ్బతింటే రెండో దాని ఫ్రేమ్ విరిగింది. పెంటయ్యతో చెప్పాడు వర్క్షాప్కి ఇవ్వమని. ఫోర్మెన్ చెప్పినట్టు వాటికయ్యే ఖర్చు తను ఇస్తానని చెప్పాడు. చిన్న రిపేర్లన్నీ చేయించి బళ్లకు మళ్లీ మదుపు పెట్టాడు. వాటికయ్యే ఖర్చుల ఎస్టిమేట్ ఫోర్మెన్ చెప్పిన ప్రకారం ఫేర్ కాపీ చేసి పెంటకిచ్చి డబ్బిచ్చేయమని వసూలు చేశాడు. సాయంకాలానికి ఆ డబ్బు అకౌంట్ పుస్తకంలో జమగా పడింది. కొత్తలో కొంత కష్టంగా ఉన్న కొత్త ఉద్యోగానికి అలవాటు పడిపోయాడు శ్రీనాథ్. ఒకనాడు జేబులో డబ్బు పెట్టుకుని మూరితింటికి వెళ్లాడు. అతన్ని చూడగానే అంది వసుంధర, మీకు కబురు చేయమని చెప్పాను. నేను రేపే బయలుదేరి విశాఖ వెళ్లాలనుకుంటున్నాం. బస్సులో టికెట్లు కూడా చెప్పేశారు. మీ వాళ్ళ దగ్గరికి వెళతా, ఏమైనా చెప్పమంటారా? చూసారా, ఈ వర్క్షాప్ గొడవలో మళ్లీ రావడానికి వీలు కాలేదు. మీరు ఈ 500 మా అమ్మకి ఇవ్వండి. క్షేమంగా ఉన్నానని చెప్పండి. నేను త్వరలో వచ్చి తీసుకెళ్తానని చెప్పండి. ఈ పాకలో ఏముండగలదు? మొదటి నుంచి సుఖానికి అలవాటు పడ్డ మనిషి. 1-2 నెలల్లో ఏదైనా ఇల్లు చూసి వెళ్లి తీసుకొస్తాను. కిరణ్ని బాగా చదువుకోమని చెప్పమన్నానని చెప్పండి. ఉత్తరం ఏమైనా ఇస్తారా? ఉత్తరం ఎందుకులేండి, రైల్లోనే కనిపించి ఇచ్చానని చెప్పండి. వస్తా. వర్క్షాప్కి చేరగానే భూషణం గారి దగ్గర నుంచి కబురొచ్చినట్టు తెలిసింది. వెంటనే ఆ ఇంటికి వెళ్ళాడు. రాబోయ్ బావా, కూర్చో. చుట్టుపక్కల ఎవరూ లేకపోయినా ఇలా పిలవడానికి కారణమేంటో శ్రీనాథ్కు అవగాహన కాలేదు. అదేంటి, ఆ పుస్తకం ఏంటి? అకౌంట్ బుక్. అవి చూడ్డానికి నేను నిన్ను రమ్మలేదు. నేనంటే అందరికీ అభిమానం కంటే భయమే ఎక్కువ. నన్ను ప్రేమించే మనిషి ఒక్కరితే ఉంది, నా భార్య శుభలక్ష్మి. నువ్వు నన్ను అభిమానిస్తావని ఆశ. మీరు నాకు దైవ సమానులు. అంత మాట అనుకో. నేను నీ అభిమానాన్ని పొందగలిగితే చాలా సంతోషం. నీతో చాలా మాట్లాడాలని పిలిచాను. రిక్షాల మీద డబ్బు సరిగ్గా వస్తోందా? ఏం డబ్బు? ఈరోజే వాటి మీద చాలా మదుపు పెట్టి బాగు చేయించాను. మన వర్క్షాప్లో చేయించలేకపోయావా? అక్కడే చేయించాను. ఎంతైంది? అకౌంట్ పుస్తకం ఇచ్చేశాడు శ్రీనాథ్. నీ నిజాయితీ నాకు తెలుసు. పాపా, మామయ్యకి కాఫీ తీసుకురా. నాకున్నదల్లా ఈ అమ్మాయి ఒక్కతే. నాకు ఏ ప్రమాదం జరిగినా దీన్ని ఆదుకోవలసింది నువ్వే. మామయ్య అని చెప్పాను నీ గురించి. నేను ఎవరిని ఏది అడగలేదు. నువ్వు నాకు ఒక ఉపకారం చెయ్యాలి. కప్పులు పట్టుకొచ్చింది పాప. ఈయనేనమ్మా శ్రీనాథ్ మామయ్య. చెప్పాగా సైన్యంలో పనిచేస్తున్నాడని. ఇక మనతోనే ఉంటాడు. 10 దాటిపోయింది, నేను వెళతా. శ్రీనాథ్ లేవబోయాడు. కూర్చో, వెళుదువు గాని. ఈ రోజు మంచి రోజు, ముహూర్తం బాగుంది. ఈ వాళ్ళ నుంచి నీ బస భోజనం అన్నీ ఇక్కడే. నేను ఫోన్ చేస్తాను. ఫోర్మెన్ అంతా చూసుకుంటాడు. నా ప్రవర్తన నీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. సమంజసమే. నమ్మకమైన నిజాయితీపరుడైన మనిషి అభిమానాన్ని సంపాదించడం చాలా కష్టం. నిజానికి అలాంటి మనిషి కోసం చాలా రోజుల నుంచి వెతుకుతూనే ఉన్నాను. ఆ మేనేజర్ ధర్మ అంటూ నువ్వు తారసిల్లావు.
ఏకవచన ప్రయోగం చేస్తున్నానని ఏమనుకోకు. ఆత్మీయతకి, అనురాగానికి, గౌరవ వాచకాలకి పొత్తు కుదరదు. ఇక నా జీవితం, దీని గురించి నేనెవ్వరికీ చెప్పలేదు. ప్రజలు రకరకాల ఊహాగానాలు చేస్తున్నారని నాకు తెలుసు. స్వయం కృషి మీద భరోసా ఉంది. కష్టపడి పనిచేసేవాళ్లంటే నాకు చాలా అభిమానం. కారణం నేను అలాంటి వాణ్ణి కావడమే. మా నాన్నగారు ధనవంతులే, కాని నాన్నని నాన్న అని పిలిచే అదృష్టం నాకు లేదు. మా నాన్నగారు భూగత్ గారు, మా అమ్మ ఒక పల్లెటూరు మనిషి. భూగత్ గారింట్లో పనిచేసేది. భూగత్ గారికి తనను పెళ్లి చేసుకునే ధైర్యం లేకపోయినా నే పుట్టి బట్టకట్టడానికి భయపడలేదు మా అమ్మ. చాలా చిన్న వయసులోనే తను పాపం చేసిందన్న ప్రజల భావానికి ప్రాయశ్చిత్తంగా కన్ను మూసింది. 5 ఏళ్ల వాడిని. భూగత్ గారికి పిల్లలు లేరు. పెళ్లి చేసుకున్న భార్య ద్వారా అతని అక్కగారికి ఆయన ఆస్తంతా సంక్రమించింది. ఆ ఊళ్ళోనే ఉండేవారు వాళ్ళు. నేను ఆ ఇంట్లోనే ఉండేవాణ్ణి. భూగత్ గారు ఉన్నన్నాళ్ళు నాకు ఏ లోటు లేదు. ఆ ఊళ్ళోనే ఆలు నేర్చుకున్నాను. ఆయన పోయిన తర్వాత నా కష్టాలు ప్రారంభమయ్యాయి. అప్పటికింకా 5వ తరగతి చదువుతున్నాను. అప్పటికి సుబ్బలక్ష్మి 5 ఏళ్లది. నేనంటే దానికి ప్రాణం. భూగత్ గారి అక్క కూతురు. ఆస్తి చేత చిక్కిందే తడువు సుబ్బలక్ష్మి తల్లి తండ్రి నన్ను ఇంట్లోంచి వెళ్లగొట్టేశారు. దిక్కులేని వాడికి దేవుడే దిక్కు. పల్లె వదిలి పట్టణం చేరాను. లారీలో పనిలో కుదిరాను. బొస్సులు కడిగాను. అనేకమైన ఊడిగాలు చేశాను. కాని సుబ్బలక్ష్మిని మరిచిపోలేదు. దొంగచాటుగా గ్రామం వెళ్లి ఆమెను చూస్తుండేవాణ్ణి. ఆమె అనురాగమే నా బ్రతుక్యంత సార్థక్యాన్ని చేకూర్చింది. పార్వతీపురం వచ్చి సుమారు 25 ఏళ్లయింది. మా ఓనర్ చలవ నా చరిత్ర విని నన్ను పెళ్లి చేసుకోమని ప్రోత్సహించాడు. సుబ్బలక్ష్మి మాట్లాడకుండా నాతో వచ్చేసింది. తన అన్నను, తల్లిని, తండ్రిని, ఆస్తిని, అంతస్తుని వదిలేసి. అంతేకాదు, ఈనాటికి కూడా సుబ్బలక్ష్మి వాళ్ళని తలుచుకోలేదు. దేవుడు దయచూపాడు. ఆస్తిపరుణ్ణయ్యాను. హోదా పెంచుకున్నాను. మనుషుల్ని కొనగలం, కానీ మనసుల్ని కొనడం సాధ్యం కాదు. మనసిచ్చి పుచ్చుకోవడం సంస్కారం. మేనేజర్ నీ గురించి చెప్పాడు. స్వయం కృషి మీద బ్రతకాలనుకోవడం చాలా గౌరవించదగిన ఉద్దేశం. అప్పుడే నీకు ఉద్యోగం ఇవ్వాలనుకున్నాను, కానీ నిగ్రహించుకున్నాను. నిజంగా నువ్వు వచ్చిన నిశ్చయానికి కట్టుబడి జీవితంలోని మార్పును సహనంతో మలుచుకోగలవా? చూసి మరీ ఉద్యోగం ఇచ్చి నిన్నొక వరం అడుగుదామనుకున్నాను. వరమనే అడుగుతున్నాను. ఇది నీ మనసులో దాచుకోవాల్సిన విషయం. గాజులు గలగల కట్టిన వంక చూశాడు శ్రీనాథ్. సుబ్బలక్ష్మి ఆరోగ్యం చెడిపోయింది. పాప కడుపులో పడకముందే. నిజంగా స్త్రీ ప్రేమకి అర్హుడవగలగడం పురుషుడి అదృష్టమే. ఆమె వేదన చూడలేకపోయాను. ఆమె బ్రతకదు. ఆమెను బ్రతికించాలని పట్టుదల. మా అనుమానం నిజమని డాక్టర్ దగ్గర తెలుసుకున్నాం. ఈ చిన్న ఊళ్ళో వైద్య సహాయం అందులో ఆ రోజుల్లో అంతంత మాత్రంగా ఉండేది. ఆమెకు నేనే సర్వస్వమని నచ్చజెప్పాను. అందుకు ప్రతిఫలమే పాప. పాప పుట్టిన తర్వాత సుబ్బలక్ష్మి ఆరోగ్యం మరీ క్షీణించడం మొదలైంది. నా అనురాగం, ఆత్మీయత చూసి ఆమె మైమరిచిపోయింది. తత్పరిణామంగా ఆమె జబ్బు ముదిరింది. ఒక వంక వ్యాపారం అభివృద్ధి చెందుతోంది. చేతి నిండా డబ్బు. కానీ వ్యాధి గమనాన్ని ఆపవచ్చు అన్నాడు డాక్టర్. మరో 2 సంవత్సరాలు వైద్యం చేయించాను. వ్యాధి గమనం ఆగింది. తను చేయగలిగిన బేబచ్చమంతా చేసి మరి ముందుకు వెళ్లలేకపోయింది రోగం. అప్రయత్నంగా శ్రీనాథ్ కట్టిన వంక చూశాడు. గాజుల గలగల వినపడలేదు. ఇంతకీ సుబ్బలక్ష్మి చనిపోయిందా? చనిపోతే ఈ గాజుల గలగల ఎక్కడి నుంచి వస్తోంది? అతని గురించి అనేకమైన కథలు విన్నా తాను స్త్రీ విషయంలో నిప్పులాంటి వాడనే విన్నాడు. మరి ఈమె ఎవరు? మీకోసం ఎవరో వచ్చారు. పనివాడొచ్చి చెప్పాడు. ఉండమను. చాలాసేపయింది వచ్చి. వెంటనే బయటకు వెళ్లారు చూసొస్తా అంటూ. మరో 10 నిమిషాల తర్వాత వచ్చి నేను ఆఫీస్కి అర్జెంటుగా వెళ్ళాలి. బట్టలు మార్చుకుని వెళ్లిపోయారు భూషణం గారు. ఆయన చరిత్ర వెనక అతని మంచితనం తేటతెల్లమైనా ఆయనకి తను చేయగలిగిన సహాయం ఏమిటో ఎంత ఆలోచించినా బోధపడలేదు శ్రీనాథ్కి. మరుసటి రోజు శ్రీనాథ్ స్నానం చేస్తుండగానే కబురొచ్చింది. వచ్చిన మనిషి చీటీ ఇచ్చాడు. నిన్ననే చెప్పాలనుకున్నాను. అసలు విషయం వదిలేసి ఏంటేంటో చెప్పాను. లారీలో సామాను వేసుకుని వచ్చాయి. తలెత్తి చూసేసరికి ఎదురుగా రోడ్డు మీద లారీ. నే వచ్చి మాట్లాడతా. లారీ తీసుకుని వెళ్ళిపోమను. వంట పూర్తి చేసుకుని వర్క్ షాపుకి బయలుదేరాడు శ్రీనాథ్. వెళ్లిన మరో అరగంటకి ఫోన్ చేశారు వినయభూషణం గారు. లారీ తిరగొట్టేసావెందుకని? నాకు లారీ కావలసినంత సామానే ఉంది, అందుకని. సామాన్ తర్వాత తెచ్చుకోవచ్చు. భోజనానికి ఇక్కడికి వచ్చాయి. సరే వస్తా, కానీ నా కోసం ఎదురు చూడకుండా మీరు ముందు చేసేయండి. ఫోన్ పెట్టేశారు భూషణం గారు. పూర్ణమ్మ, శ్రీనాథ్ వచ్చాడు, వడ్డించాయి. తను లోపలికొస్తూనే చెప్పేశారు. వెండి పువ్వులున్న పీటలు, వెండి కంచాలు, పక్కనే వెండి మరచెమ్ముతో నీళ్లు, వెండి గ్లాసులు. భోజనాల గదిలోనే ఒక వంక ఎత్తుగా దేవుడి పీట. నెయ్యి వెచ్చబెట్టారా? లోపల గదిలోంచి సన్నటి గొంతు. పెట్టానమ్మా, కూర్చోండి బాబు. పెట్టానమ్మా, కూర్చోండి బాబు.
ఈమె పూర్ణమ్మ గారని నిజంగా అన్నపూర్ణ. వడియాలు అప్పడాలు వేయించారా? మళ్ళీ లోపలి గొంతు. వేయించానమ్మా. శ్రీనాథ్కి ఇదంతా కలలా తోచింది. భోజనాల తర్వాత పక్క గదిలోకి వెళ్లారు. చిన్న బల్ల మీద ఓ వెండి అడ్డాకులో వక్కలు, ఆకులు, సున్నం, ఏలక్కాయలు. మెల్లగా ఆకులకి సున్నం రాస్తూ భూషణం గారు తన మనసులోని విషయాన్ని బయట పెట్టారు. సుబ్బలక్ష్మి ఇంకెంతో కాలం బ్రతకదు. ఇప్పటికే ఒకసారి రక్తం ఎక్కించడం జరిగింది. శరీరంలో రక్తం పూర్తిగా తీసేసి కొత్త రక్తం ఎక్కించడం ఒక్కసారే సాధ్యమట. ఆమెతోనే నీ కూడా. పాపని చూసుకునే బాధ్యత నీదే. నువ్వు నేను చేసే పనిని దేన్ని చెయ్యొద్దని వారించొద్దు. ఎంతో ఆలోచన చెయ్యందే నేను ఏమీ చేయను. ఆమె తనకొచ్చిన జబ్బు కంటే అసహ్యంతో ఎక్కువ బాధపడింది. ఆమెను మనిషిని చేయడానికి నేను ఆమెకు మాటిచ్చాను. మాటను నిలబెట్టుకుంటాను. పాపను ఎవరికి అప్పగించాలా అని ఆలోచిస్తున్నాను. నా పాపను నీ పాపగా చూసుకుంటానని మాటిస్తే పోయే ప్రాణాలు తృప్తిగా సంతోషంగా పోతాయి. ఇకరా లోపలికి వెళదాం. సుబ్బలక్ష్మి. ఆ మెల్లగా వినిపించింది ఆమె వింతైన గొంతు. ఇడుగో ఇతనే శ్రీనాథ్. ఆమె మంచం మీద పడుకునుంది. కాళ్ల వరకు దుప్పటి కప్పే ఉంది. పాలిపోయిన తెల్లని ముఖంలో నల్లటి కళ్ళు శ్రీనాథ్ వంక చూశాయి. నమస్కారం. మిమ్మల్ని ఒకటి అడగాలని చాలా రోజులుగా అనుకుంటున్నాను. నా తదనంతరం ఆయన్ని పాపని మీరొక కంట కనిపెట్టాలి. ఏనాటి పాప ఫలమో ఈ రోగం. మీరు నాకు సోదరులు. ఆయన ఏదో ప్రమాణం చేశానంటున్నారు. అది అబద్ధం. ప్రాణం తీసుకోవడానికి ఏ వ్యక్తికి హక్కు లేదు. అలా అయితే ఏనాడో నా ప్రాణం తీసుకునే ఉందును. నేను నిశ్చింతగా మరణించడానికి సిద్ధంగా ఉండి ఆ భగవంతుడి పిలుపు కోసం ఎదురు చూస్తున్నాను. మీరు ఆయనకు ఆసరాగా ఉంటారు కదూ? అప్పటికే ఆమె కంఠస్వరం చాలా చిన్నగా వినబడుతోంది. ఆమె ఎలిసిపోయింది. కళ్ళు మూతలు పడ్డాయి. నిద్రపోయినట్టుంది. మానసికమైన అలసట ఆమె శరీర స్థితికి ప్రమాదకరమైందేమో. శ్రీనాథ్ తన సమస్యలతోనే సతమతమవుతూ ఉంటే ఇదొకటి. వింత దంపతులు, వింత వ్యక్తులు, వింత జీవితాలు. చనిపోతున్నానని తెలిసి శరీరంలో శక్తి క్షణక్షణం క్షీణిస్తున్నా ఆమెలో ఏమి ఉందా? భర్త మీద ఏమి ఆ అనురాగం? శ్రీనాథ్ ఆమె వంకే చూస్తున్నాడు. ఇక వెళదామన్నట్టు సైగ చేశారు వినయభూషణం గారు. ఇది నీ ఇల్లనుకో. మేడ మీద గది నీ కోసం ఏర్పాటు చేశాను. మీ కుటుంబం విశాఖలో ఉందట కదా? అవునండి. పాపా, మామయ్య గది చూపించు. హాల్లోకొచ్చిన పాపకు చెప్పారు. తన భార్య ప్రస్తావన రానందుకు శ్రీనాథ్ సంతోషించాడు. పాకలో ఉన్న బ్యాగ్ తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎంతకాలమూ ఆత్మీయత చూపిన వారిని వదిలేస్తున్నందుకు చాలా బాధపడ్డాడు శ్రీనాథ్. బ్యాగ్ తన గదిలో పడేసి వర్క్ షాపుకు వెళ్ళాడు శ్రీనాథ్. అక్కడికొచ్చాడు శ్రీరామచంద్రమూర్తి. విన్నా, నాకు చాలా ఆనందంగా ఉంది. దేవుడున్నాడు. అంతా మన మంచికే అన్న మాటలు శుష్క ప్రియాలు కావు. ఆలోచన మీద అనుభవంతోనూ చెప్పినవి. వసుంధర నిన్ను భోజనానికి పిలవమంది. పొద్దున్నే వచ్చింది. విశేషాలన్నీ మాట్లాడుకోవచ్చు. ఇంటికెళదాం పదా. ఒరే మూర్తి, నేను ఈరోజే భూషణం గారింటికి మకాం మార్చేశాను. వాళ్ళంతా నా కోసం ఎదురు చూస్తుంటారు. ఆయనతో చెప్పకుండా ఎలా? పోనీ చెప్పే వెళదాం. ఆయన ఏమనుకుంటారో నేను చెబుతాగా. పద. వద్దు, నేనే చెప్పొచ్చేస్తా. నువ్వింటికి వెళ్ళు. ఓ అరగంటలో వస్తా. జంక్షన్ దగ్గర విడిపోయారు మిత్రులు. ముందు పాపతో చెప్పాడు శ్రీనాథ్ తన మిత్రుడింటికి వెళ్లాలని. భూషణం గారు ఇంట్లో లేరు. తల్లితో చెప్పమని చెప్పి ఆమె అవునన్నాక మూర్తి ఇంటికి వెళ్ళాడు. మూర్తి తీరిగ్గా కూర్చుని వసుంధరతో కబుర్లు చెప్తున్నాడు శ్రీనాథ్ వెళ్లేసరికి. ఏంరా, భూషణం గారు ఆజ్ఞ అయిందా? అయినట్టే. మరేమనుకోకండి. ఆయన చాలా వింత మనిషి. చెప్పకుండా వచ్చేస్తే బాధపడతారు. అందుకని. పోన్లేండి, మీ వాళ్ళింటికి వెళ్ళాను. అంతా కులాసాగా ఉన్నారు. బాబీ బాగా చదువుకుంటున్నాడు. తలుపు తట్టగానే వచ్చి మీ అమ్మగారే తీశారు. ఏ నిమిషాన్నైనా వస్తారని చూస్తున్నారట. నన్ను చూడగానే ఒకటే ప్రశ్నలు. త్వరలో ఇంటికొస్తారని చెప్పాను. మరి జ్యోతి? అడగకూడదనుకున్న ప్రశ్న వచ్చేసింది. ఆ ప్రశ్న తన పెదవులెలా దాటిందో, మనసు ఎంత కొద్దిసేపులో అదుపు తప్పిందో అని కించపడ్డాడు. భోజనానికి లేవరా, తిరిగ్గా కూర్చుని మాట్లాడుకోవచ్చుగా. మూర్తి కుర్చీలోంచి లేచాడు. వడ్డించేస్తా అని వసుంధర లోపలికి వెళ్ళింది. వర్క్ షాప్ విషయాలు అడుగుతున్నాడు మూర్తి. యాంత్రికంగా సమాధానాలు చెబుతున్నాడు శ్రీనాథ్. అతని మనసు అతని ప్రశ్న మీద, తన ఆతృతకి కారణం మీద ఉంది. ముభావంగా తల ఉంచుకుని భోంచేస్తున్న శ్రీనాథ్ మనసులో మెదులుతున్న ఊహను తెలుసుకున్న వసుంధర చెప్పింది. అన్నయ్య గారు ఏది అడిగితే అడ్డొచ్చారు మీరు. మీ జ్యోతి గారిని నేను కలవనేలేదు. అంటే? నీ వెళ్లేసరికి ఇంట్లో లేరు. సాయంకాలం 7 వరకు కూర్చున్నా ఆవిడ రాలేదు. ఆ మరుసటి రోజు సినిమా హాల్లో కనిపించారు. మాట్లాడదామనుకున్నాను. పక్కన ఎవరో ఉన్నారు. మళ్ళీ వెళ్ళడానికి వీలు పడలేదు. ఆమె ఆరోగ్యంగా ఉన్నారు. మీరేం కంగారు పడనక్కర్లే. మరి భోజనం సహించలేదు శ్రీనాథ్కి.
అంటే జ్యోతి తన స్వభావం మార్చుకోలేదన్నమాట. మౌనంగా ఉన్నాడు కొంతసేపు. ముఖం జేవురించింది. పోనీ అంతా క్షేమంగా ఉన్నారని చెప్పారు, అంతే చాలు. ఇక ఈ దగుడు మూతలు అనవసరం. నీ వెళ్ళి వాళ్ళందరినీ తీసుకొచ్చేస్తాను. అప్పటికప్పుడే ఓ నిశ్చయానికి వచ్చేశాడు శ్రీనాథ్. భార్య తప్పటడుగు వేసినంత మాత్రాన ఆమె తన భార్య కాకపోలేదు. పరిస్థితులు మనిషిని ఏ స్థితికైనా దిగజార్చేస్తాయి. తను వ్యవసుడెలా అయ్యాడు? ఆమెకు తన ఆసక్తతతో అసహ్యం కలిగించాడు. పైగా ఆర్జన లేని వాడి మీద భార్యకు ఎందుకు గౌరవం ఉంటుంది? అతని అసమర్థతకు ఆమెను నిందించి ప్రయోజనమేముంది? తన కుటుంబాన్ని పోషించుకునే ఆర్థిక స్తోమత లేని అసమర్థుడు తను. ఇంతకు ముందే ఉత్తరం రాసి ఉండవలసింది. కొడుకుగా కన్నతల్లిని వార్ధక్యంలో సాగే బదులు ఆమెకు కష్టాన్ని కలిగించాడు. తప్పు చెయ్యని వాళ్ళు, వానకి తడవని వాళ్ళు ఎలా ఉంటారు? క్షమించడం దైవలక్షణం అన్నారు పెద్దలు. భరించేవాడు భర్త. భర్త పుణ్యంలో భార్యకి భాగం ఉంటుంది. కానీ భార్య పాపంలో భర్త భాగం ఉంది. అలసిపోయా, వెళ్ళి పడుకుంటా. దంపతుల దగ్గర సెలవు తీసుకుని నేరుగా ఇంటికొచ్చిన శ్రీనాథ్ను ముందు హాల్లోనే భూషణం గారు పలకరించారు. మాటల్లోనే అన్నాడు, నా కుటుంబాన్ని తెచ్చుకోవాలనుకుంటున్నాను. ఒక్క క్షణం ఆలోచించారు వినయభూషణం గారు. సంతోషం. ఎక్కడికో ఎందుకు, ఇక్కడే ఉండని వాళ్ళని. వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది కలిగినా ఇష్టం లేకపోయినా వేరే ఇల్లు చూసుకోవచ్చు. మరొక మాట, వర్క్షాప్ మీద వచ్చే రాబడి పూర్తిగా నువ్వు తీసుకో. అవి నీకు చాలదంటే ట్యాక్సీలా? మీ అభిమానానికి చాలా ధన్యవాదాలు. ఉత్తరోత్తర ఏమైనా గొడవలు లేకుండా, నాకు ఏదైనా ప్రమాదం జరిగినా గొడవలు రాకుండా వర్క్షాప్ నీ పేర రాసేస్తాను. ఇది మనిద్దరికీ తప్ప మూడో వ్యక్తికి తెలియకూడదు. తెలియవలసిన అవసరమూ లేదు. లాయర్ని పిలిచి రాయించేస్తాను. నువ్వు వెళ్ళి పడుకో. డిసెంబర్ 15 దగ్గరగా వచ్చింది. కొత్త ఏజెంటు సెలవు మంజూరు చేసి వెంటనే కాగితం పంపించేశాడు జ్యోతికి. తన పని అడ్జస్ట్ చేయడం విషయంలోనూ కావలసిన నిర్ణయాలు తీసుకోవడం జరిగిపోయింది. తృప్తిగా ఆఫీసు నుండి ఇంటికి వెళ్ళింది జ్యోతి. నాన్నగారి దగ్గర నుంచి డబ్బొచ్చింది. కిరణ్ తన ఇంట్లో అడుగు పెట్టగానే చెప్పాడు. ఎవరు తెచ్చారు? అల్లావిడ. ఆ రోజొచ్చారే ఆవిడ. ఎలా ఉంటుంది? చెప్పాగా, పిన్నిలాగానే ఉంటుందని. నువ్వు బెజవాడొస్తావా? నే రాను, చదువుపోతుంది. మా అమ్మ నేను ఉంటాం. పోనీ నువ్వు వెళ్ళవే. నేను ఈ మధ్య ఎలానూ వెళ్ళొచ్చానుగా. ఆ అబ్బాయి కొస్తాడన్న గట్టి నమ్మకం ఉంది. ఆవిడతో చెప్పాడట సాధ్యమైన త్వరలో వచ్చి తీసుకువెళతానని. జ్యోతి మరి మాట్లాడకుండా సూట్ కేసు సర్దుకుని ఆ సాయంకాలం బస్సుకే వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళగానే ముందు జ్యోతిని ఆశ్చర్యపరిచిన విషయం కామాక్షి అక్కడే ఉండడం. కుశల ప్రశ్నలవగానే తల్లిని అడిగింది జ్యోతి. నీ ఒంట్లో ఇంత అనారోగ్యం ఉందని నాకు రాశాం కాదేం? వెంటనే వచ్చేసేదానిగా. నువ్వెలా వస్తావమ్మా? నీ ఉద్యోగం సెలవు దొరుకుతుంది, దొరకపోతుంది. అందుకని కామాక్షికి రాశాను. దాని మొగుడిని ఒప్పించి అదొచ్చింది. 15 రోజులైంది అప్పుడే. చటుక్కుని అడిగింది జ్యోతి. నేను కామాక్షి విజయనగరం నుంచి రాసిన ఉత్తరం అందలేదు. ఎక్కడో మిస్ అయిపోయి ఉంటుంది. ఎంతకీ గొడవలో అడ్రస్ రాశామో లేదో. ఫోన్లే, ముఖ్య విషయాలేం లేవుగా. కామాక్షి మాట్లాడుతుంటే అలా చూస్తూ ఉండిపోయింది జ్యోతి. ఆ తర్వాత కామాక్షి చెప్పింది. భావన గురించి వీళ్ళకు చెప్పి మాత్రం లాభమే ఉంది. అత్తయ్య చెప్పలేదట. ఆ మధ్య ఇక్కడికి వచ్చిందటగా అప్పుడు. పైగా అమ్మకి హార్ట్ డిసీజ్, పెద్ద అటాక్ వచ్చింది. ఆమె ఉద్రేక పడకూడదని డాక్టర్ సలహా. అందుకే అలా అనేశాను. జ్యోతి, నువ్వు సెలవు పెట్టావు కదా, అత్తయ్యని కిరణ్ని ఎందుకు తీసుకురాలేదు? వాళ్ళు రాలేదు, నేనేం చేయను? బావ దగ్గర నుంచి ఏమైనా? ఈ మధ్య వాళ్ళమ్మకి 2 సార్లు డబ్బు పంపారు. ఎక్కడి నుంచో తెలియనివ్వలేదు. ఆమెకు రైల్లో కనిపించి డబ్బిచ్చారని ఆమె కథనం. ఎప్పుడు ఆమెకి ఎందుకిచ్చి పంపాలి? కానీ మళ్ళీ మళ్ళీ వస్తోందంటే నాకు అనుమానం వేస్తోంది. ఇద్దరూ కలిసి ఒకచోటే సంసారం వెలగబెడుతున్నారేమో. ఛ, ఏంటక్కా మాటలు? బావ అలాంటి వాడు కాదు. చాలు నీ తెలివితేటలు. డబ్బు పంపుతున్నాడంటే ఏదో సంపాదిస్తున్నాడన్నమాట. చాలా సంతోషం అక్క. బావ తప్పకుండా వస్తాడు. తొందరపడి ఇలాంటి మాటలు మాత్రం అనకు, నీకు పుణ్యం ఉంటుంది. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి అమ్మ స్థితిని గురించి అడుగొస్తా అని జ్యోతి బయలుదేరింది సాయంకాలం. తను అనుకున్న వేళకు కనకదుర్గ ఆలయం దగ్గరకు వెళ్లి వెయిట్ చేసింది. ఎంతకీ రాలేదు మూర్తి. అప్పటికే వెళ్లి కొబ్బరికాయ కొట్టి దర్శనం చేసుకుంది. 17వ తారీఖు సాయంకాలం అని స్పష్టంగా రాసింది తను. ఎక్కడ కలవాలి అన్న విషయం గురించి ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగిన తర్వాత 6:30 అవుతుండగా ఇంటి ముఖం పట్టింది. హలో. తల వంచుకుని నడుస్తున్న జ్యోతికి మూర్తి కంఠస్వరం వినిపించింది. నమస్కారం. ముందు శ్రీదేవి చేతులెత్తింది. నమస్కారం. తనలో ఎన్నో ఆశలు రేకెత్తించి భార్యతో అక్కడికి రావడంలో మూర్తి ఉద్దేశం. మీరు దర్శనం చేసుకుని వెళుతున్నట్టున్నారు. కాసేపు ఉండండి, అందరం కలిసే వెళ్ళిపోదాం. మరోసారి రండి, దర్శనం చేసుకుని మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాం. పదండి. ప్రసన్న బాగుందా? కిరణ్ అడుగుతూనే ఉంటాడు.
ప్రసన్న పంపిన గ్రీటింగ్స్ అందాయి. శ్రీదేవితో అంది, స్నేహబంధం గొప్పది. ప్రదక్షిణ చేస్తూ జ్యోతి కాలు తొక్కాడు మూర్తి. అంటే గ్రీటింగ్ కార్డుల గురించి శ్రీదేవికి తెలీదన్నమాట. ఏది మాట్లాడితే ఏం చిక్కోనని మాట్లాడకుండా ఊరుకుంది జ్యోతి. ప్రదక్షిణ చేయడం అయిన తర్వాత లోపలికి వెళ్లారు ముగ్గురు. అర్చకుడు గోత్రనామాలడిగి అభిషేకం చేశాడు. మా ఆడబడుచు పూజారికి చూపించింది జ్యోతిని శ్రీదేవి. తల తిరిగినట్టయింది జ్యోతికి. కళ్ళు మూసుకుని చేతులు జోడించింది. దర్శనమైన తర్వాత అంతా బయటకు వచ్చేశారు. సందులన్నీ దాటాక రోడ్డు మీద ఒక పక్క పార్క్ చేస్తుంది కారు. రండి, ఈ ఊర్లోనే ఉంటున్నారా? ఏ వీధిలో ఉన్నారు? మీకెప్పుడు ట్రాన్స్ఫర్ అయింది? వచ్చే ముందు మిమ్మల్ని కలుసుకోవడానికి వీలు కానేలేదు. ప్రశ్నలన్నీ ఒకేసారి వేసింది శ్రీదేవి. నాకు ట్రాన్స్ఫర్ కాలేదు. అంతా అధికారుల దయ. మా అమ్మ కొట్లో బాగలేదు, అందుకని సెలవు పెట్టొచ్చాను. ఏమీ మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు మూర్తి. రైలు కట్ట దాటారు. ఎడం చేతి పక్క అంది జ్యోతి. మూర్తి ఆపాడు. మరి సెలవు? జ్యోతి కారు దిగిపోయింది. సెలవు మీద ఉన్నారుగా, ఇంకా ఉంటే మా ఇంటికి రండి. మీరు రండి, ఎంతవరకు వచ్చారుగా. మరొక రోజు వస్తా, ఉంటారుగా. కారు మలుపు తిరిగిపోయాక జ్యోతి మెట్లెక్కింది. కారు చప్పుడు విన్న కామాక్షి అంతా చూసింది. ఎవరిదే ఆ కారు? మూర్తిగారని అక్కడ ఏజెంట్గా ఉండేవాడు. ఓ అదా, పని మీదే వచ్చావన్నమాట. మరేమనలేదు కామాక్షి. మరి మాట్లాడలేదు జ్యోతి. అమ్మా, ఇదిగో కనకదుర్గ ఆలయానికి వెళ్ళాను. కుంకుమ ప్రసాదం. వసుంధర దగ్గరికి వెళ్ళి తల్లికిచ్చింది. కామాక్షికి ఇవ్వబోతుండగా, ఉండవే, చేతులు కడుకునొస్తాను అని లోపలికి వెళ్ళింది. సాయంకాలం కనకదుర్గ గుడికి వెళతానని జ్యోతి అంటే అక్కలో పరివర్తన వచ్చినందుకు సంతోషించింది కామాక్షి. కాని ఆమెలో ఒక వంక దైవచింతనొస్తుంటే మరొక వంక మూర్తితో ఈ స్నేహమేమిటి? ఎటూ అంతుపట్టలేదు కామాక్షికి. ఒకరోజు ఉదయం తల్లికి బట్టలు మారుస్తోంది. బయట కారు హారన్. జ్యోతి జ్యోతి అంటూ పిలుపు. తలుపు తీసిన చప్పుడు. బట్టలు మార్చడం అయిన తర్వాత అంది తల్లి, వెళ్ళి చూసిరా ఎవరో ఏంటో అని. ద్వారం దగ్గర నుంచుంది కామాక్షి. లోపల నుంచి మాటలు స్పష్టంగా వినబడుతున్నాయి. చి, మగాళ్ళంతా ఇంతే, ఉద్రేకంగా అంటోంది జ్యోతి. ఐఆమ్ సారీ జ్యోతి, నేను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేశాను. తీరా కారు తీస్తుంటే ఎక్కడికని అడిగింది. చెప్పాను, శుక్రవారంగా నేను వస్తానంది. ఇంకేం చేయను, అందుకే ఆలస్యమైంది కూడా. అరగంట సేపు ముస్తాబైంది. నిన్న క్షణం తీరిక లేదు. ఈ రోజు పొద్దున్నే స్నేహితుడి ఇంటికి వెళుతున్నానని చెప్పి వచ్చేశాను. అంటే సాయంకాలం మిమ్మల్ని మీ శ్రీదేవి నమ్మదన్నమాట. పోనీ అను, మాట్లాడవలసిన విషయాలున్నాయి. ఎక్కడ కలుద్దాం? ఇక్కడ కలిసాంగా. మీ భార్య దగ్గర మీకు భయం. ఎంతకీ బరితెగించిందని నేనేగా. నాన్నగారు వీధిలోంచి వస్తే నా తల పగలగొడతారు. మీరు దయచేసి వెళ్ళండి. జ్యోతి, ఇప్పటికైనా కన్ను తెరిచాను, దయచేసి వెళ్ళిపోండి. కట్టుకున్న వాళ్ళ అభిమానానికి గౌరవానికి ఎలానో దూరమైపోయాను. కన్నవాళ్ల దృష్టిలో కూడా నన్ను నీచురాల్ని చేయకండి. మూర్తి ఏదో చెప్పబోయాడు. నువ్వు బ్రతక నేర్చినవాడు మూర్తి, చెడిందని నేను శ్రీదేవి గారిని అడిగానని చెప్పు, వస్తా. లోపలకు వెళ్ళిపోయింది. ఒక్క క్షణం చూసి మూర్తి వెళ్ళిపోయాడు. ఆ మర్నాడే వెళ్ళిపోయింది జ్యోతి. సెలవు ఉండగానే వచ్చి సెలవు క్యాన్సిల్ చేసుకుని జాయిన్ అయిపోయిన జ్యోతిని చూసి ఆశ్చర్యపోలేదు శ్యామ్ సుందర్. మధ్యాహ్నం లంచ్ టైంలో వచ్చి ఎదురుగా కుర్చీలో కూర్చున్నాడు శ్యామ్. అప్పుడే వచ్చేసరే, మూర్తిగారు కనిపించలేదా? ఆయన భార్య ఎదురైందా? ప్లీజ్ షటప్. ఉన్నమాట అన్నానా? అంత కోపం? నాతో మాట్లాడద్దు. అంత మాటెందుకు? మై ఆఫర్ ఈజ్ స్టిల్ ఓపెన్. నీతో దెబ్బలాట నాకు అనవసరం శ్యామ్. నా ఇష్టం నాది. నీకు ఇష్టం లేకపోతే మాట్లాడడం మానే. ఇష్టం కాబట్టే నిన్ను చేసుకుంటానని నేను ముందుకొస్తే నీకేంటి అభ్యంతరం? నా కోసం ఒకరు త్యాగం చేయడం ఇష్టం లేక, విశాల దృష్టి శాశ్వతం కాదు కాబట్టి. నీకంటే పెద్దదాన్ని చెబుతున్నాను విను. నన్ను మరిచిపో. నువ్వు నన్ను ప్రేమిస్తున్నాననుకోవడం కేవలం భ్రమ. కళ్ళు తెరిచి ఇందులో ఉరుకుతున్నావని నేను అనుకోలేదు. తెగిన గాలిపటం నా భవిష్యత్తు. కుక్క చింపిన విస్తర ఈ బ్రతుకు. నాలాంటి దానికోసం నీ జీవితం పాడు చేసుకోకు. నా మీద జాలి పడకు. నన్ను నీ జీవితం నుంచి గెంటి పారే. కళ్ళ నిండా నీళ్లతో తలదించుకుంది జ్యోతి. జ్యోతి, నీ జీవితాన్ని గురించిన తర్జన భర్జన నాకు అనవసరం. ఆరాధిస్తున్నా నన్ను కాదనుకో. వెర్రివాడి శ్యామ్, అసలు పెళ్లి ఆలోచన ఎలా వచ్చింది నీకు? పడుకున్న ప్రతి జంట పెళ్లి చేసుకుంటే ప్రపంచం తలకిందులవుతుంది. జ్వరంతో ఆవేశంతో మాట్లాడుతున్నావు. నీకు 25 ఏళ్లు నిండలేదు. నేను పతితురాల్ని, భ్రమరాను అనుకున్నాను. ఎంతవరకు చేసినవి చాలు. నేను పెళ్లి చేసుకుంటే అది నిన్నే. నేను లేకపోతే ఎక్కడికి వెళ్ళిపోతావు నువ్వు? నేను చచ్చిపోతే నేనెలా మిగులుతాను? అంత మాట అనుకో. పరిస్థితులు ప్రమాదవశాత్తు కలిసిన మనుషులం. అలాగే విడిపోదాం. నువ్విప్పుడు పడుతున్నానని అనుకుంటున్న బాధ 10 రోజుల తర్వాత ఉండదు. అంటే నువ్వు మూర్తిని మరిచిపోయావన్నమాట.
అనుభవం లేనివాడు శ్యామ్. మూర్తికి నేనెక్కడ జ్ఞాపకం. కనీసం నా గురించి ఆలోచించాడు. పెళ్ళైనవాడు. అతని బాధ్యతలు అతనుకున్నాయి. పార్కులో పుష్పాన్ని నేను వాసన చూసిపోయాడు. నిన్ను హింసించుకుంటూ నన్నెందుకు హింసిస్తావు? చేజేతులా జీవితాన్ని నాశనం చేసుకున్నాను. ఇప్పుడు నన్ను ప్రేమిస్తున్నానని అనుకుంటున్నట్టే నేను మూర్తిని ప్రేమించాను అనుకున్నాను. అతను నన్ను ప్రేమించేశాడు అనుకున్నాను. ప్రేమకి పెళ్లికి సంబంధం లేదనుకున్నాను. పెళ్లి విలువేంటో శ్రీదేవి, ఆవిడే మూర్తిగారి భార్య, నాకు బాగా తెలియజెప్పింది. నా కళ్ళు తెరిపించింది. పచ్చగా పందిట్లోకెళ్లి 10 మందిలో తాళి కట్టించుకున్న భార్యకి భర్త మీద హక్కు గొప్పదా? 10 రోజులు దొంగతనంగా కళ్ళు మూసుకుని తిరిగిన బాంధవ్యం గొప్పదా? నీతి విషయం అటుంచు. పరపురుషుడితో సహవాసం అవినీతి కాదని నాకు నేను సమర్థించుకున్నాను. లైంగికమైన తృప్తి సర్వస్వం అనుకున్నాను. మనసుకు తోచింది మంచిదనుకున్నాను. దాని విలువలు కేవలం శారీరకమైనవి కావు, ఇతరమైన విలువలు కూడా ఉన్నాయి. మూర్తి భార్య దగ్గర పిల్లి. అతని సంసారం, అతని బాంధవ్యం శాశ్వతమైనవి కాబట్టి. నేను కట్టుకున్నదాన్ని కాను కాబట్టి. 3 రోజులు వేడి తగ్గిపోయిన తర్వాత అతని వివాహ బంధం పూర్తిగా కట్టేసింది. నీకు నేను నీచురాలిగానే కనిపిస్తాను. అప్పుడు నువ్వు లోనయ్యే మానసిక వేదను నేను తీర్చలేను. నిన్ను చూస్తూ నేను, నన్ను చూస్తూ నువ్వు, ఇద్దరం గడిచిపోయిన కాలాన్ని వెనక్కి తీసుకురాలేక, గతం పరిణామం ప్రస్తుతం మీద పడకుండా చేయలేక సతమతమవ్వాలి. కొన్ని రోజులు నాతో మాట్లాడకు. 2 వారాల తర్వాత నీ నిర్ణయాన్ని మార్చుకోకపోతే నిన్ను పెళ్లి చేసుకుంటా. సెలవు. కుర్చీలోంచి లేచి బాత్రూంలోకి వెళ్లిపోయింది జ్యోతి. శ్యామ్ ఆలోచిస్తూ వెళ్లిపోయాడు క్యాంటీన్ వైపు. ఎప్పుడూ టెలిఫోన్లో భూషణం గారిని పిలవడం అలవాట్లేని శ్రీనాథ్ ఒకరోజు మధ్యాహ్నం భూషణం గారికి ఫోన్ చేశాడు. భూషణం స్పీకింగ్. నేనండి, శ్రీనాథ్ని. ఈ మధ్య మీతో చెప్పానుగా, వైజాగ్ వెళ్లి కుటుంబాన్ని తీసుకొచ్చేస్తాను. ఎప్పుడు వెళుతున్నావు? వైజాగ్ బండి ఒకటి రిపేర్ చేశాం. డ్రైవర్ తిన్నగా వైజాగ్ వెళ్ళిపోతాడట. నేను వెళ్లి రేపు సాయంకాలానికల్లా వచ్చేస్తాను. సరేనన్నారాయన. మరో అరగంటలో బయలుదేరిపోయాడు శ్రీనాథ్. ఇంతకాలానికి ఇంటికెళ్తున్నానన్న ఆలోచన అతనికి దారి పొడుగు ఆలోచనలో పడేసింది. తీరా ఇంటికెళితే షాక్. శ్రీనాథ్ తల్లి జ్యోతి అక్కడ లేరు, ఆ ఊళ్ళోనే లేరు. అవును సార్, ఇల్లు ఖాళీ చేసేశారు. ఓ వారం 10 రోజుల కిందట. ఎక్కడికి వెళ్లారో నాకు తెలీదు చెప్పాడు ఎదిరింటి ఆయన. రైలు స్టేషన్కి బయలుదేరాడు శ్రీనాథ్. తెల్లవారుతుండగా ఎక్స్ప్రెస్ బెజవాడ చేరింది. శ్రీనాథ్ అత్తగారు మంచం మీద నుంచే పలకరించింది. ఏం బాబు, బాగున్నావా? అటు అమ్మాయితోనూ రాలేదు, మా వదిన గారితోనూ రాలేదు. నేను పార్వతీపురం నుంచి వస్తున్నాను. హైదరాబాద్ నుంచి పార్వతీపురం ఎప్పుడు వెళ్ళావు? ఎందుకు వెళ్ళావు? వివరాలన్నీ పోసుకొచ్చాడు. హైదరాబాద్లో విద్యానగర్ బ్రాంచ్లో జ్యోతికి ప్రమోషన్ మీద ట్రాన్స్ఫర్ వచ్చిందని తెలుసుకుని, శంకరమఠం కుడి చేతి పక్క వీధిలో 3వ ఇల్లని తెలుసుకుని, కబురు కూడా తీసుకుని వెంటనే పార్వతీపురం బయలుదేరిపోయాడు శ్రీనాథ్. అత్తగారు మామగారు ఉండమంటున్నా అక్కడ పనుందని చెప్పి. జ్యోతిని ఈ విషయంలో నిందించి ప్రయోజనం లేదు. తన ఉనికి తెలియపరచినందుకు తనకు తగిన శాస్తి జరిగింది అనుకున్నాడు శ్రీనాథ్. రైల్లో కూర్చుని ఒకటే ఆలోచన. జ్యోతి ఎలా మారుంటుంది? కిరణ్ ఎలా ఉంటాడు? తనని పోల్చుకుంటాడా? కొత్త ఊరు, కొత్త మనుషులు. జ్యోతికి మొదట కొన్ని రోజులు కంగారనిపించింది. దగ్గరలో ఇల్లు దొరకడం వల్ల మహాపట్నమైన మెల్లగా అలవాటైపోయింది. ఇంటికి ఫర్లాంగు దూరంలో ఆఫీసు. వచ్చి చేరిన 10వ రోజే ఉత్తరం బెజవాడ నుంచి. శ్రీనాథ్ వచ్చిన విషయం, తన అడ్రస్ తెలుసుకున్న విషయం కూడా రాస్తూ, ఇలాంటి విషయాలు మా నుంచి ఎందుకు దాచావు అని కూడా రాశారు. అంటే ఆయనంతా చెప్పేశారన్నమాట. తన ముఖం తనే చూసుకోవడానికి అసహ్యం వేస్తోంది జ్యోతికి. ఈ పరిస్థితుల్లో భర్త తిరిగి వస్తున్నాడంటే ఎందుకో భయం పుట్టింది. ఒక వంక తన నడవడిని తను ఎలానూ సమర్థించుకోలేక పాపం చేశాననే పశ్చాత్తాపంలో కొట్టుమిట్టాడుతుంటే, ఇప్పుడు భర్తొస్తే తన ముఖం ఎలా చూపించడం అనే ఆవేదన మొదలైంది. శ్రీనాథ్ వచ్చి తన మీద కక్ష తీర్చుకుంటే, తనను నిలువున దహించి వేసే మాటలంటే, అప్పుడు అతని ముఖం ఎలా ఉంటుంది? అసలు అతని ముఖం తనకి జ్ఞాపకందా? తన రహస్యం తెలిసిపోయిన మొదటి రోజే కొడతాడు అనుకుంది. కాని శ్రీనాథ్ అజాత శత్రువు. కోపమంటే అతనికి తెలియదేమో. మరి ఎలా పలకరిస్తాడు? అసలు పలకరించకుండా తప్పుకు తిరుగుతాడా? తన తల్లిని కొడుకుని తీసుకుని వెళ్ళిపోతానంటాడా? అలా జరిగితే కిరణ్ వెళ్ళిపోయిన తర్వాత తన జీవితానికి సార్థక్యమేమిటి? పోనీ శ్యామికి ఉత్తరం రాస్తే? మళ్లీ ఆ రకం జీవితంలోకి వెళ్ళాలి. మంచినీళ్లు తాగకుండా కోకోకోలా, నూలు చీరలు కట్టకుండా పట్టుచీర, సంసార బాధ్యతలు లేకుండా రసికుడైన ప్రియుడితో కేరింతలు. ఇవి ఎన్నాళ్లు సాధ్యం? కనీసం మూర్తికి తన వల్ల నష్టం జరగలేదు. మరి శ్యామ్కి? శ్యామ్ చిన్నవాడు. అతని జీవితాన్ని మురికి కోపంలోకి దిగదోయడం భావ్యం కాదు. తన జీవితం ఒక విధంగా నాశనమైంది. మరొక జీవితాన్ని నాశనం చేసే హక్కు తనకు లేదు.
విలాసంగా శృంగార మందిరంలోకి పిలిచింది అతన్ని తనే. పూలు ఎండిపోయి ముళ్ళు మిగిలిపోయే స్థితి వచ్చింది. బ్రతికినన్నాళ్ళు సుఖంగా బ్రతికితే పోలే, ఎందుకీ తర్జన భర్జనలు? మళ్ళీ శ్యామ్ వైపు పోయింది మనసు. ఆఫీసు నుంచి వస్తోంది. రైలు బ్రిడ్జి దగ్గర పాకలు. పాక ముందు ఒక కుష్టి రోగి. కాలికి చేతికి వేళ్లు లేకపోయినా పాట పాడుతున్నాడు. మరొక రోగి అతని భార్య కావచ్చు. పొయ్యిలో కర్రలు ఊదుతోంది. ఇది జీవితం. తన మనసులోని శృంగారం బయట కనపడిన నిజమిది. విలాసం, శృంగారం, ఆనందం ఇవన్నీ చిరకాలం ఉండే వ్యవస్థలోంచి క్షణంలో వైరాగ్యానికి తీసుకెళ్లగలిగిన మార్గంలోకి తనెందుకు మళ్ళింది? తనకు ఇంత హఠాత్తుగా పాపచింత ఎందుకొచ్చింది? మనసు క్షణం స్థిరంగా ఉండలేదేమిటే? చిత్రం. మూర్తి తన భార్యతో హాయిగా ఏం జరగనట్టు సంసారం చేసుకుంటున్నాడు. చెడింది తను. చెరిపింది తన భర్త మనసుని. తను శిక్ష అనుభవిస్తే అది విధించిన భగవంతుడు మూర్తికెందుకు శిక్ష వేయడు? ఇదంతా ట్రాష్. దేవుడు లేడు, శిక్ష లేదు అంటే వేలాది సంవత్సరాలుగా కోట్లాది ప్రజలు నమ్ముతోంది. అంత సులువుగా 4 ఇంగ్లీష్ అక్షరాల్లో ట్రాష్ అనేస్తే చెరిగిపోతుందా? 2 చేతులు కలిస్తేనే చప్పట్లు. స్త్రీ పురుషులు కలిస్తేనే కాని అవినీతి పని చేయలేరు లైంగికంగా. మరి ఒకరికి శిక్ష ఏంటి? మరొకరికి సుఖమేమిటి? స్త్రీ శక్తి స్వరూపిణి. ఆమె పవిత్రతను కాపాడుకుంటే పురుషుడు పతితుడు కాదు. పవిత్రతను కాపాడవలసిన బాధ్యత స్త్రీదే. శ్రీదేవి భర్తను పునీతుణ్ణి చేయగలిగే క్షమాగుణం కలిగుంది. అందుకే ఆమె గెలిచింది. తను ఓడిపోయింది. పాతివ్రత్యం హైందవ స్త్రీ ధర్మం. మరి ఏకపత్ని వ్రతం హైందవ పురుషుడి ధర్మం కాదా? కాదేమో, తానక్కర్లేదేమో. మరి తప్పు చేశానన్న భావం తనకెందుకొస్తోంది? అదే తన రక్తం, అదే ఎముకల్లో జీర్ణించిన సంస్కారం, అదే బట్ట విప్పేసినట్టు విప్పి విసిరేయలేంది సంస్కృతి. సంస్కృతి సంస్కృతి అదే కారణం. క్షణికోద్రేకాలకి, మానసిక దౌర్బల్యానికి, శారీరక రుగ్మతలకి, వ్యక్తిలోని విచిత్ర వక్రత్వాలకి అతీతమైన సంస్కార లక్షణం. శ్యామ్ తనను పెళ్లి చేసుకుంటానన్నాడు. ముందు పెళ్లాడిన భర్తను తనేం సుఖపెట్టిందని? యవ్వనం, మరుగు, పొందు, వేడి, తాపం, కామం ఇవి అతని పెళ్లి మాటల వెనక నిజాలు. సంస్కృతి, సభ్యత, సమాజము, కట్టుబాట్లు ఇవి ముసలమ్మ కబుర్లని చెప్పే మూర్ఖత్వం. తన లాంటి వాళ్లు ఉంటున్న కొద్దీ సంస్కృతి మీద మనుషులకుండే విలువ పెరుగుతుందే కాని తరిగిపోదు. తన మీద తనకు నమ్మకం పోతోంది. కళ్లల్లో నీళ్లు లేవు. గుండె రోదిస్తోంది. అందరికీ తెలియనంత మాత్రాన, తను కొత్త చోటుకొచ్చినంత మాత్రాన బ్రతుకు నలుగురిలో నగుబాట్లు కాకపోవచ్చు. కాని గుండె బద్దలైన తర్వాత రక్తం బయటికి రాలేదు, రాదు అనే తృప్తి వల్ల ప్రయోజనం? శ్రీనాథును చూడాలనే కోరిక ఉప్పెన్లా వచ్చింది. దీని వెనక జస్ట్ క్యూరియాసిటీ. ఈ రోజు ఉత్తరం వస్తుందేమో. నాకు తెలుసు, తప్పకుండా వస్తుంది. హైమావతమ్మ అంది మరుసటి రోజు ఉదయాన్నే. నాకు కుడికన్ను అదురుతోంది. నాన్నగారి దగ్గర నుంచి కబురొస్తుంది. కిరణ్ కూడా అన్నాడు. వాళ్లకున్న నమ్మకం తనకు లేదేం? తన కోరిక ఎలాంటిది? బలిపశువు కసాయి వైపు ఎలా చూస్తాడో శ్రీనాథు చూపులో చూడాలనా? తను మనిషి స్థానాన్ని పోగొట్టుకుని ఇటు జంతువు కాలేక మధ్య శూన్యంలో ఊగిసలాడుతోంది. పోనీ పూర్తిగా జంతువైపోతే? జంతువుకి ఆలోచించే శక్తి ఉండదు. అదెలా? దానికి మాట్లాడే శక్తి ఉండదని చెప్పగలం, కాని ఆలోచించే శక్తి లేదని ఎలా చెప్పగలం? ఆలోచించే శక్తి ఉంటే విచక్షణ జ్ఞానం కాదు. పోనీ తను యంత్రమైపోతే? ఆలోచనలు పొదునైన బోకుల్లా మనసును తూట్లు పొడుస్తున్నాయి. అయోమయపు స్థితిలో అయోమయంగానే ఆలోచిస్తూ కూర్చుండిపోయింది జ్యోతి. గదిలోకి వెళ్లిన శ్రీనాథ్ చటుక్కున వెనక్కి తిరిగొచ్చాడు. ఆమె ముఖం మొదటిసారిగా చూశాడు. ముక్కుకి బదులు 2 కన్నాలు మాత్రం ఉన్నాయి. ఆమెకు బాధ్యతలు అందిస్తున్నాడు వినయభూషణం గారు. భార్య మీద ఆయనకి ఎంత అనురాగం! వివాహం పవిత్ర బంధం. మనుషుల్లోని మాలిన్యాన్ని క్షాళన చేసి పునీతుల్ని చేయగలిగిన రాగవల్లరి, చైతన్య స్రవంతి, ఆనందపు వెలువ. చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు జ్యోతిని. మనిషిలో చురుకెక్కువ, నలుగురిలో కలివిడిగా తిరిగే స్వభావం. ఆమె చిన్నచూపు చూసింది తనను. కాని తన ఇంగితం ఏమైంది? వెంటనే ఆమెను సరిదిద్దవలసింది. ఆమె తప్పు చేస్తే తను బుద్ధి చెప్పొచ్చుగా. ఇకనైనా మునిగింది లేదు. వెళ్లి ఆమెకిష్టమైతే ఎదురు కలిసే జీవించొచ్చు. భూషణం గారు తన మాట కాదనరు. వీలైతే అక్కడే ఉద్యోగం వేయించగలరు. చ ఇంకా తను ప్రయోజకుడై కూడా జ్యోతి చేత ఉద్యోగం చేయించడమా? ఉత్తరం రాయాలని కాగితం తీసుకున్నాడు. తీరా కలం కాగితం తీసేసరికి సంబోధించడం ఎలా అనిపించింది. శ్రీమతికి బాగాలేదు. డియర్ జ్యోతి. డియర్ అంటే ఎవ్వెట్టుగా అనిపించింది. కాగితం చింపి పారేశాడు. ఎందుకో వచ్చి వెనక్కి తిరిగి వచ్చేసేమేం? భూషణం గారే మేడ మీదకొచ్చారు.
ఏం లేదు, ఆ అమ్మగారు అక్కడ ఉన్నారనుకోలేదు. ఓ మారు కూర్చుంటానంది. గంటల తరబడి అక్కడ కూర్చోవడం మాకు అలవాటు. ఎత్తుకుని తీసుకొచ్చి కూర్చోబెట్టాను. ఆమె చాలా నీరసించిపోయింది. ఇక ఎన్నాళ్ళో బ్రతకదు. నేను ఉద్రేకంలో అన్న మాటలకి లెక్కేమిటి? పిల్లలు అల్లరి పెడుతుంటే చంపేస్తామంటాం, నిజంగా చంపేస్తున్నావా? బరువుగా నిట్టూర్చాడాయన. మా అబ్బాయి ఉత్తరం రాశాడు, నన్ను చూడాలనుందని. వెళ్ళావుగా. నీ వెళ్లేసరికి వాళ్ళు హైదరాబాద్ వెళ్లిపోయారు. వెళ్లి తీసుకురావాలంటే కనీసం 4 రోజులు పడుతుంది. శ్రీనాథ్, నీ కుటుంబాన్ని నువ్వు తెచ్చుకుంటానంటే వద్దండం అన్యాయం. వెళ్లి తీసుకురా, రేపే బయలుదేరు. ఆ మర్నాడే బయలుదేరాడు. రైలు ఎంత వేగం చేరుతుందా అని ఆత్రంగా ఉంది. తల్లికి కొన్న జరీ చీర, కిరణ్కి కొన్న బట్టలు, జ్యోతి కోసం చేయించిన 2 తులాల గొలుసు ఇవ్వాలి. భూషణం గారి ద్వారానే చేయించాడు గొలుసు. తనకేం ఖర్చుంది? తనతో చెప్పకుండానే మొదటి నెల అవగానే తన అకౌంట్లోకి 800 వేశారాయన. నిద్ర రావడం లేదు. ఎంతసేపు అయ్యి రైల్లోనే కూర్చున్నట్టుంది. చేతిలో బ్యాగ్తో సికింద్రాబాద్లో దిగాడు శ్రీనాథ్. గంట లేటు బండి. 8 అయిపోయింది. 3వ నెంబర్ బస్సు ఆగే చోట మరో అరగంట నుంచుని మరో అరగంట తర్వాత శంకరమఠం ముందే దిగాడు. అటు ఇటు చూసి పక్క సందులోకి వెళ్లాడు. 3వ ఇంటికి జ్యోతి నేమ్ ప్లేట్ ఉంది. మెల్లగా తలుపు తట్టాడు. ఎవరు? జ్యోతే తలుపు తెరిచింది. తనను చూసి చటుక్కున ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఎవరు? హైమావతమ్మ సావిట్లోకొచ్చింది. నాన్నా, మజ్జిగ కలుపుకుంటూ బయటకొచ్చాడు కిరణ్. బాబీ, కౌగులించుకున్నాడు తండ్రి. ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్లారు? ఉద్యోగం చేయడానికి, నీకు మంచి మంచి బట్టలు కొనడానికి. బావుందిరా. ఏం ప్రశ్న వేశావు? రానాయనా, స్నానం చేస్తే వడ్డించేస్తా. ఎప్పుడు బయలుదేరావు? నిన్న పొద్దున్న. ఓ రోజు ప్రయాణం అన్నమాట. నే మెల్లగా స్నానం చేసొస్తా. ముందు జ్యోతి పని చూడు. ఆఫీసుకి టైం అయిపోతున్నాయి. ఆఫీసు దగ్గరేనా? దగ్గరే. ఈలోగా జ్యోతి బాత్రూంలో స్టవ్ మీద వేడినీళ్లు పడేసింది. కాళ్ళు కడుక్కుని పడకుర్చీలో కూర్చున్నాడు శ్రీనాథ్. కాఫీ కప్పు తెచ్చింది జ్యోతి. పెళ్లైన కొత్త రోజులు జ్ఞాపకం వచ్చాయి. తల్లి ప్రత్యేకంగా కాఫీ జ్యోతి చేత పంపించేది గదిలోకి. కాఫీ కప్పు అందుకుంటూ ఆమె కళ్ళలోకి చూశాడు. తల వంచుకుని లోపలికి వెళ్ళిపోయింది. కిరణ్ భోంచేసి బయటకొచ్చాడు. బాగా చదువుకుంటున్నావా? నీ స్కూలు దూరమా? అబ్బో, చాలా దూరం. స్కూల్ బస్ వస్తుంది, శంకరమఠం దగ్గరే ఆగుతుంది. ఎన్ని గంటలకు స్కూలు? 11కి పెట్టారు. నే వెళుతున్నా. సాయంకాలం మెడికల్ ఎగ్జిబిషన్కి వెళదాం. ఎక్కడికి వెళ్ళిపోకండి. అలాగే. నీకోసం బట్టలు తెచ్చాను, సాయంకాలం చూద్దుగాన్లే. బూట్లు తోడుకుని వెళ్ళిపోయాడు కిరణ్. తను స్నానం చేసి వచ్చేసరికి జ్యోతి ఆఫీసుకు వెళ్ళిపోయింది. అమ్మా, నేను నీతోనైనా చెప్పకుండా వెళ్ళిపోయాను. ఉత్తరం అందిందా? అందింది. ఎంత బెంగ పెట్టుకున్నానో. దేవుడి లీల. చల్లగా ఉన్నావు, అంతే చాలు. వినయభూషణం గారికి తన మూర్తి ద్వారా ఎలా సన్నిహితుడైంది, ఆయన తన మీద ఎంత అభిమానం చూపిస్తోంది వివరంగా చెప్పాడు తల్లికి. హైమావతమ్మ సంతోషించింది. ఆ సాయంకాలమే చిక్కడపల్లిలోని వెంకటేశ్వర స్వామి గుడికి అభిషేకం చేయించడానికి బయలుదేరింది హైమావతమ్మ. కిరణ్ బడి నుంచి ఇంకా రాలేదు. ఒంటిగా కూర్చున్నాడు శ్రీనాథ్. జ్యోతి ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ. ముందు కిరణ్ వచ్చాడు. వస్తూనే తనకొచ్చిన ప్రైజులు చూపించాడు. తనకు తెచ్చిన బట్టలు చూసి మురిసిపోయాడు. జ్యోతి వచ్చింది. అమ్మ చాలా చిక్కిపోయింది కదరా బాబీ. నేను టానిక్ తాగుతున్నా. అమ్మని తాగమంటే తాగదు. మామకి జ్వరం వస్తే డాక్టరు టానిక్ రాసిచ్చాడు. 2 రోజులు తాగి మానేసింది. నేనే తాగుతున్నా. నాకు మాత్రం అమ్మ నెలలా టానిక్ సీసా కొంటోంది. మామకి జ్వరం వచ్చిందా? చాలా రోజులైంది. జ్యోతి, అమ్మ కోవెలకు వెళ్ళింది. టిఫిన్ తయారు చేసి పెట్టింది. నేను తిన్నాను, మీరిద్దరూ తినండి. కిరణ్, శ్రీనాథ్ మాట్లాడుకుంటూ ఉండగా హైమావతం వచ్చింది. పడక గది వరకు జ్యోతి శ్రీనాథ్తో మాట్లాడలేదు. రాత్రి అవుతున్న కొద్దీ జ్యోతి మనసులో ఆరాటం ఎక్కువైంది. పడక గది ఏకాంతంలో ఏం చేస్తాడు, ఏమంటాడు? రండి వడ్డిస్తా. హైమావతమ్మ పిలుపుతో భార్యాభర్తలిద్దరూ ప్రస్తుతంలోనికొచ్చారు. ఎలా తింటున్నావో, ఎలా ఉంటున్నావో, ఎప్పుడూ కష్టం ఎరుగని వాడివి. హైమావతమ్మ వడ్డిస్తోంది. నేనేం కష్టపడడం లేదు. వంట మనిషి వేళకు వడ్డించేస్తుంది. కనీసం కూరలైనా తీసుకురానక్కర్లేదు. దానికొక బొంట్రోతున్నాడు. ఆ సుబ్బలక్ష్మి గారు మనిషి కాదు, దేవత. కష్టం సుఖం తెలిసిన మనిషి. లక్ష్మీదేవి లాంటిది. ఆమెకు తగిన భర్త వినయభూషణం గారు. పాప నన్ను క్షణం వదలదు. ఇంట్లో ఉన్నంతసేపు మావయ్య అది చెప్పు ఇది చెప్పు అని అడుగుతుంది. నాకు చదువు రాదంటే వెందు. ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుతోంది. గాజు బొమ్మలా ఉంటోంది. మాట్లాడుతూ ఆగిపోయాడు శ్రీనాథ్. విచిత్రం, అక్కడ ఉన్నంతసేపు ఇంటి మీద ఆలోచన. ఇక్కడికొస్తే పాప మీదకి, భూషణం గారి మీదకి ఆలోచన పోతోంది. వెళ్ళి పడుకోండి, అలసిపోయి ఉన్నారు. హైమావతం మంది. భోంచేసి శ్రీనాథ్ గదిలోకొచ్చి పడకుర్చీలో కూర్చున్నాడు.
మరో అరగంటకి పనుల్లో కొంచెం సాయం చేసి జ్యోతి వచ్చింది మరచెంబుతో నీళ్లు పట్టుకుని. జ్యోతి, చాలా మూర్ఖంగా ప్రవర్తించానని అనుకుంటున్నావేమో. నన్ను క్షమించు. నీ మనసుకి కష్టం కలిగించాను. ప్రయోజకుడవుదామని ధైర్యం చేసి ఎవరికీ చెప్పకుండా వెళ్ళాను. రిక్షాలాగి నా వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకున్నాను. నా కాళ్ల మీద నేను నిలబడగలిగాను. అమ్మ గొలుసు అమ్మేశాను. ఇంకొకసారి వీలు చూసుకుని అమ్మకి గొలుసు చేయించేస్తా. ఇదిగో నీ గొలుసు. చీరలు కొనడం నాకు తెలియదని పాపం తీసుకెళ్ళా. ఇది నీకు నచ్చుతుందని తీసింది. నా చేతులతో నీకు చీర కొని ఎన్నాళ్ళయిందో. మౌనంగా ఉన్నావు. నా మీద కోపం వచ్చిందా? మగవాడిగా కుటుంబాన్ని పోషించవలసిన బాధ్యత నాది. ఎన్నాళ్ళు నిన్ను కష్టపెట్టాను. జరిగిందేదో జరగనే జరిగింది. ఇకనైనా సుఖంగా బ్రతుకుదాం. జ్యోతికి తల వేడికిపోతోంది. జరిగిందేదో జరిగిపోయింది. తన ఘాతుకమైన ప్రవర్తన తెలిసి ఇలా అంటుంటే ఏమనుకోవాలి? పోయిన పవిత్రత మరి తిరిగి రాదని ఎన్నాళ్లకు తెలిసింది? విడాకులు పుచ్చుకున్న భార్య కన్య అయిపోగలదా? నడి బజార్న పడ్డ తను పతివ్రత కాగలదా? ఇకనైనా సుఖంగా బ్రతుకుదాం. ఎలా? తను పతితనని ఎలా చెప్పడం? ఏం జరగనట్టు మళ్లీ భారీగా తను నటించగలదా? నటన కాక నిజంగానే ఉండగలదా? అసాధ్యం. మలిన పడిపోయింది. తను ఇక పవిత్రం ఎలా అవుతుంది? నలిగిపోయిన పువ్వు మళ్లీ వికసించగలదా? శ్రీనాథ్ తనను శిక్షించాలి. అతని చేతిలో తను చనిపోవాలి. అదే తగిన ముగింపు. పశ్చాత్తాపం పాపాన్ని కడగలదు, కాని తన అహంకారానికి నిష్కృతి లేదు. ఏంటో ఆలోచిస్తున్నావు? నువ్వనుకున్నట్టు నే స్వార్థపరుని కాను. నీకిష్టం లేకుండా. చిన్న దీపం వెలిగింది. లైట్ ఆర్పేసి తన మంచం మీదకు వెళ్లి పడుకున్నాడు. జ్యోతి కన్నీళ్ల మీద పడుతున్న దీపం వారిపోయింది. నిస్త్రాణతో పక్క మంచం మీద వాలి తలగడలో తలదూర్చింది. తలగడ ఆమె దుఃఖాన్ని ఆపలేకపోయింది. వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఎందుకు బాధపడతావు జ్యోతి? జరిగిందంతా ఓ పీడకల. పొరపాట్లు అందరూ చేస్తారు. గతం కోసం కుంగిపోయి ప్రస్తుతాన్ని విస్మరించడం, దుఃఖమయం చేసుకోవడం అవివేకం. పట్టుదలతో ఏదైనా సాధించొచ్చు. రిక్షావాడిగా 6 నెలలు గడిపాను. జీవితం అంటే ఏంటో తెలుసుకున్నాను. మనుషుల మమతలకి, వారి సాంఘిక స్థాయికి సంబంధం లేదు జ్యోతి. పెంటయ్యకు భార్య మీదున్న అనురాగానికి, వినయభూషణం గారికి భార్య మీదున్న మమతకి విలువ ఒకటే. కాని డబ్బుతో కొనుక్కోలేనిదొకటే, మనిషి మనసు. నేను సరిగ్గా చూడలేకపోయాను. భర్తగా నా విధిని నేను నిర్వర్తించలేకపోయాను. ఇకనైనా మనం కలిసి కిరణ్ను బాగు చేసుకోగలిగితే కన్నందుకు మన కర్తవ్యాన్ని నిర్వర్తించినట్టే. జ్యోతి ఏం మాట్లాడలేకపోతోంది. చెలరేగే ఆలోచనలను ఆపనూ లేకపోతోంది. శ్రీనాథ్కి నిద్ర పట్టింది. జ్యోతిలో పొంగుకొస్తోన్న దుఃఖం అలలు శాంతిస్తున్నా లోపల నిశ్చయం మాత్రం క్షణక్షణానికి శిలాసదృశమవుతోంది. ఒక నిశ్చయానికి రాగానే ఇట్టే నిద్ర పట్టేసింది. తెల్లవారుజామున లేచాడు శ్రీనాథ్. చిన్న దీపం వెలుతురులో భార్య ముఖం చూశాడు. మత్తుగా నిద్రపోతోంది. మీద కొంగి ఆమె బొగ్గలు నిమిరాడు. సార్, బయట తలుపు చప్పుడు. వెళ్లి తలుపు తీశాడు. ఇంటి నెంబర్ ఇవ్వకుండా ఎక్స్ప్రెస్ టెలిగ్రామ్ ఇస్తారు. ఇల్లు వెతుక్కోలేక ఇబ్బంది పడాలి. XXX చేరకపోతే గొడవ. 26 సార్, సంతకం. అతను అందించిన పెన్సిల్ ముక్కతో సంతకం గెలికి టెలిగ్రామ్ కవర్ చింపాడు ఆతృతగా శ్రీనాథ్. శుభలక్ష్మి చనిపోయింది. భూషణం పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. పాప నీ అడ్రస్ ఇచ్చింది. లాయరు సుదర్శనం నీకు టెలిగ్రామ్ ఇమ్మన్నారు. విమానంలో విశాఖొస్తే కారు పంపిస్తాను. పాప కోసం రా. క్షణాలు కూడా ముఖ్యమే డాక్టర్. పాపం. సుబ్బలక్ష్మి మహాభయంకరమైన రోగాలతో బాధపడినా మనసులోని మార్ధవాన్ని ఎండిపోకుండా ఉంచుకోగలిగిన మగువ. వెన్నలాంటి మనసు. ఏ జనంలో చేసిన పాపం ఆమె ఈ జనంలో చేసిందే ఉండదు. భర్త మీద మమతే ఆమె ఇన్నాళ్లు బ్రతకగలడంలోని రహస్యం. పాపం భూషణం గారు ఎలా ఉన్నారో. కొంపదీసి ఆయన ఏదైనా ముందు తాగలేదు కదా. వారు తనకు చేసిన ఉపకారానికి వాళ్ల కష్ట సమయాల్లో తను ఆదుకోలేకపోయాడు. మరి సుబ్బలక్ష్మి గారికి ఇచ్చిన మాట? హైమావతమ్మ బయటకొచ్చి అడిగింది. టెలిగ్రామ్ ఎక్కడి నుంచి? పార్వతీపురం నుంచి. వినయభూషణం గారి భార్య చనిపోయిందట. ఆయన ప్రమాద స్థితిలో ఉన్నారట. వెంటనే రమ్మని కబురు. పాపను ఎవరు చూసుకుంటున్నారో? చిన్నపిల్ల. నీ వెళ్ళి రావాలమ్మా. విమానంలో వెళ్ళాలి. డబ్బు? అబ్బో, చాలా కావాలేమో. అదేనమ్మా, నీ గొలుసమ్మిన మొత్తం తీసుకొచ్చాను. వీలు చూసి నీకు చేయిద్దామని. కాని కష్టకాలంలో ఆదుకున్నవాడు భగవంతుడు. మన ఎదుటికి ప్రత్యక్షంగా రాడు. ఆ డబ్బు తీసుకెళ్ళు. ఎప్పుడు వెళ్ళాలి? వెళ్ళి హోటల్ నుంచి ఫోన్ చేస్తాను. సాయంకాలానికైనా చేరాలి. టికెట్ విషయం కనుక్కోవాలి. తన అడ్రస్ ఒక కాగితం మీద రాసి మరో అరగంటలో బయలుదేరిపోయాడు శ్రీనాథ్. ఒక బాటను నడవలసిన జీవితాలు విడిపోగానే దారులు వేరయ్యాయి. భార్య మమత ఒక వంక వెళుతుంటే భర్త బాధ్యతలు ఇంకోవైపు నడుస్తున్నాయి. మళ్ళీ ఇద్దరి జీవితాలు కలుస్తాయా? లేచి అద్దంలో ముఖం చూసుకుంటున్న జ్యోతికి ప్రతిబింబం తన ముఖంలా కనపడలేదు.
ఎయిర్పోర్ట్లో దిగేసరికి వర్క్షాప్ ఫోర్మ్యాన్ కనిపించాడు శ్రీనాథ్కి. 2:30 గంటల్లో వచ్చేశారు భూషణం గారి కారులో పార్వతీపురం. కళ్ళు మూసుకుని నిద్రపోతున్నట్టుంది సుబ్బలక్ష్మి. ఆమె ముక్కు వరకు కప్పే ఉంది. నుదుట కుంకుమ బొట్టు. కొయ్య పెట్టే ఐసులో ఉంచారు ఆమె భౌతిక కాయాన్ని. పాపొచ్చి కౌగులించుకుంది. మావయ్య, అమ్మ చనిపోయింది. ఏమనడానికి తోచలేదు శ్రీనాథ్కి. మరి దేనికైనా సమాధానం చెప్పచ్చు. చచ్చిపోయింది. ఈ మాటకు సమాధానమేమిటి? డాక్టర్ గారు, భూషణం గారు ఎలా ఉన్నారు? యువతలకొచ్చి అడిగాడు. ఆమెను సాకుతూ తన ఆరోగ్యం పాడు చేసుకున్నారు. చెబుతూనే ఉన్నాను. ఆమెకు 2 అలాంటి జబ్బులే వచ్చాయి. లెపర్సీ, బ్లడ్ క్యాన్సర్. మొదటిది చాలా రోజుల నుంచున్నా, రెండవది ఈ మధ్యనే వచ్చింది. భూషణం గారికి హార్ట్అటాక్ వచ్చింది. ఆమె కడక్షణాల్లో ఆయన నేనిచ్చిన ఇంజెక్షన్ మత్తులో నిద్రపోతున్నారు. మీరు వెళ్ళిన తర్వాత నాకు ఫోన్ చేశారు. మీరు వెళ్ళిన వెంటనే సుబ్బలక్ష్మి గారి పరిస్థితి విషమించింది. అప్పట్నుంచి నేనిక్కడే ఉన్నాను. ఆస్తి విషయాల్లో లాయర్ సుదర్శనం గారు మీతో ఏదో మాట్లాడాలన్నారు. పాపా, నేనింటికి వెళ్తా. నాన్నగారికి తెలివొచ్చాక ఫోన్ చేయండి. ఆయన్ని మంచం మీద నుంచి లేవనివ్వకండి. ఫోర్మెన్ వచ్చాడు. బాబు, ఇలా రండి. అమ్మగారికి అంత్యక్రియలు చేసేయాలి. డాక్టర్ గారు ఆయన మగతలోనే ఉండగా చేసేయాలన్నారు. మరిచాను, ఇదిగో ఉత్తరం. శ్రీనాథ్కి అందించాడు ఒక ఉత్తరం. భూషణం గారి దస్తూరిలో ఉంది ఉత్తరం. తను వెళ్ళిన గంటకో గడియకో రాసుండాలి ఉత్తరం. శ్రీనాథ్, కిందటి సంవత్సరం ఈ రోజుల్లో నువ్వెవరో నాకు తెలియదు, కానీ నీ మీద నమ్మకం ఏర్పడింది. సుబ్బలక్ష్మి నిన్ను తమ్ముడనే ప్రేమిస్తోంది. ఆమె నేను చనిపోవడం ఒకేసారి జరగాలని, జరుగుతుందని అనుకుంటున్నాను. ఈ ఆస్తికి వారసురాలు పాప. దానిని పెంచి పెద్ద చేసే బాధ్యత నీదే. లాయరు సుదర్శనం గారిని అడిగితే నేను చట్టబద్ధంగా రాయించి రిజిస్ట్రీ చేయించిన వీలునామానికి అందుతుంది. ఎవరికి ఎలాంటి అనుబంధం ఏ క్షణంలో ఏర్పడుతుందో. నువ్వు పట్టుదల, అభిమానము, కార్యదీక్ష ఉన్నవాడివన్న విశ్వాసంతో నీ మీద ఇంత బాధ్యతను పెడుతున్నాను. విశాలమైన మనసున్న నీకు ఇది పెద్ద బాధ్యతగా తోచదనే నా నమ్మకం. వినే భూషణం. శ్రీనాథ్ ఉత్తరం చదువుతుండగా హడావిడిగా భూషణం గారున్న గదిలోకి పరిగెత్తాడు. 2 రాత్రులు ఉంచడం అసాధ్యం. వెంటనే పని ప్రారంభించాలి. ఫోర్మెన్ చెప్పాడు. గదిలోంచి డాక్టర్ గారు వచ్చారు. ఆయన స్థితి ఇంకా ప్రమాదకరంగానే ఉంది. ఆయనకు తెలివి రాకముందే ఈ పని పూర్తి చేయాలి. మీ మాట కోసమే ఎదురు చూస్తున్నారు వీళ్ళంతా. 1 నిమిషం ఆలోచించాడు శ్రీనాథ్. కర్మ చేయడానికి నేను పూనుకుంటున్నా. అతని మాట విని బయటికి వెళ్ళాడు ఫోర్మ్యాన్. సూర్యాస్తమయం అయ్యేసరికి అంతా జరిగిపోయింది. ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. వంట మనిషి, పాప, శ్రీనాథ్ ముగ్గురు భూషణం గారి దగ్గరే ఉన్నారు. పాప పుస్తకంలో పేజీలు తిరగేస్తున్నాడు శ్రీనాథ్. చిన్నతనంలో తను చదువుకున్న పద్యం కనబడింది. టెన్నిసన్ రాసిన హోమ్ దే బ్రాట్ హెర్ సోల్జర్ డెడ్. ఏనాడో చదువుకుంది. మళ్లీ కళ్ళు చెమర్చాయి. రాత్రంతా అలానే కూర్చున్నాడు. ప్రశాంతంగా నిద్రపోతున్నారు భూషణం గారు. తెల్లవారుతుండగా ఆయనకు తెలివొచ్చింది. ఫోన్ చేస్తే డాక్టర్ గారు వచ్చారు. మీరు మాట్లాడకండి, పూర్తి విశ్రాంతి కావాలి మీకు. 10-11 రోజుల కర్మ యథావిధిగా జరిపించబడింది. గోదానము, భూదానము, హిరణ్యదానము పురోహితులు చెప్పినట్టు చేయించేశాడు శ్రీనాథ్. పూర్తిగా తెలివొచ్చిన భూషణం గారు మాట్లాడలేదు. శ్రీనాథ్ కాని పాప కాని సుబ్బలక్ష్మి ప్రస్తావన చేయలేదు ఆయన దగ్గర. రాత్రి 8 అయింది. పాప పుస్తకం పట్టుకుని శ్రీనాథ్ దగ్గరకు వచ్చింది. మామయ్య, పాఠం చెప్పవా? నాన్నగారు నిద్రపోతున్నారమ్మా, మెల్లగా మాట్లాడు. ఏ పాఠం చెప్పమంటావు? ఎంతకీ నాకట్టే చదువు రాదు. నీకొచ్చు. ఈ పద్యం చదివి అర్థం చెప్పు. ఇది ఇంటి దగ్గర చదువుకోమని సిస్టర్ టెరిసా చెప్పారు. నేను చదివాను, నాకు అర్థం కాలేదు. సరే, చెబుతాన్రా. మెల్లగా పద్యం చదివాడు. క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో ఫాదర్ చెప్పిన పాఠం చదవడంలోనే కరుణరసం ఒలికిస్తూ చదివించారాయన. ఇప్పటికీ ఆయన ముఖం కళ్లకు కట్టినట్టుంది. పద్యం చదివి క్లుప్తంగా కథ చెప్పాడు. యుద్ధంలో మృతి చెందిన ఒక వీరుణ్ణి ఇంటికి తీసుకొచ్చారు. అతని భార్య స్పృహ తప్పింది. ఆమె గుండె పగిలింది. దుఃఖంతో దిగ్భ్రాంతి చెందింది. ఆమె కంట కన్నీరు ఒలకపోతే ఆమె కూడా చనిపోతుంది. అనేకమైన ప్రయత్నాలు చేశారు. లాభం లేకపోయింది. చివరకు ఆమె పసికోనను దాది తీసుకొచ్చింది. వెలువల ఆమె దుఃఖం పొంగుకొచ్చింది. పాప, నీకోసం నేను బ్రతుకుతాను అంది. ఈ పద్యంలోని సారాంశం విడమర్చి చెప్పడం ప్రారంభించాడు శ్రీనాథ్. యోధుడు చనిపోయిన దుఃఖంతో అతని భార్య చనిపోతుందని అందరూ అనుకున్నారు. భర్త పోయిన తర్వాత భార్యకి వైరాగ్యం కలగడం సహజం. జీవితం మీద విరక్తి పుడుతుంది. కానీ యోధిని భార్య చనిపోతే ఆమె బిడ్డను చూసేదెవరు? ఆమె తన బిడ్డ కోసం బ్రతికిందని చెప్పడం కోసం కవి ఈ పద్యం చెప్పాడు.
గది ముందు శ్రీనాథ్ చెబుతున్న మాటలు విని భూషణం గారు మంచం దిగి గది ద్వారం వరకు మెల్లగా వచ్చి పాప వంక చూస్తున్నారు. శ్రీనాథ్ కదలిక గుర్తెరిగి తల పక్కకు తిప్పి చూశాడు. ఆయనను ఓదార్చే శక్తి తనకు లేదు. కొన్ని సమయాల్లో ఓదార్పు మాటలు ఊరటనీయవు సరికదా, మనస్సుకి ఇంకా బాధను కలగజేస్తాయి. శ్రీనాథ్ మౌనం, పాప అతని మీద చూపిస్తోన్న గౌరవం, అభిమానం చూసి ఊరట చెందారు భూషణం గారు. మాట్లాడకుండా వెళ్లి మంచం మీద పడుకున్నారు. మెల్లమెల్లగా వర్క్షాపు పని చూసుకోవడం ప్రారంభించాడు శ్రీనాథ్. రోజులు వారాలు గడుస్తున్నాయి. నాన్న పిలుస్తున్నారు నిన్ను. శ్రీనాథ్ దగ్గరకు పరిగెత్తి వచ్చి చెప్పింది పాప. ఎందుకు అని ఆత్రంగా వెళ్ళాడు. శ్రీనాథ్, నువ్వు నన్ను క్షమించాలి. కష్టం నా మనసులో స్వార్థాన్ని నింపిందేమో. చావును లేక బ్రతకును లేక ఇలా పడున్నాను. నువ్వు నీ కుటుంబాన్ని వెంటనే వెళ్ళి తీసుకునొచ్చాయి. నువ్వు నా దగ్గరుంటే నాకెంతో తృప్తి, ఆనందము. నీ కుటుంబానికి నువ్వు దూరంగా ఉండడం నేను సహించలేను. నువ్వు రేపే బయలుదేరి వెళ్ళు. వర్క్షాప్ పని నేను చూసుకుంటాను. అందుకే నేను వెళ్ళను. మీ ఆరోగ్యం ఇంకా కుదురు పడలేదు. ఓ 2 నెలలు పోయాక వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చేస్తాను. పోనీ నేను వర్క్షాప్కి వెళ్ళను, నువ్వు వెళ్ళు. ఫోర్మ్యాన్ అన్నీ చూసుకుంటాడు. ఎన్ని రోజులు? 3-4 రోజుల్లో వచ్చేయచ్చు. నేను మాటిస్తున్నాను. నేను ఇల్లు కదలను, మంచం దిగను, సరేనా? వద్దు, నన్ను వెళ్ళమనకండి. ఎందుకని? మీకు పూర్తిగా స్వస్థత చిక్కే వరకు నేను ఊరు వదలను. నువ్వు పొరపాటు పడుతున్నావు. నేను ఆత్మహత్య చేసుకుంటానేమోనని భయపడుతున్నావు. ఆ క్షణం దాటిపోయింది. ప్రాణం తీసుకోవడం అంత సులువైన పని కాదు. ఆ యోధుడి భార్య ఎందుకు బ్రతికింది? నేను అలానే బ్రతుకుతాను. అది నా నిశ్చయం. నువ్వు వెళ్ళి వెంటనే నీ కుటుంబాన్ని తెచ్చుకో. పాప నేను నీకోసం, నీ వాళ్ల కోసం ఎదురు చూస్తూ ఉంటాం. మూర్తి ఉత్తరం రాశాడు జ్యోతికి. నేను చూడాలనుందంటూ. మీ మీద నాకు అసహ్యం వేస్తోంది. మిమ్మల్ని నేను కోరే కడపటి కోరిక. మీరు నాతో మాట్లాడకండి. ఉత్తరాల ద్వారానైనా సరే నా కోసం ఆలోచించకండి. లక్షణంగా సంసారం చేసుకోండి. చెడితే బాగుపడలేంది ఒకటే, ఆడది. చెడిన వాడిని చెడినట్టు వదిలేయండి. మీ శ్రీదేవి గారికి నేనంతో రుణపడున్నాను. ఎప్పుడైనా వీలు చూసుకుని ఆమెకు చెప్పండి నా ధన్యవాదాలు. నా కళ్ళు తెరిపించిందామె. సెలవు. జ్యోతి వెంటనే బదులు రాసేసింది. మూర్తి తన జీవితంలోంచి ఎప్పుడో వెళ్ళిపోయాడు. కానీ తన జీవితంలోకి మళ్లీ రావాలి అనుకుంటున్న శ్రీనాథ్కు తను ఇవ్వగలిగిందేమిటి? తనని తాను మోసం చేసుకుని, భర్తను మోసం చేసి ఏదీ జరగనట్టు జీవితాన్ని పాత రాస్తాలోకి తీసుకువెళ్లడం సాధ్యమేనా? ఆలోచనలు నలుదిక్కులా మనసును లాగుతున్నాయి. ఎటూ ఓ నిశ్చయానికి రాలేకపోతోంది. ఒక క్షణంలో పరిష్కారం ఎదురుగా కనిపిస్తోంది. మరు క్షణంలో మళ్లీ సందేహం. శ్రీనాథ్ తన మీద చూపుతున్న ఆపేక్ష మరీ బాధాకరంగా ఉంది. తను చూపించిన నిర్లక్ష్య వైఖరికి ఇది ప్రతీకారమా? అయితే చాలా శక్తివంతమైందే. అతని ఆపేక్షలోని ఆంతర్యం ఏదైనా, తనని ఏమనుకున్నా, తను ఏం చేసినా పోయిన తన అర్హతను తిరిగి సంపాదించడం అసాధ్యం. లోకం శంకించినంత మాత్రాన మహాపతివ్రత అగ్నిప్రవేశం చేసింది. మరి తను అదే సంస్కృతికి వారసురాలు. అక్కడే పుట్టిన మనిషి. శీలం, నడవడి, మానం కేవలం మాటలకే అనుకుంది. శీలం పోయే వరకు. వ్యక్తికి సుఖ సంతోషాలను అనుభవించే హక్కుందని, అది జన్మతః వచ్చిందని, తన జీవితం ఇష్టం వచ్చినట్టు మలుచుకునే శక్తి శారీరకంగానూ మానసికంగానూ ఉందని, సంఘం నడవడికి సంబంధించి చేసిన కట్టుబాట్లను లెక్క చేయనక్కర్లేదని అనుకుంది. అహంకారంతో విర్రవీగింది. శ్రీనాథ్ తనను హింసిస్తే తన పాపానికి నిష్కృతి ఉంటుందేమో. కాని శ్రీనాథ్ సజ్జనుడు. ఆ రోజు ఎలాగో తప్పించుకుపోయింది. తను ఎదురు చూసిన సంఘర్షణ. మళ్లీ ఆ సందిగ్ధ స్థితి ఎదురోక తప్పదు. మరి ఎలా? గోరు చుట్టూ రోకలిపోటు, మనసు పీకు. తనను వెతుక్కుంటూ వచ్చాడు శ్యామ్. జ్యోతి, నిన్ను మర్చిపోలేకపోతున్నాను. 6 నెలలు ఆగాక 3 నెలలే ఆగమన్నావు. అప్పటికీ నన్ను చేసుకుంటానంటే సిద్ధమేనన్నావు. నువ్వు నీ మాట నిలబెట్టుకుంటావనొచ్చాను. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. భగవాన్, ఇదేం పరీక్ష? తన రూపం చూసి ఇలా వెంటపడుతున్నాడు ఈ వెర్రిబోగులవాడు. అతనికేం సమాధానం చెప్పాలి? ఎలా చెబితే అతను వింటాడు? మహాశయ, నా భర్త వెనక్కొచ్చాడు. ఆయన దగ్గర విడాకులు తీసుకోకుండా నేను మిమ్మల్ని పెళ్లాడడం అసంభవం. భర్తకిద్దరు భార్యలుండకూడదన్న నియమంలోనే భార్యకిద్దరు భర్తలుండకూడదన్న ఆంక్ష అంతర్లీనమై ఉంది. నేను ఎలాంటి సుగుణశీలనో నా భర్తకు తెలుసు. నా పతనానికి ఆయన అసమర్థత కారణమని ఆయన విశ్వాసం. సమర్థత నిరూపించుకుని తిరిగొచ్చారు. ఒక వంక నువ్వు, మరో వంక మూర్తి, ఇంకో వంక కట్టుకున్న భర్త. ముగ్గురు నన్ను పంచుకోండి. పాపపుణ్యాలు నిర్ణయించేది ఒక స్థాయి తర్వాత మనం కాదు. శిక్షలు, బహుమానాలు మన చేతుల్లో లేవు. ఆత్మనిగ్రహము, స్వయం సంయమనము ఇవే మన చేతిలో ఉన్నవి. ఇవన్నీ ఆ శ్యాము అర్థం చేసుకోవాలని జ్వరంలో ఉన్నాడు. ఒక్క క్షణంలో తన నిర్ణయాన్ని చెప్పింది జ్యోతి. రేపు సాయంకాలం వరకు నాకు వ్యవధి కావాలి.
ఆ మాటకే సంబరపడి వెళ్ళాడు శ్యామ్. 2 రోజులు ఆలోచించుకోవాలనుకున్న జ్యోతికి అంత సమయం కూడా దొరకలేదు. ఆ మరుసటి రోజు ఉదయాన్నే వచ్చాడు శ్రీనాథ్. వచ్చిందే తడువు తనను సెలవు పెట్టమని, చెప్పవలసినవి చేయవలసినవి చాలా ఉన్నాయని చెప్పాడు. ఎలా కాదనాలో తెలియలేదు జ్యోతికి. ఈరోజు వెళ్ళి రేపటి నుండి సెలవు పెడతాను. హైమావతమ్మతో చెప్పి ఆఫీసుకు వెళ్ళిపోయింది. శ్రీనాథ్ శరీరం గగురుపాటు చెందింది. బొత్తిగా చిన్నతనంలోలా రక్తం ఉరకవేసింది. జ్యోతి తన భార్య, అది ఎన్నటికీ మారని సత్యం. ఆఫీసు నుంచి 4 గంటలకే ఇంటికొచ్చిన జ్యోతి తలనొప్పని పడుకుంది. కిరణ్తో బజారుకు వెళ్ళొచ్చి తల్లి వడ్డిస్తుంటే మాట్లాడుతూ తాపీగా భోంచేసి గదిలోకొచ్చిన శ్రీనాథ్ ఆమె వంక ఓసారి చూసి తుళ్ళిపడ్డాడు. జ్యోతి పడుకోవడంలో ఏదో అసహజత్వం కనపడింది. కంగారుగా జ్యోతిని తట్టిలేపేందుకు ప్రయత్నం చేశాడు. మొత్తుగా మూలిగింది తప్ప కదల్లేదు జ్యోతి. ఆందోళనగా జ్యోతిని బలంగా కుదుపుతూ లేపసాగాడు. ఆ కదలికలో దిండు కింద నుంచి జారిపడింది ఖాళీగా ఉన్న స్లీపింగ్ పిల్స్ సీసా, దాంతోపాటు ఓ కవరు. తల్లిని పిలిచి తను టాక్సీ కోసం పరిగెత్తాడు శ్రీనాథ్. డాక్టర్ జ్యోతిని పరీక్షించి కంగారు లేదని చెప్పాడు. స్టమక్ వాష్ చెయ్యాలని చెప్పాడు. బాధతో విలవలాడుతూ జ్యోతి పెడుతోన్న కేకలు రూంలోంచి వినబడుతుండగా వణుకుతున్న చేతులతో జేబులోని కవరు విప్పాడు శ్రీనాథ్. శ్రీవారికి, చివరిసారిగా ఇలా అనడానికి అనుమతిస్తే నన్ను మీరు క్షమించినట్టే. పందికొకను ఎలా చంపుతాం? విషమిచ్చి. విషం తాగి వెళ్ళిపోతున్నాను. నే చేసిన పాపం కంటే తీయగా ఉంది. ఈ శిక్ష చాలదేమో. నా గురించి దుఃఖించకండి, కనీసం విచారించకండి. పందికొక్కును చంపితే ఉబ్బసరోగం వస్తుందంటారు. చంపరు, నేనే చంపుకుంటున్నా. పోలీసు వాళ్ళకి ఈ నా చావుకి బాధ్యులెవరూ కారని ఉత్తరం రాసిపెట్టాను. చేదు మనసుకెక్కి విషం తాగాలనిపించింది. ఇక మన మాట. నన్ను మీరు పూర్తిగా మరిచిపోండి. అంటే కృతకంగా పేలవంగా నాటకంలా ఉంటుంది. నాటకాలే నిజమేమో, లేకపోతే నిజమే నాటకమా? నిజ జీవితంలో మనుషులు చేసే పనులు నాటకాల్లో పాత్రలు చెయ్యవు. నా మాటకి మీరు ఏనాడు ఎదురు చెప్పలేదు. అది నా మీద అభిమానం వలనని, అనురాగం వలనని నేను తెలుసుకునేసరికి చాలా ఆలస్యం అయిపోయింది. పరిస్థితి చేజారిపోయింది. నా కడకోరిక కాదనకండి. నా శరీరానికి శాస్త్రోక్తంగా దహన సంస్కారాలు చేస్తే నేను పవిత్రురాలనైపోతాను. అదొద్దు. ఆశించడానికైనా అర్హతలుండాలి కదా. నాన్నగారికి కానీ, అమ్మకి కానీ, కామాక్షికి కానీ నా మరణవార్త తెలియపరచకండి. కిరణ్ని మనిషిగా చేయండి. క్షమించమనడిగే శక్తి లేని మీ భార్య జ్యోతి. ఉత్తరం చదివిన శ్రీనాథ్ జ్యోతిపై జాలిపడ్డాడు. అతనికి కోపం లేదు. సాయంత్రానికి జ్యోతిని ఇంటికి తీసుకెళ్లారు. పోలీసుల గొడవ లేకుండా షీల్డ్ చేశాడు జాలిపడ్డ డాక్టర్. రాత్రి గడిచింది, తెల్లవారింది. మరో గంటకి ఎండ వచ్చింది. ఉన్నట్టుండి వాన వచ్చింది. ఒక పక్క ఎండ, మరో పక్క వాన. కిటికీ దగ్గర నుంచుని రోడ్డు వంక చూస్తోంది జ్యోతి. వానను లెక్క చేయకుండా వడివడిగా నడుస్తున్నారు ప్రజలు. చిన్న పెద్ద ఆడ మగ విచక్షణ లేకుండా అందరి మీద కురుస్తోంది వాన. మనుషుల మనసుల్లోని ఆలోచన వానకి అనవసరం. బయటకొచ్చిన వాళ్ళందరినీ తడిపేయడమే వాన ధర్మం. తన ధర్మం తాను నిర్వర్తిస్తోంది. వాన పెద్దదైంది. తలుపు చెప్పుడవుగా అటు చూసింది జ్యోతి. వచ్చింది శ్రీనాథ్. అతన్ని చూడలేకపోయింది. చేతుల్లో మొహం పెట్టుకుని కుమిలిపోయింది. శ్రీనాథ్ జ్యోతి దగ్గరకొచ్చాడు. ప్రేమగా ఆమె తలపై చేయివేసి నిమిరాడు. తట్టుకోలేకపోయింది జ్యోతి. నన్నెందుకు చావనవలేదు అంటూ గొల్లుమంది. ఆమెను పొదివి పట్టి తన కౌగుల్లోకి చేర్చుకున్నాడు. రోడ్డు మీద క్షణకాలం నిలిచిన నీటిలో దబ్బుదబ్బున పడుతున్న చినుకులతో బుడగలు లేస్తున్నాయి. పడమటి నుంచి పడుతున్న సూర్యకాంతిలో నీటి బుడగలు అంతెత్తున లేచి నీటి కిరీటాల్లా జిగ్గున విచ్చుకుంటున్నాయి. భర్త కౌగిట కొంచెం ఊరడిల్లింది జ్యోతి. బయటకు చూపిస్తూ అన్నాడు శ్రీనాథ్. చూసావా జ్యోతి, నీటిలో పడ్డ వాన చినుకు బుడగలా లేచి కిరీటంలా విడిపోవడం లేదు. అవే నీటి కిరీటాలు ఎంత జిగ్గుమంటున్నాయో. జీవితంలో మన చేతుల్లో లేని కొన్ని పరిస్థితులు వాన చినుకుల్లా మన జీవితాల్లో పడుతుంటాయి. దాని ఫలితంగా చేయకూడని పనులనే బుడగలు లేస్తుంటాయి. కానీ శాశ్వతమైన జీవితాన్ని అశాశ్వతమైన బుడగల కారణంగా అంతం చేసుకోవడం తప్పు కదూ. వాన ఉధృతం తగ్గింది. అయినా పెద్ద పెద్ద చినుకులు పడుతున్నాయి. భర్త వంక చూసిన జ్యోతి ఆవేశం ఆపుకోలేకపోయింది. భర్త కాళ్లపైకి జారిపోతూ, నాకు పునర్జన్మనిస్తున్నారు. మీరు నాకు భర్తే కాదు, నాకు ప్రాణమిస్తోన్న దైవం మీరు అంది. ధైర్యం చెబుతున్నట్లు ఆమె భుజంపైన చేయి వేశాడు శ్రీనాథ్. ఆ మర్నాడే హైదరాబాద్ నుంచి బయలుదేరిన రైలులో జ్యోతి కొత్త జీవితం వైపు బయలుదేరింది. పక్కన భర్త, ఒడిలో కొడుకు, ఎదురుగా ప్రేమగా చూస్తున్న అత్తగారు ఉండగా. ఇంతటితో నీటి కిరీటాలు అనే నవల కంప్లీట్ అయిందండి.
దయచేసి మన ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.